మిడిల్ క్లాస్కి పూర్ క్లాస్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఒక్క హాస్పిటల్ బిల్ మాత్రమే. 70% ఆఫ్ ఇండియన్స్ ఆర్ వన్ మెడికల్ బిల్ అవే from slipping into poverty. In 2018, 55 million Indians were pushed into poverty because of medical bills. ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల చనిపోయి వాళ్ళ ఫ్యామిలీస్ని రోడ్ మీద పడేసిన వాళ్ళు చాలా మంది. ఇలాంటి కేసెస్ అన్నింటినీ ఒక్క ఇన్సూరెన్స్ కాపాడుతుంది. కానీ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల లాక్డౌన్లో ఎంతో మంది రోడ్ల మీద పడ్డారు. ఎంతో ప్లానింగ్తో స్ట్రాటజీతో కొనుక్కోవాల్సిన ఇన్సూరెన్స్ని ఎవరో ఇంటి పక్కన ఉన్న ఆంటీలు అంకుల్ వచ్చి అంటగట్టించుకుంటున్నాం. ఎస్, ఇండియాలో ఇన్సూరెన్స్ ఇస్ నో మోర్ ఇంపార్టెంట్, ఇట్స్ ఆల్వేస్ సోల్డ్. ఈ ఇన్సూరెన్స్ అనే టాపిక్ మీద ఎన్నోసార్లు ట్రై చేసినా కూడా రైట్ గెస్ట్ దొరకకపోవడం వల్ల పాడ్కాస్ట్ పడలేదు. బట్ నౌ వీ గాట్ మిస్టర్ భాను గుర్రం, co-founder of Ditto Insurance, a startup backed by Mr. Nitin Kamath, founder CEO of Zerodha. నా మాట విని పాడ్కాస్ట్ మొత్తం చూసి మీ ఫ్యామిలీ వాళ్ళకి అండ్ మీరు బాగా కేర్ చేసే మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. సో శ్రీదేవి గారు యాక్ట్రెస్ తను చనిపోయినప్పుడు తన పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం తనని మర్డర్ చేశారు అనే ఒక కేసు బయటకు వచ్చింది. ఒకసారి ఇన్సూరెన్స్ లో దిగాక మాకు అర్థమైంది అసలు ఇది ఎంత కాంప్లికేటెడ్ ప్రొడక్ట్ అని చెప్పి. ఒక్కొక్క ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ 30 pages 40 pages. ఇన్సూరెన్స్ కంపెనీస్ పెద్ద పెద్ద లాయర్స్ టీమ్ ని వాళ్ళందరినీ పెట్టుకుని డ్రాఫ్ట్ చేసి ఉంటుంది. ఇక్కడేమో మీరు పైన మనకి ఇంగ్లీష్ చదవచ్చు. ఇన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి నితిన్ కామత్ డబ్బులు పెట్టమంటే తోటి ఈవెన్ హ్యావింగ్ ప్రాపర్ ప్రోడక్ట్ రెవెన్యూ మోడల్ లేదు. 40 కోట్లు ఎట్లా పెట్టింది ఫస్ట్ చేస్తే ఇలా చేయాలి. లేదు అంటే ఈ స్టార్ట్అప్ మూసేసుకొని ఇంకేదైనా పని చేసుకోవాలి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరు చదువుతారు వాళ్ళ మీద ట్రస్ట్ గుడ్డి కట్టేస్తాం మనం ఇవాళ పాలసీ కొనేసాం కదా, రేపు పొద్దున్న వెళ్ళి ఆపరేషన్ చేయించేసుకున్నా అంటే ఎవరు. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అసలు పేషెంట్ ఉన్నాడు, పేషెంట్ పేరు రాసేస్తారు, నేను ఇన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చాను, ఇన్ని ఎక్స్రేలు తీసేసాను, అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసేసి క్లెయిమ్ ఫైల్ చేసుకొని డబ్బులు తీసేస్తాను. గోపాల మూవీ, ఈ మూవీలో యాక్ట్ ఆఫ్ గాడ్ అని ఒక సీక్వెన్స్ ఉంటుంది. జనరల్ ఉంటాయి అట్లా, అది ఉంటాయి. కొన్ని కేసెస్ తీసి పెట్టుకున్నాం. వాళ్ళ అమ్మమ్మని పాము కట్టుతో చంపించేసి అప్పుడు క్లెయిమ్ చేసుకున్నాడు. బాహుబలి మూవీకి సెట్స్ మీద కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారని. ఒక ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే మీకు ఒక హెల్మెట్ లాంటి, చెమటలు పోస్తాయి, కనిపించదు సరిగ్గా, అంత తలనొప్పి. బట్ ఏంటంటే బండి నుంచి కింద పడ్డప్పుడు వాల్యూ తెలుస్తుంది. మిస్టర్ భాను, హలో మనం చూస్తుంటే డైలాగ్ వస్తుంది, అదిరిందయ్య చంద్రం అన్నట్టు. ఎక్కడ స్టార్ట్ అయ్యి జీరోదా లాంటి కంపెనీ ఫౌండర్ దగ్గర నుంచి ఫండింగ్ వితౌట్ ఈవెన్ హ్యావింగ్ ప్రాపర్ ప్రోడక్ట్, రెవెన్యూ మోడల్ లేదు. మళ్ళీ అట్లాంటి ఒక ఫౌండర్ దగ్గర నుంచి సెకండ్ టైం మళ్ళీ ఫండింగ్. రెగ్యులర్గా అట్లా ఇయ్యాడు కదా ఆయన, నితిన్ కామత్ ఇయ్యాడు. చాలా అంటే కలిసి ఒక 2 startups ఇచ్చుంటారు ఇప్పుడు. చాలా రేర్ అదే, దట్స్ వాట్ నేను చదివినుండే. సో క్రేజీ ప్రొఫైల్ ఉంది మీదైతే. ఎనీవేస్ ఫైనలీ వీ గాట్ అ ఛాన్స్. అండ్ ఇది ఇంకొక రకంగా స్పెషల్ నాకు ఈ పాడ్కాస్ట్. ఎందుకంటే ఇది వరకు కూడా అంటే నాకు ఫైనాన్స్ టాపిక్స్ చాలా ఇష్టం. ఫైనాన్స్, సేవింగ్, ఇన్వెస్ట్మెంట్, వాల్యుయేషన్ ఇవన్నీ బాగా ఇష్టం అనమాట. అందులో ఇన్సూరెన్స్ కూడా. ఇది వరకు నేను ఒక ఫైనాన్స్ క్రియేటర్తో చేసినట్టే, మనీ పర్సన్ ఒక ఛానల్ ఉంది తెలుగులో, మీకు ఐడియా ఉండే, సాయిపత్రి అని. ఆయనతో కూర్చొని పర్పస్ఫుల్గా ఇన్సూరెన్స్ టచ్ చేయలే. అదొక్కటే టచ్ చేయలేదు. మేము స్టాక్ మార్కెట్ మాట్లాడినాం, సేవింగ్స్, అన్నిటి గురించి, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి అన్ని మాట్లాడినాం. ఎందుకంటే నాకు ఒక క్రియేటర్తోనో లేకపోతే ఒక అంటే ఆఫ్ ద ఫీల్డ్ పర్సన్తో మాట్లాడడం లేకుండా ఈ పర్టికులర్ టాపిక్. ద సేమ్ వే లైక్ రియల్ ఎస్టేట్ లాంటి వాటి గురించి కూడా ఆ స్పెసిఫైడ్ పీపుల్తోనే మాట్లాడదామని. సేమ్ థింగ్, అందుకే మీతోనే, బికాస్ యూ ఈవెన్ సెల్, యూ ఈవెన్ అడ్వైజ్ ఎవ్రీథింగ్, కాబట్టి మీతోనే అడదాం అనుకున్నాను. కొన్ని కంపు క్వశ్చన్లు అడుగుతా, చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతా. ప్లీజ్ ఫీల్ ఫ్రీ. మీ టైం అయితే చాలా ఉందిగా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కొద్దిసేపు మీ దందా గురించి నా క్యూరియాసిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నితిన్ కామత్ ఎట్లా కలిసిండు, ఆడదాకా ఎట్లా పోయింది అసలు? ఫస్ట్ మన ఫిన్ షాట్స్ కూడా లేకుండే కదా అప్పటికి. ఫిన్ షాట్స్ ఐడియా ఉండే, కాకపోతే మాకంత ధైర్యం లేదనమాట చేయడానికి, దానికి అంటే డబ్బులు కూడా లేవు చేయడానికి. సో మేము కాలేజ్ టైం నుంచే. సో మేము 3 బ్యాచ్మేట్స్ అనమాట. నేను, పవన్, శ్రేహిత్, ముగ్గురం అహ్మదాబాద్ లో 2018 బ్యాచ్. ఫస్ట్ ఇయర్ అయిపోయినప్పటికీ, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో హాఫ్ ద కోర్స్ అప్పటికి మాకు 3 క్లారిటీ వచ్చాయి. ఏంటంటే జాబ్ అయితే చేయకూడదని, అంటే వేరియస్ రీజన్స్ ఉన్నాయి అందరికి. బట్ ఒకటైతే క్లియర్గా ఉంది, ఈ కార్పొరేట్ వరల్డ్ లో మనం పని చేయలేమని. నేను అప్పటికి 3 years పని చేశాను, పవన్ ఒక 2 years వర్క్ చేశాడు, శ్రేయత్కి ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఒక 2 months ఇంటర్న్షిప్ చేస్తే దానివల్ల అర్థమైపోయింది ఈ కార్పొరేట్ లో నా వల్ల కాదని చెప్పి. సో మేము ముగ్గురం ఏంటంటే ఇంకేదో బయటకు వచ్చి మనంతా మనం చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాం అనమాట. సో పవన్ అప్పటికే మేము స్టాక్ మార్కెట్స్ ఎలా సింప్లిఫై చేయాలి, అసలు ఏం చేయొచ్చు, ఎందుకంటే ఇండియాలో స్టాక్ మార్కెట్ పెనిట్రేషన్ చాలా తక్కువ. అంటే బ్యాక్ 2017కి వెళ్తే హార్డ్లీ 2-3% ఆఫ్ ద పాపులేషన్ ఇన్వెస్ట్ చేస్తూ ఉండే. అంటే మ్యూచువల్ ఫండ్స్ వేరు, మనకి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ వీటన్నిటిలో కూడా కోవిడ్ లో స్పైక్ వచ్చినట్టు, కోవిడ్ చాలా పెద్ద స్పైక్ వచ్చింది అసలు. సో మేము ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్స్ మనం ఎలా సింప్లిఫై చేయొచ్చు ఏంటి అని చెప్పి రీసెర్చ్ స్టార్ట్ చేసాం అనమాట. సో మేము ఐఐఎంలో 4-5 ఫైనాన్స్ కోర్సెస్ చదివి, ప్లస్ అంటే నేను ఏదో పెద్దగా గొప్పగా చెప్పుకుంది కాదు, బట్ నాకు ఉన్న గ్రేడ్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చింది ఫైనాన్స్ కోర్సెస్. బట్ నేను అలా స్టాక్ మార్కెట్స్ లోకి వెళ్ళి సరే ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి 1 లక్ష రూపాయలు తీసుకొని ట్రై చేస్తే క్లూలెస్. ఎందుకంటే క్లాస్ రూమ్ లో చదివించేది వేరు, ప్రాక్టికల్ ఇక్కడ జరిగేది కంప్లీట్ గా వేరు. అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ స్టాక్ మార్కెట్స్ లో చేయడం కోసం కాదు కాలేజ్ ఆబ్జెక్టివ్, బట్ స్టిల్ అంటే మాకు అప్పుడు ఏమనిపించింది అంటే
నేను ఒక పక్క ఐఐటీకి వెళ్ళాను, ఐఐఎంలో మంచి గ్రేడ్ తెచ్చుకున్నాను, అయినా నేను ఇన్వెస్ట్ చేయలేకపోతున్నా. అంటే నాకు అసలు అర్థం కావట్లేదు. ముందు ఇన్వెస్ట్ చేయడం కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ యాక్చువల్గా అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి అంటే మన వల్లే కావట్లేదు అంటే ఇంకా అసలు నార్మల్ అంటే ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా అసలు. సో అప్పుడు మేము ఇంకా అసలు స్టాక్స్ మొత్తాన్ని అసలు సింప్లిఫై చేస్తే, అంటే ఒక నార్మల్ పబ్లిక్ కి ఎలా అర్థమయ్యేందుకు ఎలా చెప్పాలి. ఇప్పుడు మీరు మనీ కంట్రోల్, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ బిజినెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కోసం రాస్తాయి. నాకైతే వెళ్ళిపోతాయి. నాకు అంతే, మేము 2017 చేసినప్పుడు మాకు అలా వెళ్ళిపోయాయి. అసలు ఫస్ట్ మాకు డౌట్ వచ్చింది, అసలు నిజంగానే మేము తెలుగు వాళ్ళమా కాదా అని చెప్పి. తర్వాత రీసెర్చ్ చేస్తే తెలిసిందంటే అందరికి పై నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి. ఓకే, సో మేము అప్పుడు చేసింది టెర్మినాలజీస్ దాని వల్ల, లాజిక్స్ వల్ల as you know that అన్నట్టు చెప్తారు కదా, అంతే. ఆల్రెడీ అన్ని వచ్చు కదా అనుకుంటారు అందరూ. అంటే మీరు డీకోడ్ చేసినట్టు సింప్లిఫై చేసినట్టు ఎవరు చేయరు. సో మేము అప్పుడు ఏం చెప్పామంటే ప్రతి ఒక్కొక్క స్టాక్ ని తీసుకొని మనం అసలు సింప్లిఫై చేసి చెప్తాం. అసలు ఇప్పుడు ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, అసలు వాళ్ళ డిపాజిట్స్ ఏంటి, లోన్స్ ఏంటి, వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తుంది అని చెప్పేసి. సో ఇట్లా స్టార్ట్ చేసాం అనమాట. మేము పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసేవాళ్ళము, అంతా 100 మంది చదివేవాళ్ళు, 150 మంది చదివేవాళ్ళు. సో ఇంకా మా తిప్పలేదో పడుతూ వీటిని ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, మనము ఏం చేసుకోవాలని చెప్పి ఇంకా సోషల్ మీడియాలో పడ్డాం అనమాట. సో అప్పుడు ఇంకా ట్విట్టర్ లో రకరకాల వీడియోస్ చేసేవాళ్ళము, ఇన్ఫోగ్రాఫిక్స్ చేసేవాళ్ళం, వీడియో లాగా. సో అప్పుడు ఐ థింక్ జనవరిలోనో ఎప్పుడో కరెక్ట్ గుర్తులేదు నాకు, 2019 స్టార్టింగ్ లో జెట్ ఎయిర్వేస్ షట్ డౌన్ అయింది. సో అప్పుడు మేము ఒక జెట్ ఎయిర్వేస్ మీద ఒక వీడియో చేసాం అనమాట. జెట్ ఎయిర్వేస్ ఎలా స్టార్ట్ అయింది, ఏమైంది, మొత్తం ఎందుకు కొలాప్స్ అయిపోయింది, ఎట్లాగని చెప్పి. అసలు ఆ వీడియో ఫుల్ వైరల్ అయింది అనమాట. చాలా చాలా స్టూపిడ్ వీడియో అనిపిస్తుంది చూస్తే. ఏం లేదు, ఒక బార్ గ్రాఫ్ అనమాట, ఎవరికి మార్కెట్ షేర్ ఎంత ఉందని చెప్పి ఇలా లైన్స్ పైకి కింద మూవ్ అవుతూ ఉంటాయి అంతే. ఓకే, మొత్తం వైరల్ అయిపోయింది. అసలు విజయశేఖర్ శర్మ, తర్వాత మన గవర్నమెంట్ లో అమితాబ్ కంతన్ ఉంటారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరు రిట్వీట్ చేశారు. సో ఆ వీడియో తిరుగుతూ నితిన్ కామత్ దగ్గరికి వెళ్ళింది. తను మేము ఆల్రెడీ రాసిన ఆర్టికల్స్ అన్ని చూశారు. అప్పటికి మేము ఏషియన్ పెయింట్స్ ఎలా పనిచేస్తుంది, అసలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎట్లా చేస్తుంది, 2019. సో తను మా ఆర్టికల్స్ చూసి నచ్చింది, ఒకసారి అంటే కమ్ మీట్ మీ అన్నారు అన్నమాట. మేమేమో ఇంకా ఏంటిది ఒక 2 weeks తర్వాత వస్తాం సార్ మేము అని చెప్పాను. ఎందుకట్లా? మా దగ్గర డబ్బులు లేవు వెళ్ళడానికి. అహ్మదాబాద్ లో ఉన్నాం మేము. అహ్మదాబాద్ నుంచి బెంగళూరు రావాలంటే ఫ్లైట్ 10,000, ఇద్దరు వచ్చేయాలంటే 40,000 కావాలి నాకు అప్పుడు డబ్బులు. సో అప్పుడు ఇంకా కాలేజ్ దగ్గరికి వెళ్ళి, సార్ ప్లీజ్ కొంచెం డబ్బులు ఇవ్వండి, ఒక్క ఛాన్స్ వచ్చింది, ఓకే అన్ని బాగా ఇంత పెద్ద ఛాన్స్ వచ్చింది. మీకు ముందు తెలుసా దేని రమ్మంటున్నారు? అంటే అసలు ఇన్వెస్ట్మెంట్ కోసం మాకు తెలియదు. ఏంటంటే మీ వర్క్ మాకు నచ్చింది, ఒకసారి రండి. బట్ మేమేంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేసి ఎలాగోలాగా సార్ కొంచెం డబ్బులు ఇవ్వండి అని అడుగుదామని ప్లాన్ అయితే ఆబ్వియస్ గా. ఓకే, సరదాగా కలిసి అంత డబ్బులు ఏం లేవు కదా మా దగ్గర అప్పటికి. సో అక్కడికి వెళ్ళి కాలేజ్ ఇంకా అడిగామన్నమాట. సరే కాలేజ్ వాళ్ళు ఏదో ఒక ఫండ్ ఏదో అప్పుడు అరేంజ్ చేసి ఇచ్చారనమాట. 5,000-6,000 ఇచ్చారు వాళ్ళు. దాంతో మేము ఫ్లైట్స్ బుక్ చేసుకొని బెంగళూరు వచ్చాం. ఇవాళ కలవాలన్నప్పుడు మేము ఇవాళ ఆఫ్టర్నూన్కి వచ్చామన్నమాట. అప్పుడు తన అసిస్టెంట్ కాల్ చేసి, లేదు ఇవాళ నితిన్ మిమ్మల్ని కలవలేడు, అది మోదీ గారిది స్వేరింగ్ ఇన్ సెరమనీ ఉంది, సో తనకి అక్కడికి ఇన్విటేషన్ వచ్చింది. సెకండ్ టైం వచ్చినప్పుడు తను చాలా మందిని పిలిచారు ఇట్లా, అంటే ఇండస్ట్రియలిస్ట్ ని, స్టార్ట్అప్ ఫౌండర్స్ ని చాలా మందిని పిలిచారు మోదీ. సో అందుకోసం ఢిల్లీ వెళ్తున్నారు అంటే మేము అనుకున్నాం ఇంత కష్టపడి అక్కడికి వచ్చి 40,000 పోయే, ఫండింగ్ రాలే, ఏం రాలే. ఇంకా తను చెప్పాం అనమాట, ప్లీజ్ ఏదో ఒకటి చేసి చూడండి అంటే. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కలుస్తామన్నారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం. వెళ్ళి మేము జనరల్ గా ఎవరైనా స్టార్ట్అప్ ఫండింగ్ కోసం వెళ్ళినప్పుడు ఒక పిచ్ డెక్, ప్రజెంటేషన్, టీం ఎవరు, ఏం బిజినెస్ చేస్తారు, ఏంటి అవన్నీ పెట్టుకుని వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఫస్ట్ క్వశ్చన్, మీరేనా నేను పిలిచింది అసలు అంటే, మేము మమ్మల్ని చూస్తే చిన్నపిల్లలాగా ఉన్నారు. తనేంటంటే ఈ ఆర్టికల్స్ చూసి అంటే చూడడానికి ఇట్లానే ఉన్నాం మేము. తనేంటంటే ఒక 40-50 year old ఎక్స్పీరియన్స్ పీపుల్ రాస్తున్నట్టు ఉంది మీ ఆర్టికల్స్ చదివినప్పుడు. నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్ మీరు ఇంత చిన్నపిల్లలు వస్తారు ఇక్కడికి. చిన్నపిల్లలు కాదు, బట్ అదే 25 year olds వస్తారని కాదు అన్నారు. ఇంకా అప్పుడు ఇంకా మేము మాట్లాడుతున్నప్పుడు తను ఒకటి చెప్పారనమాట, జెరోదా ఈజ్ అ బిగ్ ఫిష్ ఇన్ అ స్మాల్ పాండ్. తన మీనింగ్ ఏంటంటే, పాండ్ అంటే మొత్తం కంట్రీలో ఉన్న ట్రేడర్స్ కమ్యూనిటీ అనమాట. చాలా తక్కువ, 2-3% అంతే, చాలా సింగిల్ డిజిట్ పర్సెంటేజ్ అసలు. దాంట్లో జెరోదా అప్పటికే చాలా లార్జెస్ట్ ప్లేయర్. రైట్, అంటే అంత పెద్ద, అంటే అంత చిన్న పాండ్ లో పెద్ద ఫిష్ అయి ఉండి ఉపయోగం లేదు. మీరు పెద్ద పాండ్ లో పెద్ద ఫిష్ అయి ఉంటే అప్పుడు మీకు ఇంకా గ్రో అవ్వడం అనుకుంటుంది. సో జెరోదా కూడా ఒక రకంగా గ్రో అయ్యేది ఎట్లాగూ అంటే,
ఓన్లీ ఇఫ్ మోర్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ఫినాన్స్. అసలు ఎందుకు స్టాక్ మార్కెట్లో కానీ అసలు ఇన్వెస్టింగ్ కూడా చేయట్లేదు మనం. ఇన్ఫాక్ట్ నేను 2019 దాకా నేను ₹1 ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. నేను 3 years నెస్లేలో పనిచేశాను. 50,000-60,000 శాలరీ తీసుకుంటూ పనిచేశా. డబ్బులు ఎక్కడ పెట్టాను అంటే సేవింగ్స్ అకౌంట్లో పెట్టా. కనీసం FD కూడా చేయలేదు. అంటే నా నాలెడ్జ్ అంతవరకు ఉండే. ఐఎమ్ షూర్ చాలా మందికి ఇట్లానే, ఎందుకంటే నాకు ఐడియానే లేదు ఏం చేయాలని చెప్పేసి. సో తను ఏంటంటే నితిన్ కూడా అసలు 40 లక్షల అకౌంట్లో పెట్టుకోండు స్ట్రైక్ అవుతుంది ఇప్పుడు అన్న. సో తనేంటంటే ఇంకా కంటెంట్ సింప్లిఫై చేస్తాను, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓకే చాలా కాంప్లికేటెడ్, కామన్ పీపుల్కి అర్థమయ్యేటట్టు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఓకే సో మేము అప్పుడు తనకు చెప్పామన్నమాట, మా దగ్గర ఒక ఐడియా ఉంది ఫిన్ షార్ట్స్ అని చెప్పి. మేము రాసిన అంతకుముందు ఏంటంటే ఒక్కొక్కటి 15 minutes ఎవరు చదువుతారు అసలు, బోరింగ్ అది. సో మేము చెప్పింది ఏంటంటే 3 minutes ఎనీ బిజినెస్ టాపిక్ రీసెంట్గా అయిన వాటిల్లో మీకు ఇంగ్లీష్ చదవడం వస్తే చాలు, అసలు మీకు ఏ నాలెడ్జ్ అవసరం లే. ఓకే మీకు మొత్తం అర్థమైపోతుంది. రైట్. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ తీసుకొచ్చింది, లేదు మీకు ఇప్పుడు లాస్ట్ టైం ఒక పెద్ద షిప్ ఒకటి సూయజ్ కెనాల్లో ఆగిపోయింది, దానివల్ల బిజినెస్ ఇంపాక్ట్ ఏంటి. ఓకే ఎనీ బిజినెస్ టాపిక్ తీసుకోండి, మీరు దాని గురించి మేము 3 minutes మీకు అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అని చెప్పామన్నమాట. దీని నుంచి డబ్బులు ఎట్లా వస్తాయంటే మాకు తెలియదు అని చెప్పాం. అంటే హీ నెవర్ ఆస్క్డ్ ఆల్సో, నాకు తెలియదు డబ్బులు ఎట్లా చేస్తామని, బట్ హీ స్టిల్ చూస్ టు ఫండ్ us. సూపర్. అంటే 4 crores కదా, ఎంత ఇచ్చారు? 4 crores. సో తను అడిగారు అనమాట, బిజినెస్ లో ఎంత డబ్బులు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఏం తెలియదు, 4 crores ఇచ్చారు. తను అన్నాడంటే సరే మీ ఆర్టికల్స్ అంతా బాగున్నాయి, మేము మా యూజర్స్ అందరికి పంపిస్తాము, మిమ్మల్ని మీకు ప్రమోట్ చేస్తాం, హెల్ప్ చేస్తాం అంటే మేము చెప్పాం మీరు అది చేసిన చెప్పని మాకు డబ్బులు కావాలి, ఎందుకంటే ఇప్పుడు దాకా మేము 4 ఫౌండర్స్, సో మేము 3, తర్వాత మా తమ్ముడు కూడా జాయిన్ అయ్యాడు అనమాట. మేము 4 మాకు కాలేజ్ నుంచి స్టైపెండ్ వచ్చేది. సో ఐఎమ్ అహ్మదాబాద్ లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ప్రమోట్ చేయడం కోసము ఒక ప్రోగ్రామ్ ఉండేది, ఐఏఎం మ్యావరిక్స్ ప్రోగ్రామ్ అని చెప్పి. ఓకే. సో ఎనీ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్ మీరు జనరల్ గా ఏం చేస్తారు, జాబ్ చేసుకుని వెళ్ళి సంపాదించుకుంటారు, అంత చేస్తారు. అలా కాకుండా నేను ఆల్టర్నేట్ కెరియర్ పాత్ ఏదైనా తీసుకుంటానంటే, మీకు పొలిటీషియన్ కావాలి, లేదు నేను స్టార్ట్అప్ చేస్తాను, లేదా సోషల్ సర్వీస్ చేస్తాను, NGOs లో పని చేస్తాను, అంటే అలాంటి కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. అలాంటి ఫీల్డ్స్ లో చేస్తాను అంటే కనుక మీరు ప్రొఫెసర్స్ కమిటీ ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి నచ్చింది అనుకోండి, కాలేజ్ ఎవ్రీ మంత్ మీకు 30,000 rupees or 40,000 rupees పర్ మంత్ ఇస్తుంది ఫర్ ద నెక్స్ట్ 2 years, సో దట్ యూ కెన్ యాక్చువల్లీ ఫిగర్ అవుట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను స్టార్ట్అప్ చేయాలంటే స్టార్టింగ్ లో మీరు చాలా కష్టపడి ఉంటారు అసలు, అంటే రూపాయి సంపాదించాలా లేకపోతే ఎట్లా చేయాలా ఏంటి అని. అట్లీస్ట్ ఐఎమ్ అహ్మదాబాద్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే నీ బేసిక్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటే నువ్వు మీ స్టార్ట్అప్ మీద ఫోకస్ చేసుకున్నారు. సో మాకు అట్లా 40,000 rupees పర్ మంత్ వస్తే వాటిల్లోంచి మేము 5,000 rupees 7,000 rupees పెట్టి ఇంటర్న్స్ తీసుకునేవాళ్ళం. సో ఇంటర్న్షిప్ తో మాకు వచ్చిన దాంతో ఇంకొకరికి ఇంటర్న్షిప్ ఇచ్చేవాళ్ళం. సో మా దగ్గర అట్లా 5-6 ఇంటర్న్లు ఉండేవాళ్ళు. సో 5-6 ఇంటర్న్లు మేము 4 మొత్తం 10 మంది కలిసి పనిచేసేవాళ్ళం. సో అప్పుడు నితిన్ చెప్పామన్నమాట, మాకు డబ్బులు ఇవ్వండి, మిగతాదంతా మేము చూసుకుంటాము, అంటే కంటెంట్ మాకు తెలుసు, ఫైనాన్స్ సింప్లిఫై చేయడం మాకు తెలుసు, మెయిన్ గా మాకు కావాల్సింది ఏంటంటే కొంచెం పెద్ద టీం పెద్దది అయితే మేము గ్రో చేయగలుగుతాం. అడిగారు ఎంత కావాలని చెప్పి, 4 crores అని చెప్పాం. ఓకే అట్లా అంతే. మేము బిజినెస్ మోడల్ చెప్పలే, మేము ఏదో తయారు చేసుకున్న బ్యూటిఫుల్ పిచ్ డెక్ కనీసం ల్యాప్టాప్ ఓపెన్ కూడా చేయలేదు. అంతే 25 minutes, ½ an hour కన్వర్జేషన్ అంతే. కానీ ఇవాళ రేపు ఇన్వెస్టర్స్ పీకల్ దాకా కూర్చొని ఏంది కథ, ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తాయి, అంటే ఫస్ట్ ఇచ్చినప్పుడు ఎగ్జిట్ అడుగుతారు కదా. ఫస్ట్ ఇచ్చిన పక్కా ఎగ్జిట్ అడుగుతారు. అలాంటిది నితిన్ అంటే అసలు దాన్ని అంటే ఇన్వెస్టర్ అని చెప్పి అనకూడదు అనమాట, షుడ్ కాల్ హిమ్ లైక్ ఎన్ ఏంజెల్ అంతే. అంటే మాకైతే అట్లనే మేము అప్పటిదాకా మనకి ఇప్పుడు మీరు VC ఫండింగ్ ఇవన్నీ అన్నప్పుడు జనరల్ గా అనుకుంటారు కదా, ఏంటి IIT IIM ఉంటే అసలు ఇంకా VC వాళ్ళు డబ్బులు తీసుకుని వెనకాల పడతారని చెప్పి. నేను మాట్లాడని VC లేదు కంట్రీలో. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము ఇది చేస్తున్నాము, దీనికన్నా ముందు ఓకే అసలు మాకు ఫండింగ్ ఇవ్వండి, మేము ఇది చేస్తున్నాం అంటే ఒక్కళ్ళు కూడా మమ్మల్ని నమ్మలేదు. ఎందుకంటే కంటెంట్ సింప్లిఫై చేసి ఏదన్నా మీరు చేయొచ్చు అన్నప్పుడు ఎవరికి ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఓకే బట్ నితిన్ కి ఆ రోజు అర్థమైంది, మీరు ఒక రకంగా కంటెంట్ సింప్లిఫై చేస్తే మీకు ఆటోమేటిక్ గా మీరు జనాల్లో ట్రస్ట్ బిల్డ్ చేయొచ్చు. సేమ్ ఇప్పుడు మీరు మీ ఛానల్ తో చేస్తుంది కూడా సేమ్ థింగ్, మీరు వేరియస్ టాపిక్స్ ని అంతా డీకోడ్ చేసి సింప్లిఫై చేస్తున్నారు, మీకు చాలా ట్రస్ట్ ఉంది. ఓకే అప్పుడే 2019 లో అంటే మేము చూడలేదు అది యాక్చువల్లీ, మేము సింపుల్ చూసినంటే ఫైనాన్స్ అర్థం కావట్లేదు, సింప్లిఫై చేద్దాం. క్రేజీ నితిన్ భాయ్, సూపర్. అయితే అక్కడ ఫిన్ షార్ట్స్ దగ్గర స్టార్ట్ అయింది, అక్కడ బీజం వచ్చింది. సో అటు నుంచి ఇటు డిట్టో సైడ్ ఎట్లా? సో ఫిన్ షార్ట్స్ తో స్టార్ట్ చేసిన తర్వాత ఇంకోటి ఐఎమ్ సారీ, ఒక సిమిలర్ అంటే ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే నాకు ఇంకా గుర్తుంది, అరౌండ్ 2020 కోవిడ్ టైంలో నేను ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ కెన్ టెల్, దిస్ ఇస్ నాట్ అ సజెషన్, అప్పుడు SBI షేర్ ఉన్నా.
149 ఉండింది అనమాట. అది కొనడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఇస్ స్క్రీన్ షాట్. నాకు యాప్ నోటిఫికేషన్ వచ్చింది కదా, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటని చూసా. ఆ రోజు ఎందుకో ఇట్లా కింద నుంచి ఇట్లా అయినాయి, అంటే హీట్ వచ్చేసింది, కొనేయాలరా అని. ఏమో బాగుంది కదా, సరే ఎస్బీఐ అంటే పెద్దదే ఉండొచ్చు, ఆ కేస్ స్టడీ కూడా బాగా అనిపించింది నాకు. చాలా కొందామని చెప్పి నాకు గుర్తుంటే 1200 గుర్తులేదు, కొన్ని షేర్స్ కొన్నా, మంచి అమౌంట్. ఒక 1 year వరకు ఏం కెలకలేదాన్ని. 1 year తర్వాత చూసి అంటే అమ్మే టైంకి 400 రూపీస్ అయింది. అది ఓ సూపర్ రా బాబు, నమ్మింది మంచి పని చేసినప్పుడు. అంటే దట్స్ వాట్ ఈవెన్ ఐ హావ్ ఎన్ ఎగ్జాంపుల్, ఐఎమ్ కైండ్ ఆఫ్ వ్యూవర్ ఆర్ కస్టమర్ ఫర్ ఇన్ షార్ట్స్. మీకు డబ్బులు లేదు కానీ లేదు, మేము ఎవరి దగ్గర ఇన్ షార్ట్స్ నుంచి ఎప్పుడు ఒకళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని లేదు మేము. సూపర్ సూపర్. యా నెక్స్ట్. సో ఫిన్ షార్ట్స్ తో మొత్తం అంటే ఫినాన్స్ అసలు ఎలా సింప్లిఫై చేయాలి అంతా స్టార్ట్ చేసాం. నెక్స్ట్ 6 months లో దాన్ని ఒక 3 lakh సబ్స్క్రైబర్స్ దా తీసుకెళ్ళాం అనమాట. ఓకే, సో అక్కడ కూడా మా వాల్యూ ప్రొపోజిషన్ చాలా సింపుల్. మీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే ఎవ్రీడే మీకు మార్నింగ్ 9 o'clock ఒక ఈమెయిల్ పంపిస్తాం. ఆ ఈమెయిల్లో లేటెస్ట్ జరిగిన ఏదో ఒక టాపిక్ మీద 3 minutes లో దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయినర్. న్యూస్ లెటర్ అంటారు కదా, న్యూస్ లెటర్స్ బేసిక్ గా. ఓకే, అంతే. మేము ఇవాల్టి దాకా ఒక్క ఎక్స్ట్రా ఈమెయిల్ పంపించలేదు మా యూజర్స్ కి. సూపర్. వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్ ఒకటే, మిమ్మల్ని మేము స్పామ్ చేయము, మిమ్మల్ని మేము దబ్బము. అప్పటి నుంచే ఉందా ఇది? అంతే. మా ఫిలాసఫీ ప్లస్ మా వెబ్సైట్ లో మీకు ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా కనిపించింది ఇవాళకి కూడా. అవునా? మాకు lakhs of users వస్తారు డైలీ. మేము సింపుల్ చూసిన ఒకటే, ఇప్పుడు నేను ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్ళి చదువుతూ ఉంటే ఇక్కడ నుంచి ఒక పాపప్, ఇక్కడ నుంచి ఒక పాపప్, ఎవరైనా చదవని ఉంటారా అంటే లేదు, అవి ఎక్కడ ఇంటూలు కొట్టుకోవడం సరిపోతుంది నాకు. అక్కడ మేము చెప్పాం, అరే 3 minutes చదువుతున్నప్పుడు జనాల్ని ప్రశాంతంగా చదవనిద్దాం, ఈ అడ్వర్టైజ్మెంట్లు పెట్టి దబ్బకుండా మనం డైరెక్ట్ చేసుకుని ఇద్దామని మేము ఒక్క అడ్వర్టైజ్మెంట్ పెట్టలేదు ఎక్కడ వెబ్సైట్. ఓకే, అంతే. దాన్ని అలా స్కేల్ చేసుకుంటూ 3 lakh సబ్స్క్రైబర్స్ దాకా స్కేల్ చేసుకొచ్చాము. ఇంకప్పుడు చాలా మంది యూజర్స్ కూడా అంటే మమ్మల్ని అడిగారనమాట, మీరు ఫినాన్స్ లో ఇంత బాగా చెప్తున్నారని నాకు నా మనీ మేనేజ్ చేసుకోవడం కూడా చెప్పండి, నేను ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలి ఏంటి అని చెప్పి. సో అప్పుడు మేము ఇంకా సరే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఇప్పుడు మీరు ఒక 50,000 రూపీస్ సంపాదిస్తున్నారు, నెలకి 20,000 రూపీస్ సేవ్ చేస్తున్నారు, ఆ అమౌంట్ ఏం చేయాలి, అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయకూడదు, మొత్తం మీకు మేము అంటే హెల్ప్ చేస్తామని చెప్పి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రోడక్ట్ బిల్డ్ చేద్దామని బిల్డ్ చేసాం. దీన్ని మేము April 2020 లాంచ్ చేద్దామని పెట్టుకున్నాం అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లో. ఇది ఏ టైంలో 2019 అనుకున్నాం. స్టార్ట్ చేసాము, వర్క్ అంతా స్టార్ట్ చేసాము, ఒక యాప్ ప్రోడక్ట్ అంతా బిల్డ్ చేసాము, అంతా రెడీగా ఉంది. సో April 2020 లో స్టార్ట్ చేద్దాము, న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు కదా అని చేద్దాం అనుకున్నాం. March 2020 లో కోవిడ్, స్టాక్ మార్కెట్స్ అన్ని కింద. ఓకే, అసలు ఇన్వెస్ట్మెంట్స్ కాదు కదా, ఇది కాదు అది కాదు. అప్పుడు మాకు కూడా అర్థం వచ్చింది ఏంటంటే మేము ఇచ్చే ఇన్వెస్ట్మెంట్, మేము కొన్ని పోర్ట్ఫోలియోస్ ప్రొఫైల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. ఈ స్టాక్ మార్కెట్స్ పడిన తర్వాత చూసిన తర్వాత మాకే కాన్ఫిడెన్స్ పోయింది అసలు. అరే మనం అందరికీ చెప్తున్నాము అంటే మేము మా ఓన్ మనీ కూడా అందులో పెట్టుంచాం అనమాట మేము చెప్పిన పోర్ట్ఫోలియోలో. అంటే మనం చేసేది మన ఓన్ కన్విక్షన్ లేకుండా నేను వేరే వాళ్ళు చెప్పకూడదు కదా. సో మా ఓన్ మనీ కూడా అందులో పెట్టుంచాం. మొత్తం మార్కెట్స్ క్రాష్, మేము పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ లో అన్ని రకాల ఫండ్స్ లో డైవర్సిఫై చేసి పెట్టాం. బట్ అయినా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే కొంత అమౌంట్ ఆఫ్ లాస్ అయితే వచ్చింది అక్కడ. తెలుసుకోవచ్చు ఎంత అమౌంట్ పెట్టుంటారు? మేము ఒక 20-25 lakhs పెట్టాం. మా ఓన్ కంపెనీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇన్వెస్ట్ చేసాం అక్కడ. ఓకే, బట్ స్టిల్ మాకే షాక్ అనమాట. అంటే ఎంత పెద్ద ఇన్వెస్ట్ అయినా కూడా కోవిడ్ లాంటి సిచ్యువేషన్ లో అందరికి వెరీ ట్రూ. ఓకే, సో మేము ఏంటంటే సరే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ పక్కన పెడదాము. సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దట్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు చేసేటప్పుడు అందరూ ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, చాలా ఎప్పుడు కూడా సింపుల్ కూడా ఆలోచించండి. మీకు ఒక ప్రోడక్ట్ లో ఒక మ్యూచువల్ ఫండ్ లెట్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు 7% రిటర్న్ వస్తుంది, ఇంకో దానిలో 10% రిటర్న్ వస్తుంది. దేంట్లోకి వెళ్తారు మీరు? కనబడుతుంది కాబట్టి 10కి వెళ్ళిపోతారు. మనం ఎంతసేపటికి ఒక 1%, 2% ఎక్స్ట్రా అని చూస్తాం. కామన్, ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ట్రా డబ్బులు కావాలి. ఫ్రీగా అంటే ఫ్రీ కాదు, నాకు రిటర్న్ వస్తున్నప్పుడు నేను ఎందుకు వద్దంటాను ఎప్పుడైనా కూడా. ఓకే, సపోజ్ మీరు ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఓకే, మీరు 7% ఇన్వెస్ట్ చేసిన దానికి 10% ఇన్వెస్ట్ చేసిన దానికి డిఫరెన్స్ ఉంది. ఓకే, మనం ఎంతసేపటికి దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి చూస్తూ ఉంటాం. ఓకే, పెద్ద మిస్టేక్ చాలా మంది చేసేది ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకోరు. అవును. ఓకే, మీరేమో నేను చాలా ఫిట్, నేను చాలా హెల్దీ, అసలు బయట తిన్ను, మొత్తం క్లీన్గా తింటా అన్నీ అనుకుంటారు. ఓకే, ఒక్క దోమ వచ్చి కుడుతుంది, డెంగ్యూ వస్తుంది. ఓకే, ఎంత కాదన్నా ఒక 70,000, 80,000 బిల్ వస్తుంది. సరే రౌండ్ అప్ చేసి 1 lakh వేసుకోండి. ఓకే, నార్మల్ హాస్పిటల్ పోం కదా, మంచి హాస్పిటల్ కూడా పోవాలిగా. మళ్ళీ మనకి గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే చిన్న చెత్తగా కాదు, మనం డైరెక్ట్ గా అపోలో, యశోద అవే కావాలి. మళ్ళీ అక్కడికి వెళ్తే వాళ్ళు బిల్ వేస్తారు. అట్లా అదే 1 lakh రూపీస్ మీరు రికవర్ చేసుకోవాలంటే మీరు స్టాక్ మార్కెట్స్ లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ నుంచి మీకు ఎంత టైం పడుతుంది? అది మీకు ఒకవేళ 10 లక్షలు వచ్చింది అనుకున్నా కూడా 10 లక్షల పోర్ట్ఫోలియో పెడితే 10% రిటర్న్ లో పెడితే 1 year దానికే పడుతుంది. మనకి ఎంతమంది దగ్గర 10 lakhs పోర్ట్ఫోలియో ఉంటుంది ఇప్పుడు?
అదే మీ పోర్ట్ఫోలియో 5 lakhs ఉందనుకోండి, మీకు ఆ అమౌంట్ జస్ట్ రికవర్ చేసుకోవడానికే 2 years పడుతుంది. అదే మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉందనుకోండి, మీరు కట్టే ప్రీమియం అంటే సుమారు చూసుకుంటే యంగ్ ఏజ్ అమౌంట్ కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది ఇక్కడ. అది మనం ఇది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయము. ఎందుకు అంటే మన ఇంట్లో ఎప్పుడు హాస్పిటలైజ్ అయ్యారు లాస్ట్ టైం? నా హోల్ లైఫ్ లో నేను 2 times హాస్పిటలైజ్ అయ్యాను. సో మనం ఎంతసేపు అనుకుంటామంటే అంత బాగానే ఉంది కదా, ఏం కాదు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఒక్కసారి అవుతుందో అప్పుడు వచ్చే హాస్పిటల్ బిల్లు మీరు లాస్ట్ 5 years నుంచి వచ్చి స్టే చేసుకున్న సేవింగ్స్ నుంచి చూసారా మొత్తం తీసుకొచ్చేస్తుంది. అది మీ దగ్గర కనీసం సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి. సేవింగ్స్ లేని వాళ్ళు ఎంత మీరు చెప్పారు చూసారా, ఆల్మోస్ట్ ఒక 6 crores members పావర్టీలోకి వెళ్ళిపోతారని. ఎందుకు అంటే ఏం లేదు, వాళ్ళ దగ్గర రూపాయి సేవింగ్స్ లేదు, ఎక్కడో అప్పు తెచ్చుకుంటారు, దానికి 2 రూపాయలు వడ్డీనో 3 రూపాయలు వడ్డీనో కట్టుకుంటూ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఆ లూప్ నుంచి ఇంకెప్పుడు బయటికి రాలేదు. చాలా మంది కూడా ఇట్లానే ప్రాబ్లం. ఇన్నాళ్ళు సేవ్ చేసుకుంటూ వస్తారు. మీరు నేను ఇల్లు కట్టి చాలా మంది చూసినాను, డబ్బులు లేక మెడికల్ ఎమర్జెన్సీని ఆపుకున్న వాళ్ళని, ఇన్ఫెక్షన్స్ ఖరాబ్ అవుతుంది, బాడీ ఖరాబ్ చేస్తున్నా కూడా ఆపుకొని డబ్బులు స్టాక్ చూసుకుందాం ఆపుకున్న చూసా. అంతే. అదే మీ దగ్గర ఇప్పుడు నాకు అంటే స్పెండ్ చేసే కెపాసిటీ ఉంది అనుకుంటే కళ్ళు మూసుకొని ఆ 5,000 rupees 10,000 rupees 15,000 rupees పెట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఓకే మీకు అంటే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. లేదు అంటే ఆ అమౌంట్ రికూప్ చేసుకోవడానికి మీకు ఎన్నాళ్ళు పట్టుద్దో చూసుకోండి. నేను డెంగ్యూకే సింపుల్ డెంగ్యూకి మీకు 1 lakh అవుతుంటే మిగతా వాటికి ఎంత అవుతుంది అంటే ఏదో భయపడాలని చెప్పట్లేదు. బయట యాక్చువల్ మెడికల్ కండిషన్స్ అట్లాగే వెరీ ట్రూ. ఐదర్ మీరు చిన్న హాస్పిటల్కి వెళ్ళండి, లేదు అనుకుంటే నాకు మంచి ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే, పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టుకోవాలి అనుకుంటే ఇన్సూరెన్స్ ఇస్ ద సేఫెస్ట్ ఆప్షన్. సో హోల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మేము ఫస్ట్ ఫోకస్ చేసిందంతా కూడా మీకు 7% వచ్చే ఫండ్స్ బెటరా, 10% వచ్చే ఫండ్స్ బెటరా, 15% వచ్చే ఫండ్స్ బెటరా. బట్ పెద్ద కాంపోనెంట్ అందరు మిస్ అయ్యేది ఏంటి అంటే ఇన్సూరెన్స్ అసలు. రైట్. ఓకే, అది ఆ ఇన్సూరెన్స్ కూడా మేము చేద్దామని చెప్పి మా దగ్గర పైప్ లైన్ లో పెట్టుకుని ఉన్నాం అనమాట. సరే ఇది పక్కన పెట్టాం కదా, ప్లస్ కోవిడ్ అప్పుడు కూడా అంతా ఇన్సూరెన్స్ వచ్చింది. అసలు ఏంటి ఇన్సూరెన్స్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాం. ఓకే, చూద్దామని చెప్పి ఒకసారి ఇన్సూరెన్స్ లో దిగాక మాకు అర్థమైంది అసలు ఇది ఎంత కాంప్లికేటెడ్ ఆ ప్రోడక్ట్ అని చెప్పి. ఒక్కొక్క ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ 30 pages 40 pages. ఇన్సూరెన్స్ కంపెనీస్ పెద్ద పెద్ద లాయర్స్ టీమ్ ని వాళ్ళందరినీ పెట్టుకుని డ్రాఫ్ట్ చేసి ఉంటుంది. ఇక్కడేమో మీరు పైన మనకి ఇంగ్లీష్ చదవడం వచ్చు, సగం వర్డ్స్ మనం గట్టిగా ప్రొనౌన్స్ కూడా చేయలేము నిజం చెప్పాలంటే. ఓకే, అది సో మీరు సీరియస్ విషయం చెప్తున్నా నవ్వొస్తుంది. ఇట్లనే ఉంటది. మేము చూసినప్పుడు కూడా మేము అనుకున్నాం కదా, ఒక ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్ చదివి మీకు మొత్తం అర్థం చేసుకుంటే మీరు ఎంత స్మార్ట్ మీ అందరికి అర్థమైపోతుంది. చదివేటలో అండి, నేను చదవకుండా 2 పాలసీలు కట్టినా, ఒకసారి మోసపోయి కూడా సెకండ్ కూడా చదువుదాం అనుకున్నా కూడా. మేము చదివినప్పుడు మేము అనుకున్నాం, ఒరే ఏంట్రా ఇది మాకు అర్థం కావట్లేదు నాకు ఇంగ్లీష్. ఒక్కొక్కసారి మళ్ళీ గూగుల్ చేసుకోవాల్సి వచ్చింది, ఈ వర్డ్ ఏంటి. అది అంత కాంప్లికేటెడ్ ఉన్నప్పుడు మేము అనుకున్నాం మనం ఇప్పుడు ఓవరాల్ ఫినాన్స్ వరల్డ్ ఇంత కాంప్లికేటెడ్ ఉన్న స్టాక్ మార్కెట్స్ ని మనం వీటిని సింప్లిఫై చేయగలిగాము, అసలు ఇన్సూరెన్స్ మనం ఎలా సింప్లిఫై చేయగలుగుతాం. సో కోవిడ్ అప్పుడంతా ఇంకా మేము కూర్చొని 9 months ఎక్కడికి ఆఫీసులన్నీ క్లోజ్ బెంగళూరులో. ఓకే, సో మేము 4 ఒకటే అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం అనమాట. ఓకే, పొద్దున్న లెగవడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, కూర్చోవడం, ఇన్సూరెన్స్ పాలసీలు చదవడం. ఓకే, మళ్ళీ బోర్ కొట్టినప్పుడు టీ పెట్టుకోవడం, తాగడం, అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుకోవడం, కూర్చోవడం. ఇంట్లో చేయడానికి లేదు, ఏం లేదు. వీక్లీ వన్స్ బయటకు వెళ్ళే వాళ్ళం, సామాన్ తెచ్చుకునే వాళ్ళం, వచ్చేవాళ్ళం, అంతే. ఫుల్ లాక్డౌన్ అనమాట. ఓకే, సో అలా కూర్చొని కంట్రీలో ఉన్న 120 ఇన్సూరెన్స్ పాలసీస్ ప్రతి పేజ్ లో ఎవరు ఏది కవర్ చేస్తున్నారు, ఎవరు ఏది కవర్ చేయట్లేదు, ఏ బెనిఫిట్ ఎవరు ఎక్కువ ఇస్తున్నారు, ఎవరు తక్కువ ఇస్తున్నారు, ప్రతిదీ అనలైజ్ చేశాం. ఓకే, సో ఇప్పుడు మా డిట్టో వెబ్సైట్ లోకి మీరు వెళ్తే కంపేర్ యువర్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది, అయితే అండర్స్టాండ్ యువర్ పాలసీ అని ఒక ఫీచర్ ఉంటుంది. సో ఆ ఫీచర్ మొత్తం మేము బిల్డ్ చేసింది అట్లాగే. సింపుల్ ఏం లేదు, మీ దగ్గర ఏ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉన్నా ఇండియాలో, ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్, కంపెనీ పేరు సెలెక్ట్ చేసుకోండి, తర్వాత పక్కన ఆ పాలసీ పేరు సెలెక్ట్ చేసుకోండి, ఆ 40 pages లో ఉన్న ఆ లీగల్ వర్డింగ్స్ మొత్తాన్ని మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఉంటుంది. సింపుల్, మీకు ఇంగ్లీష్ చదవడం వస్తే చాలు, ఇంకేం అవుతుంది. సూపర్. కొన్ని కేసెస్ తీసి పెట్టుకున్నాం. ఇవి చూడండి, బెట్టింగ్ యాప్లలో డబ్బులు పోగొట్టుకొని ఫర్ ఇన్సూరెన్స్ మనీ టు పే డెట్ ఇన్ డబ్బులు అక్కడ పోగొట్టుకొని వాళ్ళ వైఫ్ ని ఇన్సూరెన్స్ అమౌంట్ కోసం ఇలాంటి కేసెస్ చూసారు. ఇది ఎడిక్టెడ్ కోసం చూసారు. కొన్ని స్టేట్స్ లో వాళ్ళు నిజంగానే చంపేస్తారు. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు, తర్వాత బేసిక్ గా ఇద్దరు చంపేయడము, లేకపోతే ఫేక్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేసేస్తారు. సో అందుకే ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని డాక్యుమెంట్ అంటే ఫేక్ డెత్ సర్టిఫికేట్. మంచి బతికే ఉంటాడు కానీ మంచి బతికే ఉంటాడు. మనకి ఇప్పుడు పల్లెటూరులో కానివ్వండి, లేకపోతే కొన్ని రిమోట్ ఏరియాస్ లో అది పెద్ద కష్టమైన పని కాదు కదా. సో అందుకే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎప్పుడు చాలా ఇన్వెస్టిగేట్ చేస్తాయి. అంటే ఇప్పుడు కొన్ని మనకి రాజస్థాన్ లో, హర్యానాలో, అంటే అన్ని చోట్ల ఉంటాయి. మనకి హైదరాబాద్ లో కూడా కొన్ని 1-2 పిన్ కోడ్స్ లో చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. అవునా? ఇన్సూరెన్స్ కంపెనీస్ అందుకే ఇలాంటి ప్లాన్స్ ఇచ్చే ముందు మీ పిన్ కోడ్ ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు, అన్ని చెక్స్ చేస్తాయి వెరీ క్లియర్ గా. ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్స్ ఒకప్పుడు చాలా జరిగింది. డేటా ఉంటుంది కదా, డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్లియర్ తెలుసు, నాకు ఈ పిన్ కోడ్ లో ఈ ఏరియాలో నుంచి వస్తున్నారు అంటే
చాలా అంటే ఫ్రాడ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అవన్నీ చెక్ చేసుకొని అప్పుడే ఇస్తారు. అది నేను ఏదో మూవీ చూసా, మన విశాల్ అనుకుంటా, మన మూవీలో ఇన్సూరెన్స్ కోసం చంపేవి గేమ్స్ ఉంటాయి అన్ని మొత్తం, ఎక్కడెక్కడో ఫ్యామిలీస్ ఆ కనెక్షన్ చూసేసరికి అన్ని వాడు ఒక ఏజెన్సీ చాలా 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 జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి కేసెస్ చూసారా రియల్ లైఫ్ లో? నేను డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే, అంటే మీ ఏజెన్సీ నుంచి కాదు, బట్ జనరల్ గా ఇలాంటి మీరు ఎలాగైతే ఇన్సూరెన్స్ చూపించారో అలాంటి చాలా ఇన్సూరెన్స్ ఉంటాయి. మనం సింపుల్ గా ఒకసారి ఒక గూగుల్ సెర్చ్ చేస్తే చాలా దొరికేస్తాయి మనకి. అసలు షాకింగ్ ఉండింది అది. ఇన్సూరెన్స్ మనీ కోసం చంపేసి డబ్బులు అంటే అడిక్షన్ తోని వాడు అది మైండ్ లోకి ఎక్కేసి వైఫ్ ని చంపుకొని ఇన్సూరెన్స్ మనీ వాడుకోవాల్సిన స్టేజ్కి వచ్చిందంటే ఉత్తమ మనవడి కేసు ఉంది ఒకటి. మనవడి కేసు వాడు ఏమంటారు, వాళ్ళ అమ్మమ్మ మీద ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నట్టుంది, వాడు ఒక్కడే ఉన్నట్టున్నాడు ఇంట్లో, ఇంకెవరు లేరు. అని తర్వాత అంటే తదనంతరం అంటారుగా. సో మనోడు ఏం చేశాడంటే ఈ పాములను పట్టేటోళ్ళ పాములను ఆడిచేటోళ్ళు ఉంటారు కదా, ఇట్లా పాటలు పాడుకుంటుంది మన ఏదో ఫ్లూట్ అట్లాంటిది. వాళ్ళ పాముని ఆయన పిలిచి వాళ్ళ అమ్మమ్మని పాము కట్టితో చంపించేసి అప్పుడు క్లెయిమ్ చేసుకున్నట్ట. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇట్లా ఇంకా భయం వేసా ఉంటుంది అన్నమాట. వాళ్ళు పక్కా వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తారు ఇక్కడ పాములు ఉంటాయా లేవా అసలు ఎందుకు అంటే ఎవరికి పాము కాటు కానప్పుడు మీ ఒక్కరికి ఎలా అయింది? సపోజ్ ఇప్పుడు స్టూడియోలో పాము కాటేసిందని చెప్తే ఎవరు నమ్మరు. సరే మీరు అదే ఇప్పుడు పొలంలో పని చేస్తున్నారు అక్కడ అయిందంటే నమ్ముతారు కాస్త. అందుకే వాళ్ళు వచ్చి అసలు ప్రతి చోటకి ఇన్వెస్టిగేట్ ఇందాక అన్నారు కదా పిన్ కోడ్ ని బట్టి కూడా ఉంటుందని చెప్పి. రైట్ అర్థమైంది. ఇంకో కేసు కూడా తీసుకుంటా నేను. ఇది అయితే ఈ ఉమెన్ ఈ ఫోటో వేసిందంట ఇన్స్టాగ్రామ్ లో, ఎక్కడ పోస్ట్ 7 crore ఇంజురీ క్లెయిమ్. అతను ఇంజురీ అయిందని చెప్పి క్లెయిమ్ ఏదో 7 crore రూపీస్ క్లెయిమ్ ఏదో చేస్తే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పోస్ట్ చూసి చిట్ ఏదో పడేస్తుందంట మన క్రిస్మస్ ట్రీ ఏదో ఒక పెద్ద చెట్టుని తీసుకుని ఇసేస్తుంది. దాని వల్ల అయింది నీకు ఇంజురీ అని చెప్పి కావాలని తీసుకున్నామా? ఆ కేసు అట్లా కాదు. సో తను దానికి ముందే క్లెయిమ్ చేసింది అనమాట. ఓకే, ఏదో యాక్సిడెంట్ లోనో ఎట్లోనో నాకు డిజేబిలిటీ అయింది. సో డిజేబిలిటీ ఇన్సూరెన్స్ కూడా ఒకటి ఉంటుంది మనకి. ఇప్పుడు ఎట్లాగైతే అమితాబ్ బచ్చన్ తన వాయిస్ మీద ఇన్సూరెన్స్ తీసుకున్నారో మనం కూడా మన కాళ్ళు చేతుల మీద ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఓకే, సో వెరీ సింపుల్, టాలెంట్ సంబంధం లేకుండా వెరీ సింపుల్ టర్మ్స్. ఎట్లా అంటే సపోజ్ నాకు పారాలిసిస్ వచ్చి నా కాళ్ళు చేతులు పడిపోయినాయి, లేదు యాక్సిడెంట్ అవడం వల్ల కాళ్ళు చేతులు మొత్తం పోయినాయి అసలు, అప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 30 lakhs 40 lakhs మీరు ఎంత అమౌంట్ పెట్టుకుంటారో అంత అమౌంట్ మీకు ఇచ్చేస్తారు డైరెక్ట్ గా. ఓకే, సో అలా వాటిలో చాలా రకాలు ఉంటాయి. అంటే కొన్ని పారాలిసిస్ వల్ల కావచ్చు, కొన్ని యాక్సిడెంట్ వల్ల కావచ్చు అట్లా. సో ఈ కేసులో తను ఏం చేసిందంటే అలా డిజేబిలిటీ వచ్చింది అని చెప్పి తీసుకుంది. తర్వాత అంటే ఒక చెట్టు తీసుకుని వేయడం అంటే చెయ్యి బాగుంటున్నాయి కదా చేసే, వాళ్ళు చూసారు కాబట్టి వాళ్ళు వెనక్కి లాక్కున్నారు. 7 కోట్లు పోగొట్టుకుంది పాపం. ఇలాంటి చూసినప్పుడు ఇంకొంచెం భయం వేస్తుంది అనమాట. ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవుతారు అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఆ డినయల్ ప్రాసెస్ ఎక్కువ చేస్తారు అండ్ యాక్సెప్ట్ ఇన్వెస్టిగేషన్ లో చాలా స్ట్రింజెంట్ గా ఉన్నారు అనుకోండి, రావాల్సిన వాళ్ళు కూడా రావు కదా. వాళ్ళు ప్రతిదీ కూడా అంటే భూతత్వం పెట్టి చూస్తారనమాట. సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా మీకు హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు అక్కడ డాక్టర్, మీరు ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం రాశారు, ఆ రోజు మీరు ఏం కంప్లైంట్ చెప్పారు, తలనొప్పి చెప్పారా, కాలు నొప్పి చెప్పారా, అసలు ఏం కండిషన్ ఉంది, తర్వాత మీకు డాక్టర్ ఏదైనా సపోజ్ ఇప్పుడు టెస్ట్ చెప్పారనుకోండి, ఎక్స్రే కానివ్వండి, బ్లడ్ టెస్ట్ కానీ, ఆ రిపోర్ట్స్ ఏవి, ఆ రిపోర్ట్స్ సంబంధించిన బిల్స్ ఏవి, ఓకే, మళ్ళీ ఆ రిపోర్ట్లో వచ్చిన వాల్యూస్ ఏమి వచ్చినాయి, మీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందా, ప్రతిదీ భూతత్వం పెట్టి చూస్తారు వాళ్ళు వెరీ క్లియర్ గా. సో ఇప్పుడు వీటిల్లో చాలా సార్లు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఏం చేస్తాయి అంటే మిస్ఇంటర్ప్రిటేషన్ వల్ల మీకు క్లెయిమ్స్ డినై చేసేస్తాయి. వాళ్ళు తప్పుగా అర్థమవడం. ఓకే, ఇప్పుడు ఒక కేసు మేము చూసింది ఎట్లా అంటే తను ఒక ఐ ప్రొసీజర్ కోసం వెళ్ళారు. ఓకే, రెటినో డికలరేషన్ అయిందని చెప్పేసి వెళ్ళారు అనమాట. సో అక్కడ ఐ డాక్టర్ దాంట్లో మొత్తం ఏమని రాశారంటే పీజీ అని చెప్పి రాశారు, మిగతా డిస్క్రిప్షన్ అంతా కూడా రాశారు పీజీ. సో రెటినోపతి దాంతో పాటే ప్రాబ్లం ఏంటంటే తను క్లెయిమ్స్ అప్రూవ్ చేసే ఆఫీసర్ దాన్ని పీజీ అంటే ఏమనుకున్నాడంటే పిగ్మెంట్ గ్లోకోమా అనుకున్నాడు. అదొక మెడికల్ కండిషన్ బేసిక్ గా. ఓకే, సో తను ఏమనుకున్నాడంటే ఇది ఆల్రెడీ తనకి ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం వల్లే ఇవాళ ఈ సర్జరీ కోసం అవసరం వచ్చింది, సో మేము ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇన్సూరెన్స్ పర్చేస్ చేసే ముందు వాళ్ళు మిమ్మల్ని అన్ని అడుగుతారు మీ హెల్త్ ఎలా ఉంది. సో ఇప్పుడు సపోజ్ మీరు చెప్పారు లేదు నేను చాలా హెల్దీ ఫిట్, అసలు నాకు 6 pack ఉంది, అన్ని ఉన్నాయని చెప్పారు మీరు. రేపు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి వేరే విషయం తెలిసింది అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ అది మ్యాచ్ చేసుకుంటాయి. సో ఈ కస్టమర్ తీసుకున్నప్పుడు తను ఏం చెప్పాడంటే నేను అంత హెల్దీగా ఉన్నా నాకేం ప్రాబ్లం లేదని చెప్పి, ఇక్కడ డాక్టర్ రాసిన దాంట్లో పీజీ అని చెప్పి రాసింది. సో ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వాళ్ళు ఏం చూసారు, ఇది పిగ్మెంట్ గ్లోకోమా అనుకొని, లేదు మీకు 2 years నుంచి ఉంది ప్రాబ్లమ్, 4 years నుంచి ప్రాబ్లం ఉంది మీకు, సో మీరు మాకు ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయలేదు, అసలు మీ పాలసీ క్యాన్సిల్ చేసేస్తాం మేము, క్లెయిమ్ ఇవ్వడం పక్కన పెట్టండి, మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా ఇవ్వము, ఫ్రాడ్ చేశారు, మీరు ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయలేదు కాబట్టి. మీనింగ్ అదేనా పీజీ అంటే? కాదు, అక్కడ డాక్టర్ రాసింది ఏంటంటే ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అని చెప్పి, మనం స్పెక్స్ అంటాం, డాక్టర్లు వాళ్ళు ఏమంటారు అంటే ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అంటారు.
ఓకే, సో అది ఇట్లా అర్థమైంది వీళ్ళకి. ఇది ఇట్లా అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు అక్కడ మేము అప్పుడు వెళ్ళి వాళ్ళకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. మీరు అంటే ఫ్రమ్ డిట్టో మా క్లెయిమ్స్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం మేము అంటే తనతో మాట్లాడి అసలు ఏంటి అంత ఏమైంది మొత్తం అర్థం చేసుకొని తను చెప్పాడు అనమాట, నేను స్పెట్స్ పెట్టుకుంటాను, నాకు 2.2 పవర్ ఉంది ఇట్లా అంటే అప్పుడు మేము అది ప్రూఫ్ చూపించి, బాబు ఇది పీజీ అంటే ఫిగ్మెంట్ గ్లోకోమా కాదు, తనకి స్పెక్ట్స్ ఉన్నాయి, తన హెల్దీ పర్సనే, ఇప్పటిదాకా ఏ ప్రాబ్లం రాలేదు, ఫస్ట్ టైం ఇలా ప్రాబ్లం వచ్చింది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఓకే ఓకే. సో ఇలాంటి మిస్రిప్రజెంటేషన్స్ కానివ్వండి, ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఏం లేదు, మొత్తం డాక్యుమెంట్ లో వాళ్ళు ప్రతిదీ బుద్ధం పెట్టి ప్రతి చిన్నది చూస్తారు. వాళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే ఇలా ఎవరైనా ఫ్రాడ్ ఏదైనా చేస్తుంటే నాకు ఎక్కడ దొరుకుతారు, నేను ఎలా పట్టుకోవాలి, అంతే కదండి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చేస్తారు అనుకోండి. అంటే ఇప్పుడు నా సొంత జబ్బుకి నేను పెట్టుకోవాలన్నా ఆలోచిస్తా, పెట్టాలా అట్లాంటప్పుడు వాడు ఇన్సూరెన్స్ క్లియర్ చేసినప్పుడు అలా అని చెప్పి వాళ్ళు ప్రతి క్లెయిమ్ కూడా అట్లా చూడరు. ఓకే, అదే ఒకవేళ మన దగ్గర మన ప్రొఫైల్ అంతా కరెక్ట్ గానే ఉండి మనం అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఫర్నిష్ చేసి ఉంటే కనుక వాళ్ళు ఎక్కడ మనకు తప్పు పెట్టరు. వాళ్ళు అందుకే మనం ఎప్పుడైనా పర్చేస్ చేసేటప్పుడు కూడా మన హైట్ వెయిట్ అన్ని అడుగుతారు. జనాలు ఏంటంటే కొంతమంది ఆల్కహాలిక్ కదా, స్మోక్ చేస్తారా లేదా, ఇవన్నీ అడుగుతారు. మనం ఏమనుకుంటామంటే అరే మనం డిస్క్లోజ్ చేసామనుకో మనకి పాలసీ ఇవ్వరు అనుకుంటాం. ఓకే, ప్రీమియం పెరుగుతుంది అంతే కదా, కొన్నిసార్లు ప్రీమియం పెరుగుతుంది, కొన్నిసార్లు వాళ్ళు పాలసీ ఇవ్వరు. సింపుల్ చూడండి, సపోజ్ ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రొఫైల్ కి నేను ఇన్సూరెన్స్ ఇవ్వదలుచుకోలేదు కంపెనీ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అంటే నాకు రిస్క్ ఎక్కువ అనిపించింది నీ మీద, నేను అందుకు ఇవ్వనంట. సేమ్ ఇప్పుడు ఎట్లయితే మనం కూడా బయట ఎప్పుడన్నా డబ్బులు వడ్డీకి తీసుకుందామని వెళ్తే కొంతమంది ఇస్తామంటారు, కొంతమంది ఇవ్వనంటారు. వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళకి రిస్కీ అనిపిస్తుంది. సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా మీకు ఒక పాలసీ ఇవ్వడం నాకు రిస్కీ అనిపిస్తుంది. సెట్ ఆఫ్ రూల్స్ ఏం లేవు, ఉంటాయి వాళ్ళ దగ్గర ఇంటర్నల్ రూల్స్ ఉంటాయి. ఇంటర్నల్ కాదు, జనరలైజ్ రూల్స్ ఏమైనా ఉన్నాయా ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వద్దు అని? అలా గవర్నమెంట్ ఏం పెట్టదు, ఎవ్రీ కంపెనీ వాళ్ళకి పెట్టుకుంటుంది. సపోజ్ సింపుల్ చూడండి, మీరు ఇప్పుడు చాలా ఓవర్ వెయిట్, మీ హైట్ కి మీరు 80 kgs ఉండాలి, మీరు 150 kgs ఉన్నారు. సో మీరు అంత వెయిట్ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ ఏంటి హార్ట్ ఇష్యూస్ కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏంటి, సారీ నేను మీకు ఇవ్వలేను, ఎందుకంటే మీకు ఇవ్వడం వల్ల నాకు క్లెయిమ్ అమౌంట్ పెరిగిపోతుంది, కాబట్టి నేను నార్మల్ గా హెల్దీ ఉండే వాళ్ళందరి దగ్గర నుంచి ఎక్స్ట్రా ప్రీమియం కలెక్ట్ చేయాలి, కాబట్టి నేను మీకు ఇవ్వను అంటుంది. అవును, వెరీ క్లియర్ గా. అదే మీరు నా వెయిట్ 150 కాదు, నా వెయిట్ 100 అని చెప్పి 100 రాసి వచ్చేస్తారు అక్కడ. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు ఒకటి నోటీస్ చేస్తుంటారు, హైట్ వెయిట్ అడుగుతారు డాక్టర్స్ జనరల్. అదే మీరు హాస్పిటల్ అడ్మిట్ అయిన కూడా పక్కా అడుగుతారు. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ క్లియర్ గా చూస్తుంది, వీళ్ళు 6 months ముందు వీడు 100 kgs ఉన్నాడు, ఇవాళ 150 kgs ఎట్లా అయ్యాడు, సో ఫ్రాడ్. సో వాళ్ళు అందుకని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. మనం కూడా ఏంటంటే మనం పాలసీ అప్లై చేసేటప్పుడు సరే 150 kgs వాళ్ళు ఇవ్వరన్నారు కాబట్టి మనం తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, రేపు క్లెయిమ్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు పక్కా పట్టుకుంటారు. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారు, మనం ఏదో అనుకుంటాం నేను వాడిని ఫ్రాడ్ చేసేస్తాను లేకపోతే నేను మోసం చేసేస్తాను, అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు లాస్ట్ 20 years నుంచి ఇదే పని చేస్తున్నాడు. మీరు సంవత్సరంలో ఒక రోజు ఇన్సూరెన్స్ మీద స్పెండ్ చేస్తారు, వాడి జీవితాంతం ఇదే చేస్తున్నాడు. సో మనలాంటి అంటే ఇలాంటిది లొసుగులు ఉన్నాయి అనుకున్నా వాళ్ళ దగ్గర ఎక్కువ లొసుగులు మనం ఆవలిస్తే పెగులు కొట్టేస్తాం అంతే. సో కాబట్టి మనం తీసుకున్నప్పుడు అట్లీస్ట్ ఏంటంటే మనకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా క్లీన్ కట్ గా మొత్తం ఇచ్చేసి, ఓకే ఒక వాళ్ళు ఎక్స్ట్రా ప్రీమియం అడిగినా కూడా. సో ఇన్ఫాక్ట్ మా మదర్ కొంచెం ఓవర్ వెయిట్ అనమాట, సో తనకి నేను ఎక్స్ట్రా ప్రీమియం కట్టాల్సి వచ్చింది. రైట్, ఓకే, బట్ నేను కళ్ళు మూసుకొని కట్టేసా, పర్లేదు నాకు ఒక 5,000 rupees ఎక్స్ట్రా అయినా కూడా రేపు నేను ఎప్పుడైనా తనకి క్లెయిమ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఒక్క రీజన్ లేదు, ఎందుకు డినే చేస్తారు ఇప్పుడు నాకు. ప్లస్ నేను ఇంత ఎర్లీగా తీసుకొని ఉంచాను కాబట్టి ప్రతి పాలసీలో మీకు వెయిటింగ్ పీరియడ్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. ఓకే, మనం ఇవాళ పాలసీ కొనేసాం కదా, రేపు పొద్దున్న వెళ్ళి ఆపరేషన్ చేయించేసుకున్నంటే ఎవరు ఆపరేషన్ ఉంది కాబట్టి చేసుకున్నట్టు ఉంటుంది అంతే. అందుకోసమే ఇన్సూరెన్స్ కంపెనీస్ అలా ఎవరైతే హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల తీసుకుంటారు అనుకుంటారో అలాంటి కేసెస్ ని ఎలిమినేట్ చేయడం కోసము వెయిటింగ్ పీరియడ్స్ అని చెప్పి ఒకటి పెడతాయి. ఫస్ట్ ఒకటి ఏంటంటే 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సపోజ్ ఏం లేదు, మీకు ఇప్పుడు జ్వరం వచ్చింది, లైట్ గా డాక్టర్ కొంచెం డెంగ్యూ అలా అయి ఉండొచ్చు, 2 days చూద్దాం అంటారు, సటాక్ని వెళ్ళిపోయి మీరు ఇన్సూరెన్స్ పాలసీ కొనేస్తారు. 3 days తర్వాత తగ్గలేదు, అడ్మిట్ చేయమంటారు, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ప్లే చేసుకోవచ్చు కదా. ఇలాంటి కేసు అవాయిడ్ చేయడం కోసం ఫస్ట్ 30 days కి మీకు ఓన్లీ యాక్సిడెంట్స్ అయితే కవర్ చేస్తాయి, ఎందుకంటే యాక్సిడెంట్ ఎవరు ప్లాన్ చేయరు తెలియదు కదా. సో యాక్సిడెంట్స్ అయితే ఇమీడియట్ కవర్ చేస్తాయి, ఇవాళ పాలసీ తీసుకున్నారు రేపు పొద్దున్న యాక్సిడెంట్ అయితే కవర్ చేసేస్తారు. బట్ ఫస్ట్ 30 days లో ఏది కవర్ చేయరు. ఇంకా 30 days అయిన తర్వాత 2 years వరకు కూడా కొన్ని స్పెసిఫైడ్ ఇల్నెసెస్ లిస్ట్ అని ఉంటుంది. సపోజ్ ఇప్పుడు క్యాటరాక్ట్ ఉంది అనుకోండి, సో క్యాటరాక్ట్ అనేది ఫస్ట్ 2 years వరకు వాళ్ళు కవర్ చేయరు. ఎందుకు అంటే సింపుల్, నా కేసే చెప్తాను. మా ఫాదర్ కి క్యాటరాక్ట్ ఉంది అని చెప్పి February 2020 అట్లా డయాగ్నోస్ అయింది అనమాట. అరౌండ్ కోవిడ్ జస్ట్ ఒక 1 month ముందే. సరే మనం డాక్టర్ కొంచెం టైం ఉందన్నారు కదా, ప్రశాంతంగా ప్లాన్ చేసుకొని చేద్దామని నాగాం. తర్వాత కోవిడ్ వచ్చింది, ఇంకా కుదరలేదు, హాస్పిటల్స్ అన్ని కూడా షట్ డౌన్ అన్ని కూడా. సో ఒక 6 months 8 months అయిపోయింది,
మళ్ళీ డాక్టర్ దగ్గర చూపిస్తే పర్లేదు కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు అన్నారు. మేము ఒక 1 year తర్వాత, ఆల్మోస్ట్ 1 year కూడా 1 year 4 months తర్వాత అప్పుడు సర్జరీ చేయించాం. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే క్యాటరాక్ట్ ఒకసారి డయాగ్నోజ్ అయిన తర్వాత చాలా కేసెస్ వరకు ఇమ్మీడియట్ సర్జరీ అవసరం ఉండదు. డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే కుదిరినంత వరకు మనం తీసుకెళ్దాం, అనవసరంగా ఆపరేట్ చేసి హెడేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 2 years వెయిట్ చేయొచ్చు, 3 years కూడా వెయిట్ చేయొచ్చు కొన్ని కేసెస్లో. సో ఇప్పుడు నేను చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఏ రోజైతే డయాగ్నోజ్ అయిందో అప్పుడు నేను వెళ్ళి ఇన్సూరెన్స్ పాలసీ కొనేస్తానంటారు. రైట్. సో ఇలాంటి కేసెస్ని అవాయిడ్ చేయడం కోసం కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే 2 years వరకు నేను కవర్ చేయనంటే. మనకి ఇప్పుడు కామన్ గా వచ్చేది ఏంటంటే కిడ్నీ స్టోన్స్. అవును. సో కిడ్నీ స్టోన్స్ కూడా ఎవరికి కూడా ఫస్ట్ అంటే కిడ్నీ స్టోన్ ప్రాబ్లం రాగానే డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళిపోరు. మనకి ముందు మెడికేషన్స్ ఇస్తారు, డైట్ చేంజ్ మారుస్తారు, అన్ని మార్చి అసలు చూస్తారు కిడ్నీ అంటే ఆ స్టోన్ మన యూరిన్ తోటి నార్మల్ గా పాస్ అయిపోయి వెళ్ళిపోతుందా అని. ఇంకా అవ్వట్లేదు, లేకపోతే స్టోన్ చాలా పెద్దది అయిపోయింది, రిస్క్ పెరుగుతుంది అనుకుంటే అప్పుడు ఇలా ఆపరేషన్ చేస్తారు. రైట్ రైట్. సో ఇలాంటి కేసెస్ కి 2 years వరకు కవర్ చేయరు అనమాట. ఓకే ఓకే. దీని తర్వాత ఇంకొకటి జనరల్ గా చాలా మందికి అప్లికబుల్ ఉండదు, బట్ మోస్ట్ ఆఫ్ అవర్ పేరెంట్స్ అప్లికబుల్ ఉంటుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అంటారు. అవును. సో ఇప్పుడు డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కూడా మనకి లైఫ్ స్టైల్తో పాటు వచ్చేసినాయి. కాకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ చూసేది ఏంటంటే మీకు ఆల్రెడీ మీరు ఇన్సూరెన్స్ పాలసీ పర్చేస్ చేస్తున్నప్పటికే మీకు ఈ ప్రాబ్లం ఉంది. సో ఈ ప్రాబ్లం సంబంధించి మీరు ఎప్పుడు హాస్పిటల్లోకి అడ్మిట్ అయితే నేను 3 years దాకా కవర్ చేయనంటే. సపోజ్ నా కాలు ఎరిగింది, డాక్టర్ ఇంకొక సర్జరీ చేయాలని చెప్పారు, నేను అప్పుడు కొన్నాను అనుకోండి, పర్లేదు నేను 2 years వెయిట్ చేస్తే 1 year వెయిట్ చేస్తే అంటే డాక్టర్ ట్రీట్మెంట్ 1 year తర్వాత చేద్దామంటారు. అలాంటి కేసెస్ అవాయిడ్ చేయడం కోసం కూడా ఏంటంటే ఇది ప్రీ ఎగ్జిస్టింగ్, నాకు ఆల్రెడీ తెలుసు నా కాలు ఇరిగింది, నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు నాకు ఐడియా ఉంది ఆల్రెడీ. సో ఇలాంటి కేసెస్ అవాయిడ్ చేయడం కోసము వాళ్ళు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అని చెప్పి 3 years వరకు కవర్ చేయరు. సో మనం చాలా మంది ఏమనుకుంటామంటే జనరల్ గా ఇప్పుడు నేను చాలా హెల్దీగా ఉన్నాను కదా, నా ఏజ్ 30 దాటిన తర్వాత 40 దాటిన తర్వాత అప్పుడు తీసుకుంటా, ఎందుకంటే 40-50లో నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అనుకుంటా. రైట్ రైట్. ఆ రోజు కొనుక్కుంటే అంత లోపల ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది వీళ్ళు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ అని చెప్పేసి మళ్ళీ 3 years 4 years కవర్ చేయకుండా పెడతారు. సో ఇప్పుడు నేను మా పేరెంట్స్ కి పాలసీస్ తీసుకున్నప్పుడు కూడా ఓకే 2017లో అప్పటికి ప్లాన్స్ లేవు అలాంటివి. ఇప్పుడు కొన్ని ప్లాన్స్ వచ్చేసినాయి. మీకు ఆల్రెడీ బీపీ కానీ డయాబెటీస్ కానీ ఉన్నా మీరు 1 year కానీ లేకపోతే ఇమీడియట్ కవరేజ్ అంటే దీనిలో యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇది యాడ్ చేసుకోవచ్చు. ఉన్న పాలసీలో ఇది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ ప్లాన్స్ వచ్చినాయి, ఎందుకంటే ఇప్పుడు అందరికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30-40% ఆఫ్ ద పీపుల్ కి బీపీ డయాబెటీస్ ఉంది. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తుందంటే కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం అడుగుతాయి, బట్ బీపీ వల్ల కానీ డయాబెటీస్ వల్ల కానీ ఏదన్నా వచ్చినా, అంటే మనం ఎప్పుడు బీపీ వల్ల డయాబెటీస్ వల్ల డైరెక్ట్ అడ్మిట్ అవ్వం మనం, దానివల్ల మనకి హార్ట్ కండిషన్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, అలాంటి చుట్టుపక్కల ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. మనం ఎందుకంటే ఎవరికి కూడా బీపీ లోయో లేకపోతే డయాబెటీస్ లోయో 10 రోజులు హాస్పిటల్లో ఉండరు, దానివల్ల పక్కన ఉండే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అనమాట. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ అప్పుడు ఏం చెప్తాయి అంటే మీకు కిడ్నీ ఫెయిల్యూర్ ఏదైతే అయిందో అది మీ డయాబెటీస్ వల్ల అయింది, అందువల్ల మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది కాబట్టి మేము కవర్ చేయమంటే. సో మీ దగ్గర 2 ఆప్షన్స్ ఇప్పుడు. ఒకటి కొంత ఎక్స్ట్రా ప్రీమియం పెట్టేసి ఎవరైతే డయాబెటీస్ని కూడా day 1 నుంచి కవర్ చేస్తున్నారో వాళ్ళ పాలసీ తీసుకోండి, లేదు అంటే మీరు ఏ రోజైతే హెల్దీగా ఉన్నారో అప్పుడు తీసుకోండి. సేమ్ ఇంత మీకు ఒక బ్యాక్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నేను బండి నుంచి కింద పడ్డాక హెల్మెట్ పెట్టుకుంటానంటే కుదరదు, ముందు పెట్టుకుని ఉంటే మనం సేవ్ అవుతాం. ఇన్సూరెన్స్ కూడా అట్లాగే, మనం ఏ రోజైతే హెల్దీగా ఉంటామో అప్పుడు తీసుకోవడం అనేది బెస్ట్. అవునవును, రైట్. అండ్ ఇందాక మీరు ఇందాక చెప్పిన మిస్ఇంటర్ప్రిటేషన్ లాంటి కేసెస్ అంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి మన బాధలు అర్థం కాని కొన్ని ఉంటాయి కదా, అలాంటివి ఇంకేమైనా కేసెస్ చూసారా మీరు మీ దాంట్లో? ACL టేర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, బేసిక్ గా లిగమెంట్ టేర్. సో మన నీ జాయింట్ లో ఒక లిగమెంట్ ఉంటుంది అనమాట, ఒక చిన్న మజిల్ అది, దానివల్ల మన లెగ్ అంటే మన నీ మూవ్మెంట్ ఫ్రీగా ఇలా పైకి కిందకి వస్తూ ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడైనా లేకపోతే గబుక్కున్న నడుస్తున్నప్పుడు మెట్ల మించి జారినా కూడా ఆ మజిల్ టేర్ అయిపోతుంది అనమాట. ఓకే. సో చాలా కేసెస్ లో ఏం చేస్తారు అంటే దానికి కూడా ఇమీడియట్ సర్జరీ అవసరం ఉండదు. ఓకే. సో డాక్టర్స్ దానికి కూడా సేమ్ బ్యాండేజ్ పెట్టేసేసి లేకపోతే ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఆ మజిల్ మళ్ళీ రీబిల్డ్ అయిపోతుంది. రైట్. ఓకే. సో దీన్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే స్పెసిఫైడ్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్ 2 years అని పెడతాయి, ఎందుకంటే నేను ఇవాళ పడితే సర్జరీ ఇమీడియట్ గా అవసరం లేదు. ఇప్పుడు కూడా డాక్టర్స్ ఫస్ట్ ఏం చేస్తారంటే న్యాచురల్ గా హీల్ అయిపోతుందా అయితే మెడికేషన్ తో క్యూర్ చేద్దామని చూస్తారు, అవ్వకపోతే అప్పుడు సర్జరీకి వెళ్తారు. సో నాకు ఇవాళ ACL టేర్, సపోజ్ నేను పడ్డాను, నాకు ACL టేర్ వచ్చింది, నేను ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాను వెళ్ళి. ఓకే. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అదే స్పెసిఫైడ్ ఇల్నెస్ లో పెట్టేస్తాయి. సో ఇప్పుడు మా దగ్గర అట్లాగే ఒక యూజర్ వచ్చారనమాట, ఇట్లా నాకు ACL టేర్ లిగమెంట్ టేర్ అయింది, నాకు సర్జరీ చేయించుకోవాలి క్లెయిమ్ కోసం అని చెప్పి. సో ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు లేదు ఇది ACL టేర్ 2 years వెయిటింగ్ పీరియడ్ లో ఉంది, మేము క్లెయిమ్ ఇవ్వలేమని, యాజ్ పర్ ది డాక్యుమెంట్ మేము ఇవ్వలేమన్నారు.
సో మేము అప్పుడు ఇన్వెస్టిగేట్ చేసాం అంటే అసలు ఏమైంది ఏంటి అని చెప్పి. సో అప్పుడు యూజర్ చెప్పింది ఏంటంటే నేను టెన్నిస్ ఆడుతున్నప్పుడు పడ్డాను, అప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు నాకు డాక్టర్ దానికి స్కానింగ్ అంతా చేసినప్పుడు అప్పుడు చెప్పారని చెప్పి. సో ఇప్పుడు మేము ఇది ఇన్సూరెన్స్ కంపెనీ క్లియర్ చూపించాం, కానీ అది అప్పుడే చేయాలంటున్నా తనకు అప్పుడే చేయాలి. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద కేస్ తను మొత్తం ఇట్లా స్లిప్ అయ్యి ఇట్లా పడిపోయాడు అనమాట. సో జనరల్ గా మన నీ మూవ్మెంట్ ఇట్లా ఉంటుంది, ఇలా ఉండదు కదా. సో ఇలా పడడం వల్ల మొత్తం అక్కడ మజిల్ టేర్ అయిపోయింది తనకి. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద క్లియర్ చూపించాం అనమాట, తను ఇలా టెన్నిస్ ఆడుతున్నప్పుడు పడింది, ఇది యాక్సిడెంటల్ కేస్. స్పెసిఫైడ్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్ ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉండుంటే కవర్ చేయమంటారు, కానీ బట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ బి కవర్డ్. సో మేము ఇది క్లియర్ గా వాళ్ళకి రిప్రజెంట్ చేయడం వల్ల అప్పుడు వాళ్ళ క్లెయిమ్ అప్రూవ్ చేసి ఇచ్చారు మనకి. ఎందుకంటే ఇనిషియల్ గా డాక్టర్ రిపోర్ట్ లో డాక్టర్ కి అవసరం లేదు కదా టెన్నిస్ ఆడుతూ పడ్డా లేకపోతే నడుస్తూ పడ్డా, జస్ట్ ఆ ఏసీఎల్ టేర్ అని చెప్పి వాళ్ళ కేసు రాసుకున్నారు అంతవరకు. తర్వాత మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ గా చూపించామన్నమాట. అప్పుడు డాక్టర్ కూడా తన సర్టిఫికేట్ రాసి పంపించాడు, ఇలా టెన్నిస్ ఆడుతున్నప్పుడు పడ్డాడని చెప్పిన దగ్గరికి వచ్చాడు. ఇనిషియల్ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఇలా ఎక్స్రే తీసాము, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసింది ఇలా టేర్ ఉందని చెప్పి సర్జరీ చేయాల్సి వస్తుంది మాకు అని చెప్పి. రైట్. అంటే ఇప్పుడు ఇట్లాంటి కేసెస్ లో మీరున్నారంటే ఓకే, అంటే డిటో ఉంది వేరే విషయం, లేదా వేరే వాళ్ళ ఏజెంట్ ఉన్నారు పక్కకు పెట్టండి. ఏజెంట్ లేకుండా డైరెక్ట్గా ఉంటాం కదా మనం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పేరు చెప్పాలండి, పలానా ఏ అనే ఒక ఇన్సూరెన్స్ పాలసీ కొన్నాం మనం ఒక బ్రాండ్ నుంచి, మధ్యలో ఏజెంట్ లేదు ఏం లేదు, మీరు డైరెక్ట్ వెబ్సైట్ లో చూసుకున్నా కొనుక్కున్నా, లేకపోతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కొనుక్కున్నా. అలాంటి ఇట్లాంటి ఇష్యూ వచ్చింది, అప్పుడు నేను ఎవరిని అప్రోచ్ అవుతా? మీరు డైరెక్ట్ గా కంపెనీతో మాట్లాడుకోవడం. కంపెనీ అంటే కస్టమర్ కేర్? వాళ్ళ కస్టమర్ కేర్ తో. ఓకే. ఒకటే ప్రాబ్లం ఏంటంటే జనరల్ గా కస్టమర్ కేర్ లో ఉండే వాళ్ళైనా ఎవరైనా కూడా మీకు అంత ఎక్కువ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు దీనికి ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ మీద కోర్టులో ఏదైనా కేసు పడింది అనుకోండి, గవర్నమెంట్ ఇప్పుడు కూడా అలౌ చేస్తుంది ఏంటి, మీ అంతటి మీరు వెళ్ళి కేసు వాదించుకోవచ్చు. అవునవును. మీకు అది చేసుకుంటే బెటరా, ఒక లాయర్ ని హైర్ చేసుకుని లాయర్ మీ తరపున వాదిస్తే బెటరా? లాయర్ ఉంటేనే బెటర్, మనకు తెలియదు కాబట్టి మీ అంతా మీరు వాదించుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, మీ అంతటి మీరు లా బుక్స్ తెచ్చుకొని సెక్షన్ 144 ఏముంది 143 ఏముంది మీరు చదువుకొని మీరు వాదించుకోవాలి. అదే ఇన్సూరెన్స్ లో కూడా ఏంటంటే మీ అంతటి మీరు తీసుకున్నప్పుడు ఓకే తీసుకోవచ్చు, తప్పేం లేదు దానికి. ఇన్ఫాక్ట్ మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ లాంచ్ చేస్తుంది, బీమా సుగమ్ అని చెప్పేసి ఆన్లైన్ లో. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పి. అక్కడ ఒకటే ఏంటంటే మీకు ఇంత నాలెడ్జ్ ఉండి, ఓకే నాకు అంత లీగల్ నాలెడ్జ్ ఉండి, లేకపోతే నేను ఇన్సూరెన్స్ కంపెనీ డాక్యుమెంటేషన్ మొత్తం చదివి రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను వెళ్ళి ఫైట్ చేయగలుగుతాను అనుకుంటే అక్కర్లేదు. ఇప్పుడు లాయర్స్ కొత్త లాయర్ని హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు వాదించేసుకుంటారు. ఓకే, అదే మన మీద ఏదైనా కేసు పడినప్పుడు మనం ఒక లాయర్ను ఒక ప్రొఫెషనల్ ఎలాగైతే మనం హైర్ చేసుకుంటామో, అట్లాగే ఇలాంటి కేసెస్లో ఏంటంటే మనం ఒక ప్రొఫెషనల్, మనం ఒక డిట్టో లాంటి ఒక ఏజెంట్ కానివ్వండి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఏజెంట్ దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళకి మనకన్నా బెటర్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకు హెల్ప్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ కేసు ఎట్లా అంటే, మీకు లాస్ట్ ఇయర్ దీపక్ చహర్ ఐపీఎల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలే, బ్యాక్ ఇంజరీ ఉందని చెప్పి, కానీ తనకి స్టిల్ 14 crores వచ్చింది. సో 14 crores సిఎస్కే తనకి అంతకుముందు ఆప్షన్ లో పే చేసింది, ఆప్షన్ ప్రైస్ 14 crores. సో బీసీసీఐ ఏం చేసిందంటే, ఏదన్నా సిచ్యువేషన్ వల్ల ఎవరైనా ప్లేయర్స్ ఆడలేకపోతే వాళ్ళకి అమౌంట్ రాదు కాబట్టి ఆ ఆప్షన్ అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకి, అందుకని వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకొని పెట్టింది బీసీసీఐ ఐపీఎల్ లో. సో లాస్ట్ ఇయర్ తను మ్యాచ్ ఆడలేదు కాబట్టి, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఇంజురీ వల్ల. సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 14 crores పే చేశారు. అంటే కొంత పైకి కింద రిడక్షన్స్ ఏమో ఉంటుంది. సో తను ఒక్క బాల్ కూడా వేయకుండా లాస్ట్ సీజన్ లో ఓకే మొత్తం అమౌంట్ తీసుకెళ్ళాడు అసలు. అదే కదా, ఇదంటే బేసిక్లీ బికాస్ అదే పనిలో పోగొట్టుకున్నాడు కాబట్టి, బ్యాక్ ఇష్యూ వచ్చింది కాబట్టి. ఓకే, ఆర్ వేరే ఇష్యూ అయినా వచ్చింది, వేరే ఇష్యూ అయినా కూడా అక్కడ మీరు ఏంటంటే, నాకు ఒక సింపుల్ అనేది, ఇప్పుడు దీపక్ చహర్ ఆడకపోవడం వల్ల, అంటే మ్యాచ్ ఆడలేకపోవడం వల్ల నాకు ఒక రిస్క్ ఉంది కాబట్టి, నా ఇన్కమ్ పోతుంది కాబట్టి తన ఇన్కమ్ ని షూరిటీ చేసుకున్నాడు. కాకపోతే మీరు నేను అంత పెద్దవాళ్ళం కాదు కాబట్టి మనకి మన ఇన్కమ్ మీద అంటే చేసుకోవచ్చు. సో ఆ ఇన్కమ్ మీద ఏంటంటే డిజబిలిటీ, మన ఇన్కమ్ ఎప్పుడు పోతుంది అంటే మనం డిజేబుల్ అయ్యి ఉంటాయి. నేను ఇది కూడా ఉన్నానండి, మన బాహుబలి మూవీకి తర్వాత ఇంకా పెద్ద పెద్ద మూవీస్ కి కూడా సెట్స్ మీద కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారని నాకు ఇక్కడ డౌట్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఒక 100 కోట్ల 200 కోట్ల రూపాయలు సెట్ అనుకుందాం, దాని మీద ఇన్సూరెన్స్ తీసుకున్నాం. జనరల్ కూడా సెట్ వేసినా కూడా ఎంత పెద్ద సినిమా, మన రాజమౌళి లాంటి గారు అంత ఆయన తీసుకునే టైంని బట్టి కూడా మహా అయితే సంవత్సరం రోజులు ఆ సెట్ మీద చేస్తారు, లేకపోతే 2 సంవత్సరాలు చేస్తారు కదా. ఈ 2 years కి కూడా ప్రీమియం కట్టాలి, ఈ 2 years కి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఎంత ప్రీమియం ఉంటుంది ఒక 300 కోట్ల సెట్ మీద? దీనికి ఎంత ఉంటుందో నాకు ఐడియా లేదు, కానీ మరి అంత ఎక్కువ అమౌంట్ అయితే ఏముండదు. అవునా? సో మీకు అంటే ఈజీ లాస్ కదా, చిన్న అడ్వాంటేజ్ ఇచ్చినా కూడా. అదే వాళ్ళు ఏంటంటే అక్కడ అన్ని చూసుకుంటారు, మీరు అసలు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా. ఎంతసేపు అంటే ఇన్సూరెన్స్ కంపెనీ చూసారంటే యాక్సిడెంట్ లాంటి వాళ్ళు అయితే పర్లేదు. ఇప్పుడు మీరు ఇంతకు చెప్పిన మనవడు ఆ కేసులో కూడా వాళ్ళకి ప్రూఫ్ దొరికింది అనుకోండి, ఇలా కావాలని ఇంటెంట్ తో చేశారని చెప్పి వాళ్ళు ఇవ్వరు.
మీకు ఎనీ కేసులో కూడా ఇవ్వరు. ఒక ఏంటంటే అమౌంట్ తీసుకోవడం కోసము ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారన్నప్పుడు వాళ్ళు క్లెయిమ్ ఇవ్వరు అనమాట. సో బాహుబలి సెట్ లో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళు కావాలని మంట పెట్టరు కదా, అవునవును, బై ఛాన్స్ అయితే ఇస్తారు కాబట్టి. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ దాని ప్రీమియం డిసైడ్ చేసే ముందు వాళ్ళ రిస్క్ ఎవాల్యుయేట్ చేసుకుంటాయి. అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఎంత ఉండొచ్చు ప్రీమియం వాళ్ళకి అప్రాక్సిమేట్? దీనికి ఐడియా లేదు, బట్ దీనికి ఒక సిమిలర్ వేరే ఎగ్జాంపుల్ ఏంటంటే వింబుల్డన్ టెన్నిస్ మ్యాచెస్ ఉంటాయి కదా. సో వాళ్ళు లాస్ట్ 20 years నుంచి ఆల్మోస్ట్ ఒక 20-25 years నుంచి ప్రీమియం కడుతూ వస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఒకవేళ ఎనీ పాండమిక్ వల్ల కానివ్వండి, ఎనీ న్యాచురల్ సిచ్యువేషన్ వల్ల ఒకవేళ వింబుల్డన్ మ్యాచెస్ అవ్వకపోతే వాళ్ళకి లాస్. ఎందుకంటే ఇప్పుడు వింబుల్డన్ లో స్పాన్సర్స్ ఉంటారు, టికెట్ సేల్స్ ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళు ముందు నుంచి కాంట్రాక్ట్స్ పెట్టుకుంటారు కదా. సో వాళ్ళ నుంచి లాస్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళకి. రైట్. సో వాళ్ళు దానికి ఒక $2 million, $3 million ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కడుతూ వస్తున్నారు లాస్ట్ 20 years నుంచి. మన కోవిడ్ అప్పుడు మ్యాచెస్ ఎప్పుడైతే జరగలేదో వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక $140 million పే అవుట్ వచ్చింది. జనరల్ గా ఏమనుకుంటారు మనందరం కూడా, లాస్ట్ 10 years లో 15 years లో ₹1 రాలేదు, ఉపయోగం ఏముంది అంటే మా ఫాదర్ లాగా ఉంటే వాళ్ళు అదే ఉండేవాళ్ళు. మీరు ఇప్పటిదాకా $20 million ఒక ఇయర్ బ్రేక్ చేసినా పోతుంది. వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఎప్పుడైతే కోవిడ్ వల్ల గేమ్ ఆగిపోయిందో అప్పుడు వాళ్ళకి ఒక $140 million వచ్చింది. అంటే దగ్గర 1200 కోట్లు. మనం కూడా ఒకసారి కూర్చొని మన దానికి ఏమైనా కావాలంటే ఇన్సూరెన్స్ తీసుకుందాం, మాకు కొంచెం గైడ్ చేస్తే మా రాటాక్స్కో మా స్వియోకో హ్యాష్ప్రోకో తీసుకుంటాను నేను కూడా. ఇది విన్నారా మీరు? మన ఏదో స్పోర్ట్స్ ప్లేయర్, ఐ డోంట్ నో విచ్ స్పోర్ట్ ఇస్ ఇట్, ఆ స్పోర్ట్స్ ప్లేయర్ది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఆయన వాళ్ళే రిటర్న్ చేసుకున్నారు 7 years నుంచి. ఆయనకి ఏమైనా అయితే వీళ్ళకి కూడా క్లెయిమ్ వస్తుంది అన్నారు. అది నిజమేనా? విన్నారా ఎక్కడన్నా? వీటిని ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే ఇప్పుడు రాటాక్స్ కి మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ యూ, రైట్? ఓకే. సో ఇప్పుడు మీకు ఏదైనా అయితే నీకేదైనా అయితే మొత్తం మీ రాటాక్స్ దానికంతా కూడా చాలా ఎక్కువ లాస్ వస్తుంది. అవును. సో వాళ్ళు మీ మీద ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఉంటుంది. కీ మ్యాన్ ఇన్సూరెన్స్. సో అంటే మీరు బేసిక్ గా మీరే మెయిన్ అని చెప్పడం అనమాట. ఓకే. సో ఒకవేళ మీరు లేకపోతే మిమ్మల్ని రిప్లేస్ చేయడం కష్టం కాబట్టి కూడా ప్లాన్ చేస్తుండే కంపెనీ డబ్బులు వస్తాయి, అప్పుడు వచ్చేస్తాయి. చూసుకోండి ఇక్కడ చేస్తారు. కాదు కీడించి మేలించి అన్నట్టుంది. ఇది డైరెక్ట్ అట్లా ఆలోచిస్తామా? జేపీ గారితో జయప్రకాష్ నారాయణ గారితో మాట్లాడుతున్నప్పుడు హీ మెన్షన్ అబౌట్ సంథింగ్ వేర్ మెడికల్ ఎమర్జెన్సీ వల్ల, అంటే మన లైఫ్లో ఎప్పుడో ఒకసారి మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇండెక్స్ చూస్తే ఒక ఇయర్లో మెడికల్ ఎమర్జెన్సీ వల్ల పావర్టీ లైన్లోకి దిగిపోవడం, అంటే బిలో పావర్టీ లైన్కి వెళ్ళిపోయే వాళ్ళు అరౌండ్ 6 crore members ఉన్నారంట. అవును. అంటే అప్పటిదాకా బాగానే ఉన్నారు, బికాస్ ఆఫ్ వన్ సింగిల్ మెడికల్ ఎమర్జెన్సీ ఇటు వెళ్ళిపోయినారంటే ఇట్స్ బికాస్ వాళ్ళ ప్లానింగ్ లేకపోవడం. అదే కనుక మెడికల్ ఇన్సూరెన్స్ కట్టుకుని ఉంటే ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకుని ఉంటే, ఇంతకు మీరు అన్నారు రోడ్ మీద పడిపోయే ఫ్యామిలీ అంతా రోడ్ మీద పడిపోతుంది. సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి మొత్తం ఇంకేం లేదు అక్కడ. కోవిడ్ లో ఎంతమంది కేసెస్ చూసినాం అసలు, అట్లాంటి చాలా కేసెస్ కజిన్స్ లో కూడా. ఇప్పుడు ఒకవేళ మనం జాలిగుండయి మన దగ్గర డబ్బులు చాలా ఉన్నా కూడా ఎంతమంది హెల్ప్ చేయగలుగుతాం? ఒకరిద్దరికి మహా అంటే. అంటే అదే అంటే ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీని ఎవరో దయ చూపిస్తారు అన్న దాని మీద ఉండదలుచుకున్నారా, లేకపోతే మీ అంతా మీరు ఫుల్ ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారా అన్నది మీ క్వశ్చన్. ఆబ్వియస్ గా ఫ్యామిలీ ఎక్స్టర్నల్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, బట్ వాళ్ళకి కూడా ముందు వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. వాళ్ళదే కదా, ఎంత మనకి బ్రదర్స్ కజిన్స్ ఉన్నా కూడా ముందు వాళ్ళు చూసుకుని తర్వాత మన దగ్గరకు వస్తారు. మీరు అంటే మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను నా ఫ్యామిలీ నాకు అంత ఇంపార్టెంట్ అనుకుంటే మనం అట్లీస్ట్ ఇది ప్రొటెక్ట్ చేసుకుని ఉండాలి. వాట్ ఈస్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఒక లేమన్ టర్మ్స్ లో ఎగ్జాంపుల్ చూసేవాడు ఒక 13-14 years ఏజ్ ఉన్నోడైనా కూడా అర్థం కావాలి అంటే వాట్ ఈస్ ఇన్సూరెన్స్ అకార్డింగ్ టు యూ అండ్ వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? మీకు ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒంట్లో బాగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి, రైట్? మీకు 5,000 బిల్ రావచ్చు, 50,000 బిల్ రావచ్చు, లేదా 5 lakh rupees బిల్ రావచ్చు. అలా అని చెప్పి మీ దగ్గర ప్రతిసారి ఆ అమౌంట్ పెట్టుకొని ఉంచుకోలేం కదా మనం. ప్లస్ అమౌంట్ ఉండకపోవచ్చు కూడా మన దగ్గర చాలా మంది దగ్గర. అదే దాని బదులు మనం ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఒక 5,000 rupees 10,000 rupees కట్టామనుకోండి, మనం ఎప్పుడైతే సిక్ అవుతామో వాళ్ళు మనకు పే చేస్తారు. మనం ప్రతి ఒక్కళ్ళు ఈ సంవత్సరం అంటే ఇదే ఇయర్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఇయర్ సిక్ అవ్వకపోయినా నెక్స్ట్ ఇయర్ సిక్ అయినా కూడా వాళ్ళు మనకు అప్పుడు అమౌంట్ పే చేస్తారు. సో ఎఫెక్టివ్ గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే చాలా మంది దగ్గర నుంచి ఇలా 5,000 rupees తీసుకొని ఎవరైతే ఈ ఇయర్ హాస్పిటల్ అడ్మిట్ అవబోతున్నారో వాళ్ళకి అమౌంట్ తీసుకెళ్ళిస్తారు. సో మొత్తం అందరి దగ్గర నుంచి రిస్క్ కొంచెం పూల్ చేసుకొని ఎవరికైతే అవసరమైందో వాళ్ళకి అమౌంట్ పంపిస్తున్నారు వాళ్ళు. ఎక్స్పెక్టింగ్ అంటే అందరూ ఒకటేసారి మనకి ఇప్పుడు కోవిడ్ లాంటి టైమ్స్ లో అందరూ హాస్పిటలైజ్ అయ్యారు. సో అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్చువల్ గా చాలా ఎక్కువ అమౌంట్ వాళ్ళ ఓన్ పాకెట్స్ నుంచి కూడా తీసుకొచ్చి ఇచ్చినాయి. కానీ కోవిడ్ వాజ్ నాట్ అలౌడ్ కదా దాంట్లో ఇన్సూరెన్స్ లో అలౌడ్. కోవిడ్ కూడా ఉందా? కొన్ని స్టార్టింగ్ లో కొన్ని కంపెనీస్ ట్రై చేసింది మేము కవర్ చేయము అట్లా ఇట్లా అని చెప్పి, బట్ మళ్ళీ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ వచ్చి లేదు మీరు ఎవరిని కవర్ చేయాల్సిందే, అలాంటి ఆప్షన్స్ ఏం లేవని చెప్పి అది కూడా కవర్ చేయించారు. అవునా? హ్యూజ్ వాళ్ళ మీద ఇన్సూరెన్స్ కంపెనీస్ అంతే, మనకు అంతే కదా. ఇప్పుడు మనం ప్రతి ఇయర్ పే చేస్తూ వచ్చాము. నేను ఇప్పుడు
లాస్ట్ 5 years నుంచి కడుతూ వచ్చాను, నాకు ఇప్పటిదాకా అవసరం యూజ్ రాలేదు. చేసుకోలేదు. నాకు ఎప్పుడైతే అవసరమైందో అప్పుడు తీసుకోవడం కోసం, అలాంటి వర్స్ట్ కేస్ సినారియో కోసం మనం ఇన్సూరెన్స్ తీసుకునేది మనం. రైట్ నా కేసులో 2 times యూజ్ చేసుకున్నా, బట్ చాలా రిలీఫ్ అనిపించింది. 2 సార్లు యూజ్ చేసుకున్నందుకు. అంటే ఆ పర్టికులర్ టైంలో టోటల్ వాల్యూ వచ్చేసి నేను కట్టిన దానికంటే ఒక 6 times మోర్ యూజ్ చేసుకుని ఉంటా నాకు తెలిసి. బట్ ఆ 6 times నేను కట్టాలంటే నా దగ్గర ఉండాలి డబ్బులు. అవును, సేమ్ ఇప్పుడు మా ఫాదర్ కూడా అంటే, నేను మా ఫాదర్ కి 2017 నుంచి కడుతూ వస్తున్నా. సో ప్రతి ఇయర్ అప్రాక్సిమేట్లీ ఒక 30,000 రూపీస్ వస్తుంది. సో ప్రతిసారి ఆయనకి SMS వెళ్తుంది అనమాట, 30,000 కట్టారు. ప్రతిసారి నాకు ఫోన్ చేసి ఎందుకురా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అనేవాళ్ళు. సో మొన్న 2021-2022లో తన క్యాటరాక్ట్ సర్జరీ అవసరం అయితే చేపించాం. సో ఒక్కొక్క కనికి 70,000. సో 1.4 lakhs మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేశారు. ఇప్పుడు మా నాన్న వచ్చి పర్లేదురా మంచి పని చేసావు నువ్వు అని చెప్పి అన్నారు. అప్పటిదాకా ప్రతిసారి నాకేంటంటే ఒక 2 రోజులు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అన్నది. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనమాట తనకి ఎందుకు, ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అని చెప్పేసి. అంటే ఒకవేళ అంటే ఇఫ్ ఐమ్ ఆస్కింగ్ యూ, నేను ఒక అగైన్ లేమన్ లాగా అడుగుతున్నా. నేను చాలా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా, ఏదైనా సేవింగ్ బాగా చేస్తా, కానీ ఇన్సూరెన్స్ మాత్రం వాడా. నాలంటోడికి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు ఇన్సూరెన్స్ గురించి? మీకు నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు నాకు పోయినా నాకు అసలు నాకేం తేడా పడదు అనిపించింది అనుకోండి, మీకు ఇన్సూరెన్స్ లేదు. ఒక 10 లక్షలు నా నెట్వర్త్ లోంచి పోతే నాకు చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది అనుకుంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు అంబానీ లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయనకి హెల్త్ ఇన్సూరెన్స్ అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వేల కోట్ల రూపాయల్లో ఇది ఒక ఎక్స్ట్రా టైం వేస్ట్. వాళ్ళకి 5 minutes ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేది టైం ఏదైతే ఉందో అది కూడా వేస్ట్ వాళ్ళకి. అది ఇప్పుడు నాకు ఒక 1 lakh రూపీస్ పోయింది అనుకోండి నా దగ్గర ఉన్న అకౌంట్ లోంచి, నా నెట్వర్త్ చాలా డ్రాప్ అయిపోతుంది సడన్ గా. సో నాకు ఆ రిస్క్ వద్దు, నాకు ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి అనుకుంటే మీకు ఇన్సూరెన్స్ కావాలి. లేదు ఇప్పుడు సపోజ్ మీకు ఒక 10 రూపాయలు పోయింది అనుకోండి, మీకు 10 రూపాయలు అవసరమా? మీరు పట్టించుకోరు అంతే. మనకు 10 రూపాయలు, ఇంకొకరు 10 లక్షలు, డిఫరెన్స్ అదే. ఇది మెడికల్ గురించి కదా. ఒకవేళ నార్మల్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటాము, లైఫ్ ఇన్సూరెన్స్ కంప్లీట్ అంటాం కదా, అలాంటి వాటి గురించి సేమ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఉండడం వల్ల మా వైఫ్ కి మా పేరెంట్స్ కి నేను ప్రతి నెల నేను సంపాదించే జీతంతో ఒక ఫ్యామిలీ నేను సపోర్ట్ చేస్తున్నా. సపోజ్ నేను లేను రేపటి నుంచి, వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారు? నెలకి సోర్స్ లేదు. సపోజ్ ఏదైనా ఇల్లు పొలం ఉంటే అమ్ముకొని తీసుకుంటారు, అది ఎన్నాళ్ళు తీసుకుంటారు? అసలు ఇల్లు ఉందో లేదో పొలం ఉందో కూడా తెలియదు. అదే టర్మ్ ఇన్సూరెన్స్ ఒకవేళ ఉండుంటే కనుక, సపోజ్ ఇప్పుడు నాకు ఉంది అనుకోండి, నా దగ్గర నాకు 3 crores టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. సో నాకు రేపు పొద్దున ఎప్పుడైనా అయినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మా ఫ్యామిలీ వాళ్ళకి 3 crore రూపీస్ ఇస్తుంది. సో ఆ 3 crore రూపీస్ తోటి వాళ్ళు దాన్ని బ్యాంక్ లో పెట్టుకుంటారో స్టాక్స్ లో పెట్టుకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఆ అమౌంట్ తోటి నెక్స్ట్ 20-30 years వరకు మా వైఫ్ అట్లీస్ట్ మా పేరెంట్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకోవచ్చు. వెరీ సింపుల్, చూసుకోండి. 3 CR నేను బ్యాంక్ లో వేసాను అనుకోండి, 7% ఇంట్రెస్ట్ తోటి సంవత్సరానికి ఎంత వస్తుంది? 20 లక్షలు వస్తుంది. రైట్, ఓకే. 20 లక్షలు సంవత్సరం తోటి చాలా ఈజీగా వాళ్ళు గడిపేయచ్చు. అంటే ఇది చాలా నేను ఓవర్ సింప్లిఫై చేస్తాను కాంటెక్స్ట్ ని, బట్ అట్లీస్ట్ వాళ్ళకి మనీ అనేది వస్తుంది. అదే నేను అసలు ఇన్సూరెన్స్ తీసుకోకుండా నేను పోయాను అనుకోండి డైరెక్ట్ గా, ఓకే, వాళ్ళకి ఏమి ఉండదు. ఇప్పుడు మా పేరెంట్స్ రిటైర్డ్, మా వైఫ్ తను ఏదో జాబ్ చేస్తుంది, బట్ ఆ అమౌంట్ తోటి రేపు మా పిల్లలు పుట్టినా అవంతా సరిపోదు కదా. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే లిటరల్ గా నాకు ఫైనాన్షియల్ రిప్లేస్మెంట్. ఇవాళ నేను నా ఫ్యామిలీకి 1 లక్ష రూపాయలు సంపాదించి టేబుల్ మీద పెడుతున్నాను అంటే నేను రేపు లేకపోతే నా టర్మ్ ఇన్సూరెన్స్ పని చేయగలిగాను. సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కి టర్మ్ ఇన్సూరెన్స్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ లో మీకు చాలా సేవింగ్స్ ప్లాన్స్, యూలిప్ ప్లాన్స్ అవన్నీ కూడా వస్తాయి. జనరల్ గా ఏంటంటే దాంట్లో మీరు ప్రతి సంవత్సరం ఇంత అమౌంట్ కడుతూ ఉంటే 10 years ఎంత వెనక్కి ఇస్తాము, 20 years ఎంత వెనక్కి ఇస్తాము అని చెప్తూ ఉంటారు. అవన్నీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లోకి వస్తాయి. లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లోపలే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక చిన్న సెగ్మెంట్. దాంట్లో ఏంటంటే జనరల్ గా మీకు మనీ వెనక్కి ఏం రాదు. ప్రతి ఇయర్ ఇంత అమౌంట్ కడతారు, మీకు ఏదైనా అయితే కనుక వస్తుంది. సపోజ్ నా ప్లాన్ చెప్తాను, నేను తీసుకున్న 3 crores నేను 28 years ఏజ్ ఉన్నప్పుడు తీసుకున్నాను. సో నేను 28 years ఉన్నప్పుడు తీసుకున్నాను. ఓకే, సో దీంట్లో నేను ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పింది ఏంటంటే నాకు 70 years వచ్చే లోపల నాకు ఏదైనా అయితే కనుక మా ఫ్యామిలీకి 3 crores ఇవ్వు. ఓకే, దానికి నేను 30,000 రూపీస్ ప్రీమియం కడతాను ప్రతి ఇయర్. ఓకే, ఫిక్స్డ్. ఇది ఒకసారి నేను కట్టేసానంటే ఇంకా అక్కడ లాక్ అయిపోతుంది, ఎవరు చేంజ్ చేయలేదు. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అట్లా కాదు, దాని మారుతూ ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఒకసారి నేను ప్రీమియం కట్టానంటే ఫ్రీజ్ అయిపోయింది. రైట్, ఓకే. సో ఇప్పుడు ప్రతి ఇయర్ నేను 30,000 రూపీస్ కడతాను వాళ్ళకి. నేను 70 years నాకు వచ్చే లోపల నాకు ఏదైనా అయింది అనుకోండి, నా ఫ్యామిలీకి 3 crores ఇచ్చేస్తారు. అదే నేను 72nd year లో చచ్చిపోయాను అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ ₹1 కూడా ఏమివ్వదు. ఓకే, ఇది మీకు ఇంత. ఇప్పుడు సపోజ్ మీరు దీని క్యాలిక్యులేషన్ చూడండి, 30,000 రూపీస్ నేను ఎన్ని ఇయర్స్ కడుతున్నాను? సుమారున ఒక 40 years కడుతున్నాను. రైట్, సో మొత్తం కలిపి ఎంత అమౌంట్ కడతాను నేను? 13 to 40 అంటే 1.2 crores, 12 lakhs. ఆబ్వియస్ గా దీంట్లో మీరు ఇంట్రెస్ట్ రేట్స్ అవన్నీ మీరు యాడ్ చేసుకుంటే ఇంకొంచెం అమౌంట్ పెరుగుతుంది. బట్ నేను ఎఫెక్టివ్ గా ఏంటి 12 లక్షల రూపాయలు పెట్టడం తోటి నాకు ఏదైనా అయితే 3 crore రూపీస్ మా ఫ్యామిలీకి వస్తుంది. సో దీన్ని నేను రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూడట్లేదు.
నాకేంటంటే వర్స్ట్ కేస్ సినారియో, నేను రేపు పొద్దున్న యాక్సిడెంట్లో పోవచ్చు, ఎప్పుడైనా నాకు ఏదైనా అవ్వచ్చు. అలా ఏదైనా అయినప్పుడు ఇవాళ నా నెట్వర్త్ 3 కోట్లు ఉందా? లేదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు ఉంది. రైట్. సో నా ఫ్యామిలీకి ఇవాళ నేను వదిలేసి వెళ్తుంది ఎంత అమౌంట్? 10 లక్షలు మాత్రమే. అదే నేను లాస్ట్ 3 years నుంచి 30,000 చెప్పి కట్టుకుంటూ వచ్చాను. నేను కట్టిన 90,000 రూపీస్కి మా ఫ్యామిలీకి బెనిఫిట్ ఏంటంటే నాకు ఏదైనా అయితే కనుక 3 crore రూపీస్ వస్తుంది. ఆ 3 crore తోటి ప్రశాంతంగా మా వైఫ్ పిల్లలు వాళ్ళు నెక్స్ట్ అట్లీస్ట్ 10-20 years వాళ్ళు గడుపుకోవచ్చు. నేను ఎన్నో కేసెస్ చూశాను. చిన్నప్పుడు మా స్కూల్లో కూడా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఒకరోజు మార్నింగ్ వస్తూ ఉన్నారు, విజయవాడ గుంటూరు హైవేలో ఒక లారీ వచ్చి కొట్టేసింది, అంతే. సేమ్ నేను 9th class ఉన్నప్పుడు జరిగింది ఇది. మా ఫాదరు అంటే సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మా ఇద్దరిది. ఓకే, మా ఫాదర్ ఉన్న మనీ తోటి నన్ను శ్రీ చైతన్య కాలేజీకి పంపించారు చదువుకోవడానికి. తనకేంటంటే వెనకాల ఏం లేదు. ఓకే, ఒక 1 acre 2 acres పొలం ఉంటే చేసుకునేవాళ్ళు. వాళ్ళ ఫాదర్ ఉంటే బేసిక్ ఏదో సపోర్ట్ చేసేవాళ్ళు. తనకు సపోర్ట్ చేయడానికి లేకుండా, బికాజ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఏం లేదు. వాళ్ళ మదర్ హౌస్ వైఫ్. మోస్ట్ ఆఫ్ ద మన అందరి కేసెస్లో కూడా అట్లా. ఓకే, సో తన కేసెస్లో ఇంకేం లేక హీ వెంట్ టు, అంటే తను ఒక నార్మల్ లోకల్ కాలేజ్ చదువుకున్నాడు. అంటే ఆ డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంది. టాలెంట్ ఉంది, అంతా ఉంది, కానీ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి అక్కడ ఎవరు లేరు అక్కడ. రైట్. ఓకే, ఇప్పుడు నేను తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు అంటే నేనున్నా లేకపోయినా ఫైనాన్షియల్గా నా ఫ్యామిలీకి ఇక్కడ ఇబ్బంది రాకూడదు. మేక్ సెన్స్. అది దీని నుంచి రూపాయి వెనక్కి రాదు. నాకు ఇప్పుడు 70 years దాకా బతుకుంటే ఏం రాదు. ఆ 12 lakhs నేను పెట్టింది మొత్తం వేస్టే. బట్ నేను తీసుకుంటుంది ఎట్లాగూ అంటే నాకు సేఫ్టీ కోసం. ఒకవేళ అయితే కనుక 3 కోట్లు రావడం అది మెయిన్ కదా. అది మెయిన్. ఇప్పుడు ఎట్లా అంటే మనం బండి మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎవరికి మజా రాదు. చెమటలు పోస్తాయి, కనిపించదు సరిగ్గా, అంత తలనొప్పే. బట్ ఏంటంటే బండి నుంచి కింద పడ్డప్పుడు తల ప్లస్ అలా అని చెప్పిన రోజు కూడా పడంగా ఎంతో మంది వెళ్తూ ఉంటాం. బట్ ఏ రోజు అయితే మీరు స్పీడింగ్ బండి నుంచి పడ్డారా, తలకేదైనా ఏంటంటే కనుక ఇన్స్టెంట్ లో పోతారు. కాలు వచ్చి ఎదిగినా పర్లేదు, ఒక 3-4 months బెడ్ రెస్ట్ లో ఉంటే రికవర్ అవ్వచ్చు. సో ఒక ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే మీకు ఒక హెల్మెట్ లాంటిది. ఇన్సూరెన్స్ గురించి బాగా హడావిడి అయిన ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం, ఒక కేస్ స్టడీ గురించి. అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, శ్రీదేవి గారు యాక్ట్రెస్. సో శ్రీదేవి గారు యాక్ట్రెస్ తను చనిపోయినప్పుడు తన పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసము తనని మర్డర్ చేశారు అనే ఒక కేసు బయటకు వచ్చింది. కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ అనుకోండి, కాన్స్పిరసీ అనుకోండి. అది అవునా కాదా వేరే విషయం. బోని కపూర్ గారు ఇది తప్పు ఉందా లేకపోతే ఆయన ఏమైనా చేశారా ఏం మాట్లాడాను నేను. బట్ నా క్వశ్చన్ ఏమొచ్చిందంటే, అట్లాంటి ఒక పాయింట్ చూసినప్పుడు అంత హై ప్రొఫైల్ కేస్, రైట్, అఫ్కోర్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉందని తెలుసు. అలాంటి ఒక క్లెయిమ్ ఉన్న టైంలో ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాయి? బికాస్ అంత ఈజీగా అయితే క్లెయిమ్స్ అయితే రిలీజ్ చేయరు. అదొక మర్డర్ అయ్యి ఉంటే మాత్రం, డెఫినెట్లీ ప్లాన్ మర్డర్ అయ్యి ఉంటే మాత్రం ఆ క్లెయిమ్ రాదు బయటికి. సో దేర్ ఆర్ సర్టన్ థింగ్స్. కాబట్టి హౌ షుడ్ వి లుక్ అట్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్? సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ₹1 వాళ్ళ జేబులోంచి తీసే ముందు కొన్ని 100 ఇన్వెస్టిగేషన్స్ చేస్తాయి. రైట్. ఓకే, అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ మీ దగ్గర నుంచి మనీ ఇవ్వకూడదని కాదు, బట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి వాటి ఎలా అవాయిడ్ చేయాలని చెప్పి. ఇండియన్స్ చాలా స్మార్ట్ కదా. ఇండియన్స్ కదా, ఎక్కడైనా కూడా మనకు అసలు అంటే ఎన్ని రకాల దొంగ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, లేకపోతే రాంగ్ కేసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా పెట్టి చేస్తూనే ఉంటారు జనాలు. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎప్పుడు కూడా అన్ని చాలా ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంటాయి. వాళ్ళు కళ్ళు మూసుకొని ఎప్పుడు ₹1 ఇవ్వరు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒక బిజినెస్ లోనే ఉన్నారు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ కంపెనీస్ అలా గట్టిగా ఉంటేనే నిజమైన క్లెయిమ్స్ ఎవరికైతే రావాలో వాళ్ళకి రాగలుగుతారు. ఇలా ఫ్రాడ్ చేసే వాళ్ళందరూ మొత్తం డబ్బులు తీసుకెళ్లిపోతే నిజమైన క్లెయిమ్ వాళ్ళకి డబ్బులు ఎప్పుడు దొరకడం కూడా దొరకదు. వెరీ ట్రూ. అలాంటి కేసెస్ లో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మొత్తం అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంటే మనకి ఇప్పుడు డెత్ సర్టిఫికేట్లో ఏమొచ్చింది, కాజ్ ఆఫ్ డెత్ ఏమైనా వచ్చింది, లేకపోతే ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఏమొచ్చింది, ఓకే, ఫుల్ ప్రతిదీ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ప్లస్ మనకి వాళ్ళు కొన్ని టర్మ్ ఇన్సూరెన్స్ కేసెస్ లో స్పెషల్గా ఏం చేస్తారంటే వాళ్ళు చుట్టుపక్కల మీ రిలేటివ్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి, వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తారు అనమాట. అంటే ఇన్వెస్టిగేట్ ఏం లేదు, జస్ట్ అసలు అడుగుతారు తనకి ఏమైనా ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే, లేకపోతే మెంటల్ హెల్త్ కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎప్పుడైనా మెడికేషన్స్ వాడుతున్నారా, ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడైతే చాలా సాలిడ్ గా మాకంతా ఫుల్ ప్రూఫ్ గా కేసు దొరికింది, దీంట్లో మాకు ఎక్కడా కూడా ఏమీ అంటే మోసం చేస్తున్నట్టు కనిపించట్లేదు అని అనిపించినప్పుడు వాళ్ళు పాస్ చేసేస్తారు. ఓకే, గాట్ ఇట్. సేమ్ మీరు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా మీరు ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటారు. వాళ్ళు అప్పుడు కొన్ని కేసెస్ లో ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పి డౌట్ వస్తుంది వాళ్ళకి. సో ఇన్వెస్టిగేట్ చేయడం కోసం వాళ్ళ క్లెయిమ్స్ పర్సన్ ని మీరు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నప్పుడే పంపిస్తారు. అసలు మీరు యాక్చువల్ గా అడ్మిట్ అయి ఉన్నారా, లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, అసలు పేషెంట్ ఉండడు, పేషెంట్ పేరు రాసేస్తారు. ఓకే, నేను ఇన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చాను, ఇన్ని ఎక్స్రేలు తీసేసాను, అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసేసి క్లెయిమ్ ఫైల్ చేసుకొని డబ్బులు తీసేసుకుని. నేను ఇలాంటిది ఇంకో కేసు చూసాను మా ఫ్యామిలీలోనే. హెల్త్ ఇన్సూరెన్స్ అందరిది గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఫ్యామిలీ ఇన్సూరెన్స్. అందులో మా ఫాదర్కి కొంచెం న్యూరాలజికల్ ఇష్యూ ఉండే. 2 times నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాను. ఒకసారి న్యూరాలజికల్ ఇష్యూ ఉండి ఇన్ఫెక్షన్ ఏదో అయితే తెలిసిన హాస్పిటల్లో ఉండే. సో అందులో అయిన ఖర్చు కంటే అది
8 lakhs అనుకుంటా అప్పుడున్న ఇన్సూరెన్స్. అందులో ఉన్న ఖర్చు కంటే ఆల్మోస్ట్ డబుల్ ది అమౌంట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు హాస్పిటల్లో. ది టుక్ అవర్ కన్సెంట్, బిల్ మీద సైన్ చేయించుకొని. అయిందేమో 4,20,000 తీసుకుందేమో 7.5 7.8 lakhs ఫుల్ కంప్లీట్ కవరేజ్ చేసేసుకున్నారు. తెలిసిన వాళ్ళు కదా, సో సర్వీస్ కొంచెమే ఇచ్చి ఎక్కువ ఇట్లా కూడా అవుతాయా అని చెప్పి అప్పుడు తెలిసింది. అవును. సో అంటే ఇన్ని రకాల ఫ్రాడ్స్ ఉంటాయి కూడా, న్యాచురల్ ఇన్వెస్టిగేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఇంకోటి నేను బాగా అంటే లైక్ షాక్ అయిన విషయం ఏంటంటే, వెన్ యూ యాక్చువల్లీ గో త్రూ ఫ్యూ ఆర్టికల్స్ అబౌట్ ఇన్సూరెన్సెస్, కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ బాడీ పార్ట్స్ మీద కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారని. లైక్ ఎగ్జాంపుల్ ద లెజెండ్ రొనాల్డో, ఫుట్బాల్ ప్లేయర్, ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆయన లెగ్స్ మీద తీసుకున్నాడని. సానియా మిర్జా హ్యాండ్స్ మీద తీసుకున్నారని. దేర్ ఇస్ అన్ మోడల్ జెనిఫర్ లోపెస్ ఏమో బొటాక్స్ మీద తీసుకున్నారు. ఈవెన్ మన అమితాబ్ బచ్చన్ కూడా తన వాయిస్ మీద తీసుకున్నారు. ఎందుకంటే నిజమేనా ఇవన్నీ? నిజంగానే ఉంటాయి. మీకు ఈ సెలబ్రిటీస్కి ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ రికగ్నిషన్ అని కానివ్వండి, ఏదైనా కూడా వాళ్ళ వాయిస్, వాళ్ళ స్కిల్ దాని మీదే. అంటే ఇప్పుడు రొనాల్డోకి తన లెగ్స్ కి ఏమైనా అయితే తను ఇంకా ఫుట్బాల్ ఆడలేడు. రైట్. ఒకవేళ ఫుట్బాల్ ఆడట్లేదు అంటే హీస్ మతలబ్ అంటే ఇంకా తనకి రెలవెంట్ కాదనమాట. సో అందుకోసము వాళ్ళకి అది చాలా ప్రిషియస్ కాబట్టి వాళ్ళు దాని మీద ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటారు. రైట్ రైట్. అంటే నేనేమనుకుంటుంటే, వాళ్ళ దగ్గర అంత బ్రాండింగ్ ఉంటుంది కాబట్టి, మేబీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ లాంటిదో ఏదో ఒక ఇన్సూరెన్స్ వెండర్ ఉంటారు కదా, బ్రాండ్ ఉంటుంది కదా, వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ అటాచ్ చేయడానికి వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇన్సూరెన్స్ తీసుకున్న ఒక హడావిడి చేస్తారేమో నేను అనుకున్నా. అట్లా కదా, ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్గా స్కిల్ సెట్ కాబట్టి దానికోసం చేస్తారు. ఇన్ఫాక్ట్ మనకి టీ టెస్టర్స్ ఉంటారు. మనకి ఇప్పుడు టీ ఎస్టేట్స్ లో మనం తాగే టీ కన్నా ముందు వచ్చేది వాళ్ళు అక్కడ టేస్ట్ చేస్తారు. టీ టెస్టర్స్, ఐస్ క్రీమ్ టెస్టర్స్ కూడా ఉంటారు. వాళ్ళు వాళ్ళ టంగ్ ని ఇన్సూర్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ టేస్ట్ బర్డ్స్ అనేవి అంటే అది అంత పవర్ఫుల్ అనమాట. మనం పెద్ద డిఫరెన్స్ చెప్పలేకపోవచ్చు. ఆఫ్ కోర్స్ దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వాళ్ళకి అక్కడ ఆ గ్రేడింగ్ చేసేటప్పుడు కానివ్వండి, ఆ ప్రైసింగ్ చేసేటప్పుడు కానీ వాళ్ళకి ఆ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ ఓన్ ఐడెంటిటీ మొత్తం ఏంటి అంటే వాళ్ళ టేస్టింగ్ స్కిల్స్ అనమాట. సో వాళ్ళు దానికి కూడా ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటారు. సో మీరు లిటరల్ గా మీకు దేని మీద కావాలంటే దాని మీద ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేసు తీసుకుందాం, మీరు అన్నట్టు టేస్టింగ్ స్టాఫ్ టీమ్ ఎవరైతే ఉంటారో టంగ్ మీద తీసుకున్నాను అనుకుందాం. సో జనరల్గా ఎట్లుంటుంది అంటే క్లెయిమింగ్ ఎట్లాంటి టైంలో చేయొచ్చు వాళ్ళు? ఇస్ ఇట్ ఫుల్లీ డ్యామేజ్ అని ఉంటుందా? ఎట్లుంటుంది జనరల్గా? ఫుల్లీ డ్యామేజ్ అంటే ఇప్పుడు వాళ్ళు మెయిన్ గా చూసేది ఏంటంటే మీరు కావాలని డ్యామేజ్ చేసుకున్నారా లేదా. ఓకే, మీ అంతా మీరు కావాలని డ్యామేజ్ ఏం చేయలేదు, ఇంకా బై ఛాన్స్ క్వశ్చన్ ఏంటంటే టంగ్ ఒకదానికి ప్రాబ్లం ఎట్లా వస్తుందా నా క్వశ్చన్. అదే సపోజ్ ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. ఓకే, ఇప్పుడు ఆ యాక్సిడెంట్ లో నా మొత్తం డెంటల్ మొత్తం ప్రాబ్లం వచ్చేసింది, లేకపోతే నా టంగ్ డ్యామేజ్ అయిపోయింది. సో దానివల్ల ఇంకా నేను రేపటి నుంచి పని చేయలేను కదా, నాకు ఓన్ పని టేస్ట్ చేయడం. సో ఇప్పుడు నేను పని చేయలేను కాబట్టి నాకు అందుకని ఇన్సూరెన్స్ వస్తుంది అక్కడికి. ఓకే, ఒకవేళ అనదర్ కేసు, అదే యాక్సిడెంట్ లో తను చనిపోయారు అనుకుందాం, బాడీలో టంగ్ కూడా ఒక పార్ట్ కాబట్టి దాని గురించి ఇన్సూరెన్స్ వస్తుందా? అంటే మీరు పాలసీ తీసుకున్న దాంట్లో మీ బాడీ మొత్తానికి ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే వస్తుంది. తీసుకోలేదు, ఓన్లీ టంగ్ మీద అలాంటప్పుడు రాదు. అంటే మీరు ఉంటే వచ్చేది. అదే ఇది ఎండ్ ఆఫ్ ద డే అంటే మనకి మీరు తీసుకునే పాలసీలో రాసుకునే టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఉంటుంది. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని తీసుకుంటారు అన్నట్టుంది. ఓకే, గాట్ ఇట్. సో అంటే ఇట్లాంటివి చూసినప్పుడే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లతా మంగేష్కర్ గారు వాయిస్ మీద, తర్వాత ఇంకా క్రేజీ ఏంటంటే మడోనా అనే మోడల్ అనుకుంటా, తను బ్రెస్ట్ మీద తీసుకుందని అన్ని షాక్ అయిన ఉండే. ఓకే, మీతోనే మాడదాం అనుకున్నా. నిన్న చూసినప్పుడు లిస్ట్ అంతా రాసుకున్నాను నేను, ఇవన్నీ అడగలరా బాబు అని. ఆల్సో ఇప్పుడు ఈ మూవీ చూసారా, మన గోపాల మూవీ తెలుగులో, ఓ మై గాడ్ అని హిందీలో. ఈ మూవీలో యాక్ట్ ఆఫ్ గాడ్ అని ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత స్ట్రింజెంట్ గా ఉంటాయండి, అంటే బేసిక్లీ న్యాచురల్ కెలామిటీస్ వల్ల మేము ఇన్షూర్ చేయము, అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వము అన్నట్టు జనరల్ ఉంటాయి అట్లా. అది ఉంటాయి, కాకపోతే ఇప్పుడు మీరు తీసుకునే పాలసీని బట్టి ఉంటుంది. మనం జనరల్ గా ఏం చేస్తామంటే 10 పేజీలు ఎవరు చదువుతారు, నాకేం అర్థం కాదు కదా అని చెప్పి పక్కన పడేస్తాం. అదే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దాంట్లో క్లియర్ గా రాసి ఉంచారు అనుకోండి, ఒకసారి మేము ఈ రీజన్స్ వల్ల మేము కవర్ చేయము అని చెప్పి వాళ్ళు కవర్ చేయరు. అదే మీరు అట్లా కాదు, నాకు ఈ న్యాచురల్ కెలామిటీస్ వల్ల ఎందుకు కూడా కవర్ అవ్వాలి అనుకుంటే మీరు అలాంటి పాలసీ తీసుకున్నారు అనుకోండి, అన్ని కవర్ చేస్తారు వాళ్ళు. ఓకే, మనం ఏంటంటే మనకు అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి మనం ఆ కండిషన్స్ చూసుకోమన్నమాట. ఇప్పుడు అంతెందుకు మనం అందరం కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. అవును, ఓకే. సో కార్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ బెంగళూరులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా కార్లు మునిగిపోయినాయి. రైట్. సో దాని తర్వాత అందరూ ఏం చేశారు, వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత కార్ స్టార్ట్ చేశారు, దానివల్ల ఇంజిన్ డ్యామేజ్ అయింది. నాకు ఇన్సూరెన్స్ ఉంది కదా, నేను వెళ్ళి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తానని వెళ్తే ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వలేదు. ఎందుకంటే మీరు ఆ ఇన్సూరెన్స్ లో ఇంజిన్ డ్యామేజ్ దానికి సంబంధించింది పర్చేస్ చేయలేదు. మీరు అదొక సపరేట్ రైడర్ ఉంటుంది, అది పర్చేస్ చేసుకుంటే కనుక వాళ్ళు ఇంజిన్ రైటర్ సపరేట్ అటాచ్మెంట్ అనమాట. ఓకే, ఒక బేసిక్ ప్లాన్ ఉంటుంది, దానికి చుట్టుపక్కల అటాచ్మెంట్స్ ఉంటాయి. అలా మీరు ఆ అటాచ్మెంట్స్ తీసుకుని ఉంటే కనుక అప్పుడు అది కవర్ చేసేవాళ్ళు. కాకపోతే ఎవరికి నాలెడ్జ్ లేదు కదా అసలు. మనం జనరల్ గా ఏమనుకుంటాము, ఫ్లడ్స్ ఎప్పుడు వస్తాయి, మనకి హైదరాబాద్ లో ఫ్లడ్స్ ఎప్పుడు వచ్చిన లాస్ట్ టైం అనుకుంటాం మనం. బట్ అలాంటి వచ్చిన సిచ్యువేషన్ కోసమే మీకు ఇన్సూరెన్స్ ఉండేది.
ఎగ్జాక్ట్. మనకి రోడ్డు మీద యాక్సిడెంట్లు కూడా రోజు అవ్వవు కదా, ఎప్పుడైనా అయినప్పుడు పనికి వస్తుందని చెప్పేసి. వెరీ ట్రూ. అగైన్ ప్రాబిలిటీ తక్కువ ఉన్నా కూడా ఆ లాస్ ఎక్కువ కాబట్టి. మీరు ఇందాక బెంగళూరు అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే హుదూద్ తుఫాన్ అయింది కదా మన వైజాగ్ లో, అయినప్పుడు అదే డౌట్ వచ్చింది అనమాట. మాల్స్ లో నుంచి కార్స్ కింద పడిపోతున్నాయి, లేకపోతే ఇంట్లో వాటర్ వచ్చేసి కార్లు అన్ని వెహికల్స్ వెళ్ళిపోవడం. అలాంటి టైంలో కొన్నిసార్లు వెహికల్స్ వెళ్ళిపోతాయి కదా, దొరకవు కదా, అలాంటప్పుడు లాస్ కింద వస్తుందా? అది కూడా నేచురల్ కెలామిటీ లేకపోతే నేచురల్ కెలామిటీ కింద వస్తుంది. అక్కడ మీకు ఏంటంటే ఇంకా అది వెహికల్ ఒక రకంగా థెఫ్ట్ కానివ్వండి, లేకపోతే నేచురల్ కెలామిటీస్ లో కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు ఇస్తారు. అగైన్ క్లాస్ బేస్డ్ ఆ క్లాస్ లో కనుక ఉండుంటే కనుక మీ వెహికల్ వాల్యూ ఆ టైంకి ఎంతైతే ఉంటుందో దాని ప్రకారం ఇస్తారు. అచ్చా. లేదు కొన్నిట్లో ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు పర్చేస్ చేసిన వెహికల్ 10 lakhs, 5 years తర్వాత లెట్ చేస్తే దాని వాల్యూ 5 lakhs అయిపోయింది అనుకోండి, మీరు డిప్రిసియేషన్ అయిపోతూ ఉండడం వల్ల ఆ 5 lakhs ఇస్తారు. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ లో అది కూడా ఉంటుంది. మీకు లిటరల్ గా కొత్త వెహికల్ వచ్చేంత వరకు, అంటే ఇప్పుడు కొత్త వెహికల్ ఆ రోజు 10 lakhs ఉంది అనుకోండి, వాళ్ళు అంతవరకు ఇస్తారు. లేకపోతే మీరు ఇనిషియల్ వెహికల్ వాల్యూ 10 lakhs ఉంది కాబట్టి 10 lakhs వరకు వాల్యూ ఇస్తారు. కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఓకే, బికాస్ అష్యూరెన్స్ ఎక్కువ ఉంది, ఇన్సూరెన్స్ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ప్రీమియం ఎక్కువ చార్జ్ చేస్తారు. ఓకే. అంటే ఈ కెలామిటీస్ అనేసరికి అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అనేది ఆ మూవీ లిటరల్ గా అట్లనే ఉంటదేమో జనరల్ గా అట్లా. అదే మనం తీసుకునే దాన్ని బట్టి. ఇప్పుడు ఆ మూవీలో వన్ ఆఫ్ ద మిస్టేక్స్ తను చేసింది ఏంటి అంటే, తను తీసుకున్న దాంట్లో ఈ పర్టికులర్ క్లాజ్ లేకుండా తీసుకున్నాడు అనమాట. అదే మనం తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీలో మనం అన్ని ముందుగానే చూసుకుని ఉంటే మనకి ఇంత తలనొప్పి రాదు ఎప్పుడు కూడా. ఏం కవర్ అవుతుంది, ఏం కవర్ అవ్వదు, ముందు ఐడియా వచ్చేస్తే బెటర్ గా ఉంటుంది. కానీ ఇవాళ రేపు బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే జనరల్ గా కూడా ఇప్పుడు నేను కూడా ఒక దానిలో అట్లాంటి వాటిలోనే పడ్డా. సో నాకు ఇచ్చినప్పుడు కూడా వీడియో చూస్తుంటాడు. సో నాకు ఒక క్లెయిమ్ అంట కట్టారు ఒకరు, ఐ మీన్ ఒక పాలసీ చెప్పినప్పుడు మాత్రం చాలా డిఫరెంట్. నాకు ఇంకా గుర్తుంది, నేను అంత గుడ్డిగా అయితే పెట్టాను కదా డబ్బులు. సో ఒక 6 years బ్యాక్ స్టార్ట్ అయింది అనుకుంటా ఈ పాలసీ. 2 years బ్యాక్ ఆపేసా, 3 years ఖచ్చితంగా కట్టాలి, తర్వాత ఆపేసుకోవచ్చు అనేది ఉండింది అనమాట. లేకపోతే ఆయన అప్పుడు రిలీజ్ అయినా నాకు చెప్పడము సమ్ 12 years ప్రామిస్ ఏదో ఉంది, 12 years లో ఈ అంత అయిపోగానే మీకు ఇమీడియట్గా ఇంత పెద్ద లంసం వస్తుందని నాకు చెప్పారు. నాకు స్ట్రాంగ్గా గుర్తుంది. తర్వాత వచ్చేసరికి 12 years కాదు 25 years అన్నాడు. నేను యాక్చువల్లీ ఆనెస్ట్లీ స్పీకింగ్ నా తప్పే, నేను సైన్ చేసేటప్పుడు జర చూసుకోలేదు. సో ఇప్పుడు నాకు ఇంకోసారి ఇన్సూరెన్స్ గురించి ఎవరైనా వస్తే నా దగ్గరికి నమ్మాలని భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమైనా నమ్మినా కొనను, ఇంకొకరితో నన్ను కొనాలంటే భయం వేస్తుంది. అలాంటి సీరియల్ నేను పడ్డా. ఇప్పుడు ఇచ్చే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరు చదువుతారు, వాళ్ళ మీద ట్రస్ట్తో గుడ్డి కట్టేస్తాం మనం. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అది మీరు ఒక్కలే కదా, మనకు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు, ఒక మామయ్యో బాబాయ్ ఎవరో ఉంటారు, పక్కా వచ్చి ఒక ఇన్సూరెన్స్ పాలసీ అంటకట్టించే ఉంటారు. చిన్నప్పుడు మేము అనుకునే వాళ్ళం అనమాట. సో మా కొంచెం పెద్ద ఫ్యామిలీ. సో 3-4 మా మామయ్యలు, అంటే కజిన్ మామయ్యలు అట్లా అందరూ కూడా ఇన్సూరెన్స్ లో అనమాట. ఈ సంవత్సరం ఎవరు వచ్చి మా నాన్ని మోసం కాదు, బేసిక్ గా ఈసారి ఎవరు వల్ల పడతారు మా నాన్న అని చూస్తునే వాళ్ళం అనమాట. మేము కొంచెం పెద్ద అయ్యాక మాకు అప్పుడు అర్థమైంది, సేమ్ ఇట్లాగే సంవత్సరానికి 15,000 కడితే ఒక 7 years కడితే చాలు, దాని తర్వాత 8th year నుంచో 9th year నుంచో మీకు జీవితకాలం మళ్ళీ మేము 15,000 ఇస్తాం. ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి. ఓకే, బట్ దాంట్లో యాక్చువల్ గా మీకు అసలు ఎంత రిటర్న్ వస్తుందని అడిగితే గనక ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. బట్ రైట్ మీరు యాక్చువల్ క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే చాలా అలాంటి పాలసీలు మీకు ఎఫ్డీ కన్నా తక్కువ రిటర్న్ ఇస్తాయి. దాని బదులు మీరు సింపుల్ గా ఎఫ్డీలో డబ్బులు పెట్టేసుకుని ఉంటే మీకు కావాల్సిన రోజు డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. అదే కొన్ని ఇలాంటి పాలసీస్ ఏంటంటే, ఇలాంటి పాలసీస్ లో వేసే బదులు వాటిలో కూడా కొన్ని మంచి పాలసీస్ ఉంటాయి, బట్ అన్ని మంచి పాలసీస్ కాదు. మనం ఎలాంటి పాలసీస్ తీసుకుంటున్నాము, ఎలాంటి తీసుకోకూడదు, అది కొంచెం ఆలోచించుకొని తీసుకోవాలి. జనరల్ గా వీళ్ళకి ఏజెంట్స్, మీరు ఇందాక అన్నారు మీ మామ వాళ్ళు కజిన్స్ కూడా ఉన్నారని, మా ఫ్యామిలీలో కొంతమంది ఉన్నారు, మా పక్కన బిల్డింగ్ లో కూడా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కి ఎర్నింగ్ స్కేల్ ఎలా ఉంటుంది అసలు? అంటే దేనికోసం అంత ఫాస్ట్ గా ఫోర్స్ సేల్స్ చేస్తారు? అది అందరూ ఫోర్స్ అని చెప్పి అన్నం కూడా కొంచెం తప్పే మనకి. రైట్. ఏంటంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు బేసిక్. ఓకే, అసలు మనకి ఎంతమందికి ఫినాన్స్ అని నేర్పించారు? మీరు 15 years లో డే బై డే చేసే ఇన్వెస్ట్మెంట్స్ కి ఇవాళకి రిటర్న్ క్యాలిక్యులేట్ చేయమంటే ఓకే చాలా ఎక్కువ మంది చేయలేరు. అదే ఒక ఆన్ గ్రౌండ్ లో పనిచేస్తున్న ఒక ఏజెంట్ ని మీరు అన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు చెప్పలేరు. సో ఒకటి ఇగ్నోరెన్స్, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. ఓకే, సెకండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఒక ప్రొడక్ట్. మీరు ఒక ప్రొడక్ట్ సెల్ చేస్తున్నారు, నేను ఒక ప్రొడక్ట్ సెల్ చేస్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీకి చేసుకోవాలి కాబట్టి అంటే వాళ్ళ మోటివ్స్ వేరే ఉంటాయి. ట్రూ. ఓకే, సో సేమ్ ఎనీ ప్రొడక్ట్ లో మీకు ఒక పర్టికులర్ కమిషన్ ఉన్నట్టు అన్ని ఇన్సూరెన్స్ కమిషన్స్ అది ప్రొడక్ట్ చాలా డిఫర్ అవుతూ ఉంటాయి. ఓకే, మీకు ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ లో 2%, 4% ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద. ఓకే ఓకే, నేను ఇక్కడ చూసాను ఫస్ట్ ఇయర్ ప్రీమియం లో 20 to 40% ఉంటుంది. అదే పాలసీ టు పాలసీ రకరకాల చాలా మారుతూ ఉంటుంది. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అనుకోండి, 15% ఉంటుంది ఆన్ ద ప్రీమియం. సో ఇవన్నీ కూడా IRDA చాలా స్ట్రిక్ట్ గా రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ మనకి హైదరాబాద్ లో ఉంది రెగ్యులేటరీ. సో వాళ్ళు ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ బుక్స్ ని ఆడిట్ చేస్తారు ప్రతి ఇయర్. మీరు ఎంత ప్రీమియం కలెక్ట్ చేశారు, మీరు ఎంత పే చేశారు. ఓకే ఓకే, అట్లాగే ఎవరైతే ఏజెంట్స్ కూడా ఉంటారో అందరూ ఒక IRDA ఎగ్జామ్ క్లియర్ చేయాలి.
అలా నాకు నచ్చింది ఆహా. కదా రేపు పొద్దు నుంచి నేను ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసి అమ్మేస్తానంటే కుదరదు. సో దానికి ఒక IRDA ఎగ్జామ్ ఉంటుంది. అంత పెద్ద డిఫికల్ట్ ఎగ్జామ్ ఏం కాదు, బట్ ప్రాపర్ సర్టిఫికేషన్ అన్ని అయిన తర్వాతే మీరు ఈ ఫీల్డ్ లోకి దిగలుగుతారు. ఓకే రైట్. అంటే ఇప్పుడు చిన్న క్లారిఫికేషన్ అంతే. ఇప్పుడు ఇఫ్ ఐ క్లియర్డ్ ది ఎగ్జామ్ అండ్ నేను ఏజెంట్ అయ్యాను అనుకుందాం, సే ఫర్ సపోజ్ LICకో లేకపోతే ఏదో ఒక HDFC కో అట్లా అయిన తర్వాత నేను ఈ ఇయర్లో 2024లో నేను ఒక 100 ప్రీమియమ్స్ అమ్మాను అనుకోండి, 100 ఇన్సూరెన్సెస్ అమ్మాను అనుకోండి. అన్నిటి మీద 15,000 రూపాయలు ఏదో ఉంది ప్రీమియం. నాకు దాని మీద 1% 2% మీరు అన్నట్టు 5% 10% వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కూడా నాకు సేమ్ పర్సెంటేజ్ వాటి మీద వస్తుందా? ఆల్రెడీ ఉన్న వాటి మీద వాళ్ళు కడితే అది కొన్ని పాలసీస్ లో ప్రతి ఇయర్ వస్తూ ఉంటుంది, కొన్ని పాలసీస్ లో తర్వాత ఇయర్స్ లో అమౌంట్ తగ్గుతూ వస్తుంది. మాకు వచ్చే ప్రీమియం తగ్గుతూ వస్తుంది. బట్ మీకు యూజువల్ గా చూసుకుంటే ఎంతో కొంత అమౌంట్ వస్తూ ఉంటుంది. సో అది రిటర్నింగ్ ఇన్కమ్ కాబట్టి. ప్లస్ ఇంకొకటి, ఒక ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చూస్తాయి కదా, మీరు ప్రతి ఇయర్ కడితేనే కదా వాళ్ళకి కూడా ఆ రిస్క్ పూలింగ్ కానివ్వండి అవన్నీ చేయగలిగేది వాళ్ళు. సో అందుకోసం ఏంటంటే ఏజెంట్స్ ఆన్ గ్రౌండ్ వాళ్ళే కాబట్టి వెళ్ళి ప్రతి సంవత్సరం మీ దగ్గరకు వచ్చి కట్టించుకునేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తాయి. ఇప్పుడు అడగడము ఎందుకు వాళ్ళు మళ్ళీ వీళ్ళెందుకు అడుగుతున్నారు, ఆల్రెడీ అమ్మేశారు కదా నేను అనుకునేవాడిని. సో రిటర్నింగ్ ఇన్కమ్ కూడా ఉంటుంది, నెట్వర్క్ మెయింటైన్ చేస్తానేమో. ఓకే గాట్ ఇట్. అంటే ఇప్పుడు ఇంత చెప్తున్నాక కూడా నాకు ఏం అంటే లోపల తిరుగుతుందంటే, నేను చాలా పెద్ద మనసుతో నేను ₹1,00,00,000 వరకైనా పర్లేదురా నువ్వు ఎట్లుంటే అట్లనే ఉండని ఇచ్చినా కూడా నేను ఊరుకోను. ఒక 1-2 years తర్వాత నాకు ఎట్లా లోపల అవుతుంది, డబ్బులు ఏమైనా ఇంత పెట్టినామో ఏడిపోయినాయి అని చెప్పి. సో హౌ ఇస్ నితిన్ యాక్సెప్టింగ్ ఇట్? ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, టార్గెట్స్ లేకుండా బిజినెస్ పెరుగుతుందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి, నేను మిమ్మల్ని గుర్తుంటే మీ వాల్యుయేషన్ గురించి అడిగినాను. బికాస్ ఐ వాస్ వెరీ కీన్ టు అండర్స్టాండ్ వాల్యుయేషన్ ఎట్లా చేస్తారు దీనికని. యూ స్ట్రైట్ అవే నెగ్లెక్టెడ్. అంటే అసలు నేను వాల్యుయేషన్ గురించి మేము మాట్లాడమండి అనేసరికి కూడా చూడండి ఆ స్టేజ్ నుంచి కూడా యూఆర్ యాక్చువల్లీ మెయింటైనింగ్ దట్. అంటే యూ కెన్ మెయింటైన్, కానీ హౌ కెన్ ఇన్వెస్టర్ మెయింటైన్ అనేది క్వశ్చన్ నాకు. టార్గెట్స్ లేకుండా ఎట్లా అనుకుంటున్నారు ఇన్వెస్టర్? సో నితిన్ది ఒక ఫిలాసఫీ, అంటే అట్లీస్ట్ స్టార్టింగ్ తను మాకు ఒకటి చెప్పింది ఏంటంటే, తను ఎక్కడన్నా మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే ఫస్ట్ తను రైట్ ఆఫ్ చేసేస్తాడు. అంటే నాకు ఈ అమౌంట్ రాదు అనుకున్నప్పుడు అంత కాన్ఫిడెంట్ గా ఉంటేనే తను ఇన్వెస్ట్ చేస్తాడు, లేకపోతే తను ఇన్వెస్ట్ చేయరు ఎక్కడ పడితే అక్కడ. ఓకే. సెకండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఇప్పుడు మనం ఉన్న ఫినాన్స్ బిజినెస్ లో, ఇది యాక్చువల్గా మన అందరం ఫినాన్స్ లో ఉన్నాం అనుకుంటారు బిజినెస్, బట్ వీఆర్ యాక్చువల్లీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ట్రస్ట్. మీకు ఎప్పుడైతే మీరు ట్రస్ట్ బిల్డ్ చేసుకొని మీ ఎథిక్స్ కానివ్వండి, మీ ఫిలాసఫీ కరెక్ట్గా ఉండుంటే మీరు ఇవాళ స్లోగా గ్రో అవ్వచ్చు. ఓకే. కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఆ ఇయర్ కాంపౌండ్ అవుతూనే ఉంటుంది. సేమ్ మీకు ఇప్పుడు చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కూడా ఏదో ట్రాక్షన్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఒక టాపిక్ పట్టుకొని వేసేసుకుంటారు. అంటే ఇప్పుడు మీ కోర్ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది, దానికి స్టిక్ అయి ఉండుంటే స్లోగా వెళ్ళినా కూడా చాలా అంటే స్ట్రాంగ్ గా గ్రో అవుతారు మీరు. ఓకే. సో మా ఫిలాసఫీ కూడా అంతే. అంటే ఇప్పుడు చాలా మంది ఎంటర్ప్రినర్స్ కానివ్వండి, ఎవరికైనా కూడా ఏంటిది నేను ఏదో పొడి చేయాలి, లేకపోతే నాకు కొన్ని కోటీశ్వరుని అయిపోవాలి అలా స్టార్ట్ చేస్తారు. మేము అసలు స్టార్ట్ చేసింది వీటన్నిటి కోసం కాదు. మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే మా ఓన్ ఇండిపెండెన్స్ ఉండడం కోసం. సెకండ్, మేము చేసింది ఏదంటేనా కూడా మాకు, అంటే నేను ఏది చేసినా కూడా నేను ఇవాళ మా ఎంప్లాయీస్ని ఎలా ట్రీట్ చేస్తాను, లేకపోతే నేను ఎవరిని ఎలా ట్రీట్ చేస్తానని నేను ఇప్పుడు చూసుకుంటా. నన్ను ఎవరైనా అలా చేస్తే నాకు నచ్చుద్దా నచ్చదా, నచ్చుద్ది అనిపించింది అనుకోండి నేను చేస్తాను, నచ్చదు అనిపించింది అనుకోండి నేను చేయను. రైట్. ఎనీథింగ్, నా ఎంప్లాయీస్ కానివ్వండి, కస్టమర్స్ కానివ్వండి. సో ఇది మా అందరికి ఫిలాసఫీ అట్లాగా అనమాట. సో మీరు అన్నప్పుడు టార్గెట్స్ లేకుండా ఎలా పనిచేస్తుందంటే, రేపు సపోజ్ అంటే బై గాడ్స్ గ్రేస్ కానివ్వండి, లేకపోతే మా టీమ్ స్ట్రెంత్ వల్ల కానివ్వండి, వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ టుడే బోత్ యాజ్ ఎ బిజినెస్ అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. సూపర్. ఓకే. అంటే ఇండస్ట్రీలో ఉన్న ఫస్ట్ కాంపిటీటర్ చాలా హెడ్ ఉన్నారు, 20 years లీడింగ్ టైం ఉంది కాబట్టి మేము 2 years లో స్టార్ట్ చేసిన దానికి వాళ్ళు ఉన్నదానికి మేము చాలా హెడ్ ఉన్నాం. ఓకే. రేపు ఒకవేళ ఇలా లేకపోయినా మేము ఈ వాల్యూస్ ని మాత్రం పక్కకు పెట్టాం. ఒకవేళ బిజినెస్ గ్రో అవ్వకపోతే, అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు ఒకవేళ సేల్స్ టార్గెట్ నో స్పామ్ పాలసీ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తారు అని మాకు ఇంటర్నల్ క్వశ్చన్ వచ్చేది. మొదలుంది చేస్తే ఇలా చేయాలి, లేదు అంటే ఈ స్టార్ట్అప్ మూసేసుకొని ఇంకేదైనా పని చేసుకోవాలి, అంతే. అదైతే క్లియర్ మాకు. దీని నుంచి మాత్రం మేము పక్కకి వెళ్ళేది ఉండదు ఎప్పుడు కూడా. సో మేము ఆ ఫిలాసఫీతో స్టార్ట్ చేసాం. ఇంటెన్షన్ క్లియర్ గా ఆయన కూడా తెలుసు, ఈ ఇంటెన్షన్ ఆయన కూడా క్లియర్. ఇంకా వేరే ఇన్వెస్టర్ దగ్గర పోలేదు కదా? ఇంకా లేదు, మేము వెళ్ళాం. మేము డిటోకి స్టార్ట్ చేస్తున్నప్పుడు అందరు ఇన్వెస్టర్స్ దగ్గర పోస్ట్ దట్ రైజింగ్ తర్వాత అవసరం పడలేదు. సో కోవిడ్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీలో మనీ ఇస్ ఫ్లడింగ్ అనమాట. అసలు జనాలు ఒక సింపుల్ పిచ్ డెక్ తీసుకెళ్లి $10 million $20 million లెఫ్ట్ రైట్ సెంటర్ డబ్బులు తీసుకొచ్చేవారు. సో మేము కూడా చూసి చాలా అట్రాక్ట్ అయిపోయాం అనమాట. అరే ఇది ఉంటే వచ్చొచ్చు అన్ని వాల్యుయేషన్. ఇప్పుడు మేము వాల్యుయేషన్ మెట్రిక్ చూడండి ఎందుకు,
అంటే మీకు అసలు స్టార్ట్అప్ లో ఒక రూపాయి సంపాదించింది లేదు, ఒక వాల్యూ యాడ్ చేసింది లేదు, ఆల్రెడీ $100 million వాల్యుయేషన్. ఇప్పుడు చాలా స్టార్ట్అప్స్ కి రియల్ వాల్యుయేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు జొమాటో ఉంది, లేకపోతే పేటిఎం, అంటే వాటి వాల్యుయేషన్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు బిల్డ్ చేశారు పెద్ద పెద్ద బిజినెసెస్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, ఎంత పెద్ద బిజినెస్ బిల్డ్ చేశారు వాళ్ళు, తర్వాత వాల్యుయేషన్ అడిగారు. సో వాల్యుయేషన్ చేసింగ్ అనేది ఒక వ్యానిటీ మెట్రిక్. ఇప్పుడు మీ దగ్గర ఒక స్థలం ఉంది, మీరంతా మీరు అనుకోండి ₹1 కోటి అని చెప్పి ఏం చేసుకుంటారు, దానివల్ల ఉపయోగం లేదు కదా. సో మేము ఆ వాల్యుయేషన్ గేమ్ నుంచి మాకు అక్కర్లేదు, ఎందుకంటే ఒక ఇమాజినరీ నెంబర్ అంతవరకు, దానివల్ల ఉపయోగం ఎవరికి లేదు. సో మేము దాని నుంచి పక్క వచ్చేసాం ఫస్ట్. తర్వాత ఎప్పుడైతే మేము వీసీస్ దగ్గరికి వెళ్ళామో ప్రతి ఒక్కళ్ళు కూడా అదే అడిగాలన్నమాట. సరే మీరు ఎన్ని సేల్స్ చేస్తారు, ఓకే ఎంత చేస్తారు, ప్రతి ఒక్కరు క్వశ్చన్ ఏంటంటే ఇలా 1-on-1 అడ్వైస్ ఎప్పటికీ ఇస్తారు, మీరు రోబో అడ్వైజర్ ఎందుకు ట్రై చేయకూడదు. రోబో అడ్వైజర్ అంటే ఏం లేదు, మీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది జొమాటోలో ఆర్డర్ డిలే అయినట్టు కాదు కదా, మీ క్లెయిమ్ ప్రాసెస్ అవ్వలేదు. సరే ఇప్పుడు మీరు జొమాటోలో ఆర్డర్ పెట్టినప్పుడు డిలే అయిపోతే వాడు ఆటోమేటిక్ గా ఏజెంట్ కనెక్ట్ చేసే ముందు రోబోటే మాట్లాడుతుంది. అవునవును, ఓకే. అలా ఇన్సూరెన్స్ క్లెయిమ్ మీరు చేయలేరు కదా. ఒక పక్క జనాలు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు, ఎమోషన్స్ తో కూడుకున్న పని ఇదంతా కూడా. ఓకే, సో అక్కడ ఒక హ్యూమన్ టచ్ లేకపోతే మీరు బిల్డ్ చేయలేరు. ఇప్పుడు జనరల్ గా అందరికి వచ్చే ఐడియా ఏంటంటే దీన్ని ఎలా స్కేల్ చేస్తారు, ఇది స్కేలబుల్ కాదంటే మేము స్కేల్ ఎంత వరకు స్కేల్ చేస్తాం. అంటే మా ఫిలాసఫీ చేసేది కరెక్ట్గా చేయాలి అంతే కదా. ఇప్పుడు వేరే వాళ్ళు 10 times గ్రో అవుతున్నారు కదా, మనం కూడా 10 times గ్రో అవ్వాలి అన్నది కాదు. మనం చేసేది కరెక్ట్గా చేయగలుగుతున్నామా చేయట్లేదా అంతవరకే. గ్రేట్ భయ్యా, గ్రేట్, సూపర్ అసలు. సో ఇంకొక క్వశ్చన్ ఏముందంటే, ఈ డిట్టో అనే పేరు ఎట్లా వచ్చింది అంటే ఫిన్ షార్ట్స్ నుంచి దానిలో ఎందుకు చేయలేదు దాని నుంచే? బికాస్ ఆల్రెడీ మీకు అక్కడ ట్రస్ట్ అది ఉంది, మళ్ళీ కొత్త బ్రాండ్ పెట్టుకొని ఎందుకు లాగాల్సి వచ్చింది, దాని మీనింగ్ ఏంటి అసలు డిట్టో? అదే ఇప్పుడు ఫిన్ షార్ట్స్ న్యూస్ లెటర్ తోటి అటాచ్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు నేను ఫిన్ షార్ట్స్ ఇన్సూరెన్స్ అనగానే మాకేమనిపిస్తుంది అంటే ఇది ఇన్సూరెన్స్ మీద న్యూస్ లెటర్ అనుకుంటారు జనాలు, యాక్చువల్గా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ కానీ ఇన్సూరెన్స్ అడ్వైజ్ అనుకోరు కదా. డిట్టో పేరు ఏంటంటే సేమ్ ఇంత చెప్పాను కదా, నేను నాకు చేసుకుంటానంటేనే వేరే వాళ్ళకి కూడా చెప్తాను. సో డిట్టో ఫిలాసఫీ అదేనమాట. ఇప్పుడు డిట్టోలో మేము రికమెండ్ చేసే ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో ఆ ప్లాన్స్ అన్ని కూడా మాలో ఎవరో ఒకళ్ళు పక్కా వాడుతున్నవి. అంటే దానికోసం కొన్నవి కాదు. నేను ఇప్పుడు మేము డిట్టో స్టార్ట్ చేయకముందే కొన్ని ఇన్సూరెన్స్ నేను నాకు మా మదర్ కి ఫాదర్ తీసుకున్నాను. అవే ప్లాన్స్ అంటే టర్న్ అవుట్ టు బి దే ఆర్ రియలీ గుడ్ ప్లాన్స్. నేను ఏదో ర్యాండమ్ గా తీసుకున్నా కూడా ఓకే, అవి కాకపోయినా మొత్తం ఇప్పుడు మేము ఏవైతే యూజ్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్సే మేము మా యూజర్స్ కూడా చెప్తాం. నైస్. అంటే సింపుల్, ఇప్పుడు నేను మీకు సపోజ్ మీకు ఒక 1 year టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పాను అనుకోండి, మీ ప్రొఫైల్ నా ప్రొఫైల్ తో మ్యాచ్ అవుతుంటే నేను 1 year తీసుకుంటే మీకు 1 year చెప్తా, లేకపోతే నేను చెప్పాను. మీకు ఎక్కువ చెప్పేది తక్కువ చెప్పేది. సో నేమ్ డిట్టో అంటే నేను ఏదైతే చేస్తానో అదే మీకు కూడా చేస్తానని చెప్పి. నైస్. జనరల్ కూడా కొన్ని వెబ్సైట్స్ లో నేమ్, మొబైల్ నంబర్ అని అడుగుతారు కదా, అది కూడా అడగలేదు. దట్స్ వాట్ ఐ లైక్. నాకు అక్కడ యాక్చువల్లీ ఎందుకంటే మా ఫిలాసఫీ ఎప్పుడు ఏంటంటే మనం యాక్చువల్ గా ఎవరికైనా హెల్ప్ చేస్తున్నాము అంటే వాళ్ళు పక్కా మన ప్రొడక్ట్ యూజ్ చేస్తారు. అలా అని చెప్పి వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఫోన్ నెంబర్ ఇస్తావా ఇవ్వని అడగాల్సిన అవసరం లేదు మనకి. సో వాళ్ళని వదిలేసినా కూడా డైరెక్ట్ గా ఎంతమంది తిట్టినట్టు ఉంది తెలుసా ఇది? ఓకే, తెలుసు, ఆల్రెడీ చాలా మంది తిట్టుకుంటూనే ఉంటారు మమ్మల్ని అట్లా. రైట్. సో ఇప్పుడు ప్రెసెంట్ గా కంపారిజన్ ప్లాన్స్ అది పక్కకు పెట్టేస్తే మెయిన్ కోర్ సర్వీస్ ఏంటి మనది? మా మెయిన్ కోర్ సర్వీస్ మేము చేసేది ఏంటంటే ఇన్సూరెన్స్ అడ్వైస్. మీకు ఇప్పటిదాకా కెన్ వి కాల్ యూ యాజ్ బ్రోకర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్? ఎస్, ఇండస్ట్రీ టెర్మినాలజీలో కార్పొరేట్ ఏజెంట్. బట్ యా నార్మల్ జనాలకు అర్థం కావడం కోసము మనం ఇన్సూరెన్స్ బ్రోకర్ అన్నారు. లైసెన్స్ ఏమంటారు? మాకున్న లైసెన్స్ ని కార్పొరేట్ ఏజెంట్ లైసెన్స్ అంటారు. సో IRDA 2 రకాల లైసెన్స్లు ఇస్తుంది. ఓకే, సేమ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మాలి అంటే మొత్తం లెట్స్ సే 3 రకాలు ఉంటాయి అనుకోండి. మీరు ఒక ఆన్ గ్రౌండ్ ఇండిపెండెంట్ ఏజెంట్ అయితే మీరు డైరెక్ట్ గా IRDA ఎగ్జామ్ రాసేసి మీరు అమ్మేసుకోవచ్చు. మన LIC ఏజెంట్లు అందరూ, మన అంకుల్స్ అందరూ అమ్మేది అట్లనే. రైట్. అట్లానే మీరు కొంచెం కంపెనీ లాగా చేస్తాను, నేను ఒక ఆర్గనైజ్డ్ వేలో చేస్తాను అనుకుంటే కార్పొరేట్ ఏజెంట్ అంటారు. మేము కార్పొరేట్ ఏజెంట్ కన్నా కూడా వేరే డిఫరెంట్ లైసెన్స్ ఉండేది ఏంటంటే బ్రోకర్స్ అంటారు, ఇన్సూరెన్స్ బ్రోకర్స్. సో మాకు ఇన్సూరెన్స్ బ్రోకర్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇంతాక బాహుబలి సెట్ కి ఇన్సూరెన్స్ ఇస్తారా, లేకపోతే ఫైర్ ఇన్సూరెన్స్ ఇస్తారా, బ్రోకర్స్ అవన్నీ కూడా చేయగలుగుతారు. స్పెషల్ కేసెస్ కూడా చేయగలుగుతారు వాళ్ళు. మేమేంటంటే సింపుల్ ప్రొడక్ట్స్ అంతవరకు చేయగలుగుతాం. అంటే ఇంకా రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయిలేండి, బట్ వెరీ మనకి టాప్ వ్యూ చూసుకోవాలనుకుంటే డిఫరెన్సెస్ ఇవన్నమాట. ఓకే, మీకు డిట్టోకి వేరే ఏ ప్రోడక్ట్ కైనా చూసుకుంటే మీకు అన్నిటికన్నా పెద్ద డిఫరెన్స్ వచ్చేటప్పటికి నో స్పామ్ పాలసీ. మీకు ఇప్పుడు నేను ఎక్కడైనా మీకు ఇప్పుడు ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు మీ ఫోన్ నెంబరు ఎనీ వెబ్సైట్ లో పెట్టండి, క్రెడిట్ కార్డ్ కానివ్వండి, లోన్ కానివ్వండి, లేకపోతే ఎనీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్. ఓకే, మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి పక్కన పెట్టే లోపల 100 calls వచ్చేస్తాయి మీకు. ఓకే, ప్లస్ అంటే ఇది మేమేదో గొప్పగా చేస్తున్నాం అని చెప్పట్లా, మేము సింపుల్ చేసిందంటే ప్రతిది కూడా ఒకటే.
మాకు పర్సనల్గా ఏదైనా నచ్చదు అనుకుంటే అది మేము మా యూజర్స్ కానీ ఎవరికి చదువుకోవాలి. సూపర్. ఫిన్ షాట్స్ కూడా అంతే. ఈమెయిల్స్ కొన్ని వందలు వస్తాయి, మేము చెప్పాము రోజుకి ఒక ఈమెయిల్ పంపిస్తాము, ఎవరికి స్పామ్ చేయం. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా అంతే. మేము టెస్ట్ చేస్తున్నప్పుడు మా ఫోన్ నెంబర్లు ఇచ్చేవాళ్ళం, పాలసీ డీటెయిల్స్ ఇంకా కనుక్కుందాము ఏంటి అని చెప్పి. మీరు పాలసీ కొనేంత వరకు వాళ్ళు వదలను కూడా వదలరు. మీరు ఒకవేళ వాళ్ళకి క్లియర్గా చెప్పినా కూడా నాకు కొనే ఉద్దేశం లేదు, నా దగ్గర డబ్బులు లేవు అయినా కూడా లేదు, మళ్ళీ ఫోన్ చేసి సార్ 10,000 కాదు 9,000 ఇస్తాను తీసుకుంటారా, అది ఇస్తాను తీసుకుంటారా, వదలనే అందరు రిలేట్ అవుతారు ఇక్కడ. అంతే ఎవరైనా కూడా. ఓకే, సో మేము చెప్పింది ఏంటంటే వెరీ సింపుల్, వాళ్ళకి నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు. మనం జస్ట్ బికాస్ వాళ్ళకి 10 సార్లు ఫోన్ చేశాం కదా అని చెప్పి ఎవరు కొనుక్కోరు. మన ఆబ్జెక్టివ్ ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అసలు అర్థం కాదు ఎవరికి కూడా. ఓకే, ప్లస్ ఎంతసేపటికి ఇప్పుడు మీరు ఎలాగైతే ఎవరో అంకుల్ మీకు వచ్చి అమ్మేశారన్నారో, పెద్ద ప్రాబ్లం ఏంటంటే మిస్ సెల్లింగ్. ఎగ్జాక్ట్లీ అండి. ఒక స్టేట్మెంట్ ఉంది కదా, నా తెలిసి మీ దగ్గర నుంచి విన్నట్టున్నా, ఇన్సూరెన్స్ ఇస్ నాట్ బాట్, ఇట్ ఈస్ సోల్డ్. కరెక్ట్, అంతే. ఎంతసేపటికి ఇప్పుడు సేమ్ నేను చెప్పాను కదా, నాకు ఇంతమంది మావేలు ఉంటే వాళ్ళలో కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి మా ఫాదర్కి నాకు ఈసారి టార్గెట్ ఏం పర్లేదు వాళ్ళని లింక్ పంపించాను అంతే, ఏం లేదు అంతకన్నా. ఓకే, కంటిన్యూ. సో నాకు ఈ టార్గెట్ మిస్ అవుతుందనో ఏదో ఒకటి రీజన్ చెప్పేసి అమ్మేసి వెళ్ళిపోతారు. రైట్. ఓకే, సో మేము పెట్టింది ఫిలాసఫీ ఏంటంటే మన పని ఏంటంటే జస్ట్ వాళ్ళకి అర్థమయ్యేంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు, నచ్చకపోతే కొనుక్కోరు. ఇప్పుడు నాకు కూడా అంతే, నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా చూసినప్పుడు నన్ను అంటే ఇప్పుడు నాకు ఒక టైం కావాలి కదా, ఎవరు కూడా ఒక నిమిషంలో కొనుక్కుంది, చాక్లెట్ బిస్కెట్ కాదు కదా కనిపించగానే కొనేసే ఉండడానికి. ఇన్సూరెన్స్ అనేది మీరు ఒక లైఫ్ లాంగ్ తీసుకున్న ఒక కాంట్రాక్ట్ అది. ఓకే, అసలు మీకు మొత్తం అర్థం అవ్వాలి, మీరు ఓన్గా కన్విన్స్ అవ్వాలి. మీరు కన్విన్స్ అవ్వకుండా ఎంతసేపు కొను అంటే ఎవరు కొనరు కదా. సో మేము ఫస్ట్ చెప్పింది ఏంటంటే మీ ఫోన్ నెంబరు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు సంబంధం లేదు, మా వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే మాకే అర్థం కాలేదు. సో సింపుల్, ఒక రకంగా చెప్పాలంటే సోషల్ సర్వీస్ లాగా మేము దీన్ని సింప్లిఫై చేసి వెబ్సైట్లో పెట్టాము. రైట్. ఓకే, చదివి మీరు బయటకు వెళ్ళి పర్చేస్ చేసుకుంటే చేసుకోండి, వీఆర్ హ్యాపీ, సింపుల్. ఎందుకంటే మీరు కనీసం ఇన్సూరెన్స్ కొనుక్కున్నారు. ఇప్పటిదాకా ఏంటంటే జనాలకు తెలియక అర్థం కాక కొనుక్కోవట్లేదు ఎవరు కూడా. సో ఇప్పుడు అట్లీస్ట్ ఏంటంటే మీరు కొనుక్కుంటున్నారు కాబట్టి వీఆర్ హ్యాపీ. ఓకే, ఇలా కొనుక్కునేటప్పుడు లేదు నేను మొత్తం 100 పాలసీస్ రీసెర్చ్ చేయలేను, ఎవరైనా నాకు ఎక్స్పర్ట్ హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఇక్కడ ఉంది, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మేము హెల్ప్ చేస్తాం. మీకు జనరల్గా ఎక్కడైనా కూడా ఏం చేస్తారంటే ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కాల్ చేస్తాం. మీరు బండి మీద ఉండొచ్చు, టిఫిన్ చేస్తుండొచ్చు, వాష్రూమ్ ఉండొచ్చు, ఏదైనా చేస్తారు. మేము అలా కాదు, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి, మేము అప్పుడే కాల్ చేస్తాం. మీరు 10 o'clock ఫ్రీయా, 10 o'clock. మీరు సాటర్డే 3 o'clock ఫ్రీయా, సాటర్డే 3 o'clock. మీకు ఇష్టం వచ్చినప్పుడు చేయడం ఉండదు, ఏమి ఉండదు, కరెక్ట్గా అదే టైంకి. లేదు నేను అసలు నాకు ఫోన్లో మాట్లాడడం వద్దు, నేను టెస్ట్ చేసుకుంటాను అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. వాట్సాప్ లో మీరు తిట్టుకున్నా పర్లేదు, నేను మిమ్మల్ని కార్నర్ చేద్దాం అనుకున్నా, మిమ్మల్ని తీసుకొచ్చాక చూపించి ఇది ప్రూఫ్, నాకు ఫోన్లు వచ్చినాయి, నన్ను సతాయించారు అని చెప్పి కార్నర్ చేద్దాం అనుకుని టెస్ట్ చేసినాం, నేను వైష్ణవి కూర్చొని టెస్ట్ చేసినాం. సో షీ మేడ్ మీ అండర్స్టాండ్, లేదు అట్లా ఏం రావట్లేదు. ఇంకొకటి ఐ మస్ట్ సే దిస్, హరీష్ ఉన్నాడు కదా మీరు ఎంత కలిసి కదా, సో ఆ పర్సన్ కి తెలియదు మన పాడ్కాస్ట్ లో మీరు వస్తున్నారు, డిట్టో అనే బ్రాండ్ వస్తుంది. 15 days బ్యాక్ అంట ఈ ఎంక్వైర్డ్ అబౌట్ అన్ ఇన్సూరెన్స్ విత్ డిట్టో. తెలియక మనమని తెలియదు, అంటే మీరు వస్తారని తెలియదు, మన బ్రాండ్ అని తెలియదు. ఎంక్వైరీ చేసిన ఇందాక నాకు చాట్ చూపిస్తున్నాడు, చాలా సటిల్ రెస్పాన్స్. వాట్సాప్ లో కూడా ఈవెన్ రెస్పాన్సెస్ కూడా, రిప్లై కూడా జస్ట్ థమ్ ఫింగర్ తోనో అంటే ఇమోజీ ఇవ్వడం తప్ప మరీ స్పామ్ చేసి బ్యాక్ టు బ్యాక్ మెసేజ్ పెట్టి డిడ్ యూ సీ, డిడ్ యూ వాచ్, డిడ్ యూ చెక్, ఏం లేవు ఇవి. సింపుల్, డిడ్ యూ గెట్ అ ఛాన్స్, ఓకే రన్. అంటే అంత సింప్లిఫైడ్ అప్రోచ్ ఎట్లా అయింది, అది ఇంకో క్వశ్చన్ ఇప్పుడు నాకు. ఇప్పుడు దిస్ ఇస్ వే ఐఎమ్ కార్నరింగ్ యూ. టార్గెట్ లో పెట్టకుండా నో స్పామ్ అయితే అవ్వదు, నో స్పామ్ అయితే పక్క కాదు. ఇప్పుడు టార్గెట్స్ పెట్టుకుని ఎట్లా నడిపిస్తారు బిజినెస్ మీరు? మేము మా టీంలో ఎవరికి టార్గెట్స్ ఉండవు. ఒకటే టార్గెట్ ఏంటంటే మీకు ఇప్పుడు 11 o'clock ఒక యూజర్ కి కాల్ చేయాలంటే కాల్ చేశారా లేదా, ఓకే అది టార్గెట్. టైమ్లీ మేనేజ్మెంట్, టైమ్లీ మేనేజ్ అదో పెద్ద టార్గెట్. అదే లేదు, మేము చాలా స్ట్రిక్ట్ చేస్తాం. తర్వాత మీరు ఇప్పుడు నా దృష్టిలో టార్గెట్ అంటే ఏంటి, సేల్స్ చేయాలి. ఎందుకంటే చూడండి, మీకు ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు అమ్మిన అంకుల్ కానివ్వండి, లేదా మా మావయ్య కానీ అందరూ అమ్మింది ఎందుకంటే వాళ్ళకి ఒక టార్గెట్ ఉంది మీట్ అవ్వడానికి. వాళ్ళకి ఈ క్వార్టర్ ఎండింగ్ కో లేకపోతే ఇయర్ ఎండింగ్ కో 5 lakhs చేయాలో 10 lakhs చేయాలో అని ఉంటుంది. మనం ఎప్పుడైతే వాళ్ళకి టార్గెట్ పెడతామో వాళ్ళు ఏదో ఒక రకంగా ఫిగర్ అవుట్ చేస్తారు, నేను మీకు ఎలా తప్పుడు పాలసీ అయినా ఎలాగ అమ్మేస్తానని చెప్పి. ఏం చెప్పకపోతే కొంటాడు, ఏం ఎక్స్ట్రా చెప్తే కొంటాడు, ఎక్స్ట్రా కమిట్ చేసేస్తారు. చాలా మంది ఏం చెప్తారు, సార్ మీరు ఈ పాలసీ తీసుకుంటే 100% అన్ని కవర్ అవుతాయి. కంట్రీలో మీకు ఒక్క ప్లాన్ కూడా ఉండదు, 100% అన్ని ఇమ్మీడియట్ గా కవర్ అయ్యేవి రావు మీకు. అది రియాలిటీ, మనం యాక్సెప్ట్ చేయాలి. రైట్. సో మేము ఫస్ట్ చెప్పింది ఏంటంటే మేము దీన్ని ఎలా అవాయిడ్ చేయగలుగుతామంటే, మనం ఎవ్వరికి కూడా టార్గెట్ ఇవ్వలేదు అనుకోండి మీకు ఉండదు. ప్లస్ బయట జనరల్గా
మేము వీళ్ళందరిని అనేది అడ్వైజర్ అంటాం. జనరల్ గా వీళ్ళందరినీ కస్టమర్ సపోర్ట్ అంటారు, లేకపోతే సేల్స్ ఏజెంట్ అంటారు. మేము వీళ్ళ డెసిగ్నేషన్ మా కంపెనీలో ఇచ్చింది అడ్వైజర్ అని. ఎందుకంటే మీ ఫస్ట్ జాబ్ సేల్స్ కాదు, మీరు ఫస్ట్ చేయాల్సింది వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వండి. వాళ్ళకి నచ్చితే కొనుక్కుంటారు, నచ్చకపోతే కొనుక్కుంటారు. జనరల్ సేల్స్ సపరేట్, అడ్వైజర్ సపరేట్ ఉంటారు కదా. అవును, మాకు అలా కాదు, మాకు అడ్వైజరే ప్లస్ నార్మల్ గా ఈ ఎంట్రీ లెవెల్ లేదా సపోర్ట్ రోల్స్ లో 15,000 10,000 శాలరీ, ఫిక్స్డ్ శాలరీ ఇస్తారు, తర్వాత ఇన్సెంటివ్స్ ఇస్తారు. మేము చాలా హై శాలరీ పే చేస్తాం అప్ ఫ్రంట్. మా దగ్గర స్టార్టింగ్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి వాళ్ళ ఫ్యామిలీ రన్ చేసుకోవాలి. ఓకే, సో మేమేంటంటే స్ట్రైట్ అవే మా అడ్వైజర్స్ జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఇచ్చే శాలరీ 4.5 lakhs per year. అంటే నేను పెద్ద గొప్పదంటలేదు, బట్ we pay much higher than what the actual industry pays. And another interesting thing is you work from home ఎక్కువ కదా మీద. మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ మా వాళ్ళందరూ కూడా. ఓకే, మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే. ఎందుకంటే చాలా మంది మనకి ఇప్పుడు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. వాళ్ళందరినీ మనం అక్కడ హోమ్ టౌన్ లో వదిలేసేసేసి ఇట్లా బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ వచ్చి పని చేయాలంటే కష్టం. సో మాకు దానివల్ల ఎక్కడ బ్లాకర్ లేదు కదా. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి అక్కడ వర్క్ చేయండి. ఇప్పుడు మా కంపెనీలో ఆల్మోస్ట్ 320 members ఉన్నారు. దాంట్లో ఓన్లీ 60 members ఆఫీస్ నుంచి పని చేస్తారు, రెస్ట్ 260 members బయట నుంచి. ప్లస్ వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళ ఇష్టం, మేము అడగను కూడా అడగం. 60 కూడా అంటే టెక్ టీమ్ లాంటిదా? టెక్, ప్రొడక్ట్, మార్కెటింగ్, ఇంకా మిగతా మ్యాండేటరీ ఉండాల్సిన. మాకు ఎక్కడైతే కొలాబరేషన్ అవసరమో వాళ్ళు ఇక్కడ వరకు ఉంటారు. ప్లస్ మాది కూడా వచ్చిన యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, దానికి ఒక టీం ఉంది, 4-5 members టీం. సో వీళ్ళందరూ ఆఫీస్ నుంచి పని చేస్తారు. మిగతా నితిన్ వాళ్ళ ఆఫీస్ కదా మీది? ఒక జరోజా ఆఫీస్ లో మేము అక్కడ నుంచి పని చేస్తాం. యాక్చువల్లీ ఆ కాంటాక్ట్ ఉంది కదా. సో దీన్ని కూడా ఇన్వెస్టర్ నితిన్ కామత్ ఎట్లా అయింది, అదే నా క్వశ్చన్. మేము ఇప్పుడు ఫిన్ షాట్స్ చేసినప్పుడు దాంట్లో కూడా రూపాయి సంపాదించలేదు. అవును, ఓకే. బట్ ఒక్కటి నితిన్ చూసింది ఏంటంటే మా మీద వచ్చే సోషల్ మీడియా రివ్యూస్. మేము 3 lakh subscribers అని చెప్పాం కదా, మేము ఒక్క రోజు ఒక అడ్వర్టైజ్మెంట్ రన్ చేసింది ఫిన్ షాట్స్ కోసం. ఓకే, మొత్తం ఎట్లాగంటే మీరు చదువుతారు, బాగుంది సరే, రేపు వచ్చి చదువుతారు, ఎల్లుండి వచ్చి చదువుతారు. ఓకే, ఆటోమేటిక్గా మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్ చెప్తారు. సో మా రైట్ ఫ్రమ్ డే వన్ మా ఫిలాసఫీ అదే అనమాట. అంటే ఫిలాసఫీ అని కాదు, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి, మరి ఇప్పుడు డబ్బులు ఉంటే యాడ్స్ రన్ చేస్తారు, డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా వేరే ఆల్టర్నేట్ హ్యాక్స్ ఫేర్ అవుట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రమోషన్ చేయకుండా మీ ఓన్ కంటెంట్ దమ్ మీద మీరు పైకి వచ్చారు. మేము ఫిన్ షాట్స్ అట్లాగే గ్రో చేస్తాం అనమాట. సో ట్విట్టర్ లో కానివ్వండి, లింక్డ్ఇన్ లో కానివ్వండి, మా ఆర్టికల్స్ ఎంత బాగున్నాయి, సూపర్ గ్రేట్ అని చెప్పి చాలా మంది పెట్టేవాళ్ళు అనమాట. ప్లస్ మేము అక్కడ క్లియర్ చూపించాం ఇది ఇన్సూరెన్స్ కూడా మేము సింప్లిఫై చేయగలుగుతామని. ప్లస్ అన్నిటికన్నా మెయిన్ థింగ్ మేము ఇంకోటి చేసింది ఏంటంటే, మేము ఇట్లా అడ్వైస్ ఇస్తామన్నప్పుడు నితిన్ అడిగింది అసలు ఎట్లా ఇస్తారు అడ్వైస్, అంటే స్కేలబుల్లా కాదా, లేకపోతే అంటే ఏం చేస్తారు యాక్చువల్గా. మేము ఆలోచించాం ఏం చేస్తాం యాక్చువల్గా, మా దగ్గర ఐడియా లేదు. మేము ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళం కాదు కదా. రైట్. సో మాకు ఇన్సూరెన్స్ లైసెన్స్ వచ్చిన తర్వాత January 2021 నుంచి 3 months మేము నలుగురం ఫౌండర్స్ కాబట్టి రోజు పొద్దున్న లేసి మేమే ఫోన్లు తీసుకునేవాళ్ళం డైరెక్ట్ కస్టమర్స్ తోటి. ఓకే, మీరు అడ్వైజర్స్ అయ్యేవాళ్ళు? మేము అడ్వైజర్స్. 3 months మేము అలాగే పనిచేసాం. రోజుకి 8 to 10 customers తో మాట్లాడడం, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏ పాలసీస్ బెస్ట్, ఎట్లాగూ అంతా అర్థం చేసుకొని 3 to 4 months మేము అదే చేసాం కంప్లీట్ గా. సేల్స్ అయినా? సూపర్. మేము అది చేసి అలా కాదు, సేల్స్ మాది కాదు ఆబ్జెక్టివ్. కూడా మేము సేల్స్ నెంబర్ పెట్టుకోలేదు ఎప్పుడు. అసలు యాక్చువల్గా ఎంతమంది మన దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతమంది తీసుకొస్తున్నారు. ఓకే, నాకు ఇప్పటికి కూడా నేను 2021 ఇప్పుడు April 2020 తర్వాత డైరెక్ట్ గా కస్టమర్స్ కి నేను ఇన్సూరెన్స్ అడ్వైస్ నేను ఇచ్చింది లేదు డైరెక్ట్ గా. ఓకే, నా దగ్గరికి ఇప్పటికి కూడా చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు, హే బాను నా ఫ్రెండ్ కి ఇన్సూరెన్స్ కావాలి, మా కజిన్ ఇన్సూరెన్స్. నేను అప్పుడు మాట్లాడిన వాళ్ళకి ఎందుకు అంటే ఆ 1 hour వాళ్ళ 1/2 hour నేను మాట్లాడి నేను ఇచ్చిన వాళ్ళకి ఆ హెల్ప్ ఏదైతే ఉందో దాంతో వాళ్ళు అంత హ్యాపీ అయ్యారనమాట. సూపర్. మేము నితిన్కి చూపించింది ఇదే. ఓకే, ఎంతమంది పాలసీస్ కొన్నారో నేను చూపించలేదు. ఓకే, ఎందుకంటే మేము ఆ రూట్ లో వెళ్ళదలుచుకోలేదు ఎప్పుడు కూడా. ఇవాళకి కూడా చాలా మంది అడుగుతారు కదా మీకు నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్ ఏంటి. అవునవును. ఓకే, నెక్స్ట్ ఇయర్ మా ప్లాన్స్ ఏంటంటే ఇన్ని పాలసీలు అమ్మాలని కాదు, ఈ సంవత్సరం నేను ఇంతమందికి ఇన్సూరెన్స్ అడ్వైస్ ఇవ్వగలిగాను, నెక్స్ట్ ఇయర్ నేను ఎంతమందికి ఇవ్వగలుగుతాను. సో మా దగ్గర 330 members స్ట్రెంత్ ఉంది. సో నెక్స్ట్ ఇయర్ కి మా ప్లానింగ్ ఒకటే, నేను ఎంతమందిని హైర్ చేసుకోగలుగుతాను, ఒక 500 members హైర్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు నార్మల్గా బయట ఏం చేస్తారంటే ఇవాళ మీరు హైర్ చేసుకుంటే 1 week లో మీకు హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అన్ని నేర్పించేస్తారు. మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కటి నేర్చుకోవాలంటే మీకు 3 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో 3 months మేము ఓన్లీ ఇన్సూరెన్స్ రాని వాళ్ళని హైర్ చేసుకుంటాం. అది ఇంకోటి చూసా, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మా మొత్తం టీంలో ఒకే ఒక అమ్మాయి ఉంది. 320 members లో 320 members లో మేము ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ వాళ్ళని తీసుకోం.
ఎవరికైతే ఇన్సూరెన్స్ రాదో మేము వాళ్ళనే తీసుకుంటాం. అన్ని మీకు వీళ్ళు రివర్స్ లో చేస్తారు అదే కదా. ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి నితిన్ కామంది డబ్బులు పెట్టమంటే 40 కోట్లు ఎట్లా పెట్టిండు ఫస్ట్? ఎట్లా ఊరుకుంటున్నాడు? ఇంకా అంటే సేల్స్ డ్రివెన్ అది నితిన్ కాబట్టి పెట్టాడు. ఇంకా వేరే ఏ ఇన్వెస్ట్ అయినా కూడా ఇన్ఫాక్ట్ మేము అప్పుడప్పుడు జోక్ వేసుకుంటాం అనమాట. మేమే ఒకవేళ రేపు బాగా డబ్బులు వచ్చి రేపు ఎవరైనా వచ్చి ఇలాంటి ఐడియా తీసుకొస్తే ఏంట్రా ఈ చెత్త ఐడియా తీసుకొని వచ్చావు అనుకుంటారు, మేమే పక్క చూస్తాం. బట్ తను యూ షుడ్ సే విజనరీ. తనకి ఇవన్నీ అంటే చాలా ఫార్వర్డ్ థింకింగ్ కానీ ఇంకా అంటే హీ సీస్ డిఫరెంట్ థింగ్స్. ఎందుకంటే జెరోదా వాళ్ళు కూడా మోస్ట్లీ గ్రో అయింది ఎట్లాగంటే కస్టమర్ లవ్ వల్లే. ఓకే, వాళ్ళు మార్కెటింగ్ టాప్ ఉన్నారు, ఇప్పుడు టాప్ ఉన్నారు. ఏం లేదు, ఒక ట్రేడర్స్ కి మనకి ఏదైతే ఉపయోగం ఉన్నది మనం బిల్ చేసి ఇచ్చాము అంటే వాళ్ళే డైలీ యూజ్ చేసుకుంటారు, వాళ్ళు నలుగురు చెప్తారు. సో మేము ఇప్పుడు ప్రతి ఫిలాసఫీ మేము వర్క్ చేసేది కూడా ప్రతిదీ మేము అక్కడ నుంచి కాపీ చేసుకుంటాం ఒక రకంగా చెప్పాలంటే. సూపర్. నాకు తెలిసి దిస్ ఇస్ ద ప్లేస్. అంటే నా టీం వాళ్ళు కాకుండా ఎవరు చూస్తున్నా కూడా అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. నాకు తెలిసి హైరింగ్ కి మామూలు చేస్తే కష్టమవుతుంది. లేదు మీ వాళ్ళని తీసుకోవాలండి. సో మేము 3 months ట్రైనింగ్ ఇస్తాం. అసలు ఇన్సూరెన్స్ లో ఒక్క ముక్క రాకపోయినా వస్తే మేము తీసుకోం. ఇన్ఫాక్ట్ మాది రివర్స్ హైరింగ్ స్ట్రాటజీ అనమాట. క్రేజీ అసలు. మళ్ళీ సేల్స్ లో వాళ్ళని కూడా తీసుకోం. ఎందుకంటే మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వీ డోంట్ వాంట్ పీపుల్ టు సెల్, వీ వాంట్ దెమ్ టు అడ్వైస్. ఓకే, సో మీకు ఆల్రెడీ సేల్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటే తప్పు కాదు. మనకేంటంటే ఇప్పుడు ఒక స్టైల్ అలవాటు అయిపోయిన తర్వాత వేరే స్టైల్ కష్టం. సో మేము ఏమీ లేని క్లీన్ స్లేట్స్ తీసుకుంటాము. సూపర్. అసలు వాళ్ళకి 3 months ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు అక్కడ పెడతాం. నైస్. సో మేజర్ ఆస్పెక్ట్స్ ఏం చూస్తారు మరి హైరింగ్ అప్పుడు? మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీరు ఎంత ఎంపతీగా ఉన్నారు, అంటే మీరు బై డిఫాల్ట్ వేరే వాళ్ళకి నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేసే ఆ గుణం ఎక్కువ ఉందా, లేకపోతే నేను 10 రూపాయలు ఎక్కువ సంపాదించాలని ఉందా. ఓకే, మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. ఓకే, మేము మళ్ళీ అన్ని లాంగ్వేజెస్ లో కూడా హెల్ప్ చేస్తాం మా వాళ్ళకి. మా దగ్గర ఉన్న టీంలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 12 languages మాట్లాడగలుగుతారు మా టీం వాళ్ళు. ఇన్ఫాక్ట్ తెలుగులో మాట్లాడే అడ్వైజెస్ చాలా తక్కువ మా దగ్గర. ఛాన్స్ గట్టి ఉందా? మళ్ళీ చెప్తాను, మాటింగ్ కాకుండా అందరూ పోండి. ఎక్కడి నుంచి పని చేయండి, మీరు గుంటూరు నుంచి పని చేస్తారా, ఖమ్మం నుంచి పని చేస్తారా, మీ ఇష్టం. మేము ఎక్కడ అడిగేది ఏమి ఉండదు ఎవరిని కూడా. నైస్. ఆల్సో బ్రో, ఇప్పుడు జనరల్గా ప్రతి పాడ్కాస్ట్ లో లాస్ట్ లో కొన్ని అడ్వైజెస్ తీసుకుంటా. యూ కెన్ టేక్ దిస్. ప్రతి పాడ్కాస్ట్ లో కొన్ని అడ్వైజెస్ తీసుకుంటా. లైక్ నాకు ఏమైనా అడ్వైస్ ఇవ్వండి లేకపోతే ఇట్లానే. సో అలాంటివి ఒక 3-4 డిఫరెంట్ అడ్వైజెస్ తీసుకుంటా ఇప్పుడు మీ దగ్గర నుంచి. సో ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళలో ఎనీవన్ హూ వాంట్స్ టు పర్చేస్ అన్ ఇన్సూరెన్స్, అది డిట్టో నుంచి సైడ్ నుంచే కానివ్వండి, పర్సనల్ గా డైరెక్ట్ గా బ్రాండ్ దగ్గరికి కానివ్వండి, ఆల్రెడీ ఎవరైనా ఏజెంట్ తో మాట్లాడుతున్నా కానివ్వండి, వాట్ షుడ్ దే యాక్చువల్లీ అబ్జర్వ్, ఏం నేర్చుకోవాలి? అది 5 points 2 points 10 points మినిమం రిక్వైర్మెంట్స్ ఇవి అని చెప్పండి ఏమన్నా. యా, సో మీకు ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకున్నా ఒకటే ప్రైస్ ఉంటుంది. ఓకే, జనరల్ గా మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా, జొమాటోలో తీసుకున్నా కొన్ని డిస్కౌంట్ లేవు. ఆ ప్రోడక్ట్ ఎక్కడ వేరే దగ్గర తీసుకున్నా డిస్కౌంట్స్ వస్తాయి. సో IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఏం చెప్తారంటే మీరు ప్రొడక్ట్ అమ్మడం కోసం డిస్కౌంట్ ఇవ్వకూడదు. ఓకే, ఎందుకంటే ఇలా ఫోర్స్ సెల్లింగ్ అయిపోతుంది. లేకపోతే జనాలు మనం ఏదో డిస్కౌంట్ వచ్చేస్తుంది కదా కొనేసుకుంటాం కదా, అలా కొనకుండా ఇన్సూరెన్స్ అనేది అలా కొనకూడదు అని చెప్పేసి డిస్కౌంట్ ఇవ్వడం ఇల్లీగల్ అసలు ఫస్ట్. ఓకే, సో ప్రీమియం మీద డిస్కౌంట్ ఇవ్వడం, ఒకవేళ డిస్కౌంట్ ఇస్తున్నా అందరి దగ్గర వస్తుంది. మీరు 10 రూపాయలు తక్కువ అమ్ముతారు, నేను 10 రూపాయలకి ఎక్కువ అమ్ముతాను అని ఎక్కడ ఉండదు. అందరూ ఒకటేలాగా అమ్మాల్సిందే. ఏజెంట్స్ ఫస్ట్ ప్రీమియం ఎంత కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఎంత కట్టండి అని చెప్పి జోబులో నుంచి పెట్టుకుంటారు కదా. అంతేనా? ఎప్పుడైనా దొరికారంటే IRDA వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. అవునా? ఓకే, అది ఇల్లీగల్ బేసిక్ గా. నేను అట్లా అయింది నాకు కూడా. ఫస్ట్ ప్రీమియం తక్కువ గుర్తొస్తుంది. అవును, చాలా అవుతుంటది. రైట్, ప్లీజ్ కంటిన్యూ. సో ఎక్కడి నుంచి తీసుకున్నా మీకు ఒకటే ఫీచర్స్ సేమే ఉంటాయి. ఎందుకంటే IRDA మళ్ళీ అదే చెప్తుంది, కస్టమర్స్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ను వాటిని డిఫరెన్షియేట్ చేయడానికి లేదు. రైట్. ఓకే, ఏ సోర్స్ నుంచి వచ్చినా వచ్చినా అంతే. ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే అప్పుడు ఆ ఏజెంట్స్ కి మీకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశం ఉందా లేదా, ఉంది అనుకుంటే వాళ్ళకి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి రేపు మేము ఎప్పుడైనా క్లెయిమ్ కోసం వచ్చినప్పుడు మీకు ఇంత 2 కేసెస్ చెప్పాను కదా, అప్పుడు PG అని వచ్చిన కేసులో మేము డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడి కేసు మొత్తం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే మేము యాక్చువల్గా క్లెయిమ్ పాస్ చేయాలనుకున్నాం కాబట్టి. ఓకే, అది ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ గ్లూకోమా కాదని చెప్పి మనం ఫైట్ చేయగలిగాం అక్కడ. ఓకే, ఒకటి ఎక్స్ట్రా మీకు అది హెల్ప్ ఉంటుంది. సరే, ఇవన్నీ కాకపోయినా మీరు సింపుల్ గా పర్చేస్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అన్నిటికన్నా చూసుకోవాల్సింది క్యాష్లెస్ హాస్పిటల్స్. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుందంటే ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ టైఅప్ పెట్టుకుని ఉంటారు. ఓకే, సపోజ్ ఇప్పుడు మీకు అపోలో తీసుకోండి, అపోలోకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి టైఅప్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తే అన్ని చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అంతా ఓకే అనిపించింది అనుకోండి, మీరు జేబులోంచి రూపాయి కట్టకుండా
డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే అపోలోకి డబ్బులు పంపించేసుకుంటారు. రైట్ అర్థమైంది. సెకండ్ కేసు రీఎంబర్స్మెంట్ కేసు. సెకండ్ కేసు రీఎంబర్స్మెంట్. రైట్. సో ఇప్పుడు క్యాష్లెస్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే మీరు వెళ్ళి అడ్మిట్ అయినప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసి ఒకసారి ఎప్పుడు అయింది అనుకోండి, మీరు 5 days ఉంటారా 10 days ఉంటారా, డాక్టర్ చెప్పినంత వరకు మొత్తం ట్రీట్మెంట్ అయ్యేంత వరకు వాళ్ళు చూసుకుంటారు. మీరు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి సైన్ చేయించుకుంటారు. మీరు యాక్చువల్గా మీకు ఇవన్నీ నేను సర్వీసెస్ చేశాము, మీ దగ్గర 4 X-rays తీసాము, 3 మెడికల్ టెస్టులు చేసాము, అన్ని టెస్టులు తీసుకొని సైన్ తీసుకుంటారు, మీరు ఇంటికి వచ్చేయచ్చు. అంతే, మీకు ఇంకేం పని చేయాల్సిన అవసరం లేదు. రైట్. ఇది అసలు ఈజియెస్ట్ వే ఆఫ్ గెటింగ్ అనమాట. సో ఇప్పుడు తీసుకున్న ఎనీ ఇన్సూరర్ కంపెనీకి వాళ్ళ డిఫరెంట్ పార్ట్నర్షిప్స్ ఉంటాయి. కొంతమంది దగ్గర 5,000 హాస్పిటల్స్ ఉంటాయి, అంటే కంట్రీ మొత్తంలో. కొంతమంది దగ్గర 7,000 ఉంటాయి, కొంతమంది దగ్గర 10,000 ఉంటాయి. సో మీరు చూడాల్సింది ఏంటంటే అందరికన్నా పెద్ద నెట్వర్క్ ఎవరి దగ్గర ఉందో చూసుకోండి ఫస్ట్. తర్వాత మీరు ఏ ఊర్లో ఉంటారో అక్కడ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండేదో చూసుకోండి. సపోజ్ మీరు ఇప్పుడు చిన్న ఊర్లోంచి అనుకోండి, మీ ఊర్లో పెద్దగా హాస్పిటల్స్ ఉండకపోవచ్చు, కానీ మీరు మీ ఊర్లో పక్కాగా వెళ్ళి హార్ట్ సర్జరీ చేయించుకుంటారా, పెద్ద ట్రీట్మెంట్ చేయించుకుంటారా, లేదు నాకు హైదరాబాద్ అంటే 2-3 hours లో హైదరాబాద్ ఉంది నేను వచ్చి చేసుకుంటాను అనుకుంటే హైదరాబాద్ లో మీకు నచ్చిన హాస్పిటల్స్ ఉన్నాయో చూసుకోండి. వాళ్ళ లిస్ట్ ఉంటుంది మొత్తం. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్ళి క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ అని కొడితే లిస్ట్ వచ్చేస్తుంది. పిన్ కోడ్ కొట్టినా లేకపోతే స్టేట్ సిటీ సెలెక్ట్ చేసినా మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. సో మీరు ఆ లిస్ట్ చూసుకోవచ్చు. మీకు ఆ లిస్ట్ లో ఇదే సేమ్ డిటోలో కూడా దొరుకుతుంది నాకు. ఎక్కడికి వచ్చినా కూడా అంతే సేమ్, మీకు మొత్తం అంతా యూనిఫామ్. సో ఫస్ట్ చూసుకోవాల్సిన ఫీచర్ ఇది. సెకండ్, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. దీని మీనింగ్ ఏంటంటే 100 claims వస్తే ఎన్ని క్లెయిమ్స్ ఈ కంపెనీ పాస్ చేసింది, ఎన్ని క్లెయిమ్స్ ఈ కంపెనీ పాస్ చేయలేదు. సింపుల్. ఈ నెంబర్ మీకు 90-92% పైన ఉంటే బెస్ట్. ఎంత హైయెస్ట్ ఉంటే అంత బెస్ట్. ఆబ్వియస్ గా ఇది ఎవరు పెడతారు, వాళ్ళే ఏదైనా అదే వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అందుకే ఐఆర్డీ ఏం చేస్తుందంటే ప్రతి ఇయర్ వాళ్ళు ఐఆర్డీకి యాక్చువల్ గా ఫైల్ చేయాలి నెంబర్స్. నాకు 5,000 claims వచ్చినాయి, మేము ఇన్ని క్లెయిమ్స్ పాస్ చేసాము, వీటిల్లో ఇంత అమౌంట్ కట్టాము. ఓకే, మళ్ళీ ఇది కూడా చెప్తారు 30 days ఎన్ని పాస్ చేశారు, 20 days ఎన్ని పాస్ చేశారు, 3 months ఎన్ని పాస్ చేశారు. ఎందుకంటే 1 year తో ఇస్తా క్లెయిమ్. అప్పుడు ఏం చేస్తారు మీరు? అసలు మీకు ఇంపార్టెంట్ ఏంటంటే క్యాష్లెస్ ఎన్ని ఇస్తున్నారు, తర్వాత 30 days లో ఇస్తున్నారు, అంటే ఎంత ఫాస్ట్ గా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి సెకండ్ మీరు చూసుకోవాల్సిన మెట్రిక్ ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఓకే, ఎంత హైయెస్ట్ ఉంటే అంత బెస్ట్. కాకపోతే అందరికి అంత బెస్ట్ రాదు కాబట్టి కనీసం మినిమం 90-92% అయితే చూసుకోవాలి. అంతకన్నా తక్కువకి వెళ్ళారు అంటే కనుక మీరు చాలా రిస్క్ తీసుకుంటారు. రైట్. ఓకే, చాలా ప్లాన్స్ దొరుకుతాయి బయట, ప్రీమియం తక్కువ, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా తక్కువ పోతుంది కదా అని చెప్పి తీసుకుంటే మళ్ళీ ఇరుకుపడతాం. సేమ్ మీకు హెల్మెట్ ఎగ్జాంపుల్ అనే ఒక 500 rupees లో పెడితే నాకు చిన్న హెల్మెట్ వచ్చేస్తుంది, పడ్డప్పుడు హెల్మెట్ పెరుగుతుంది, నా తల పగులుతుంది. అది లేదు, మీరు ఒక 5,000 ఎంత అంటే 1,500-2,000 పెట్టి ఒక స్ట్రాంగ్ హెల్మెట్ తీసుకున్నారు అనుకోండి, మీ తల పగలకుండా ఉంటుంది. అంటే మన కెపాసిటీని బట్టి తీసుకుంటాం అంతవరకే. మీ స్తోమతను బట్టి ఎంత బెస్ట్ పాలసీ తీసుకోగలిగితే అంత బెస్ట్ పాలసీ తీసుకోండి. రైట్. ఈ 2 ఫీచర్స్ అయితే మాత్రం పక్కా చూసుకోవాల్సింది. ఓకే, ఈ సెకండ్ దాంట్లో ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కంపెనీది కూడా ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి అని చెప్పి. కంప్లైంట్స్ ఏంటంటే ఐఆర్డీఏకి వెళ్ళిన కంప్లైంట్స్. ఇప్పుడు బయట సోషల్ మీడియాలో కింద కంప్లైంట్లు, అక్కడ కంప్లైంట్స్ ఎవరు సెంట్రల్ రికార్డ్ లేదు కదా. మీకు ఎప్పుడైనా క్లెయిమ్ పాస్ అవ్వకపోయినా, మీరు హ్యాపీగా లేకపోయినా, అంటే క్లెయిమ్ ప్రాసెస్ వల్ల మీరు ఐఆర్డీ కంప్లైంట్ చేస్తారు. సో ప్రతి 10,000 పాలసీస్ కి ఎన్ని క్లెయిమ్స్ వచ్చినాయి, అంటే ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి చూస్తారు. ఈ డీటెయిల్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇవన్నీ ఐఆర్డీ వెబ్సైట్ లో దొరుకుతాయి మీకు. ఓకే ఓకే, సో మీరు కంప్లైంట్ నెంబర్ చూసుకొని ఎవరి దగ్గర అయితే తక్కువ నెంబర్ ఉంటుందో అది నీకు ఆటోమేటిక్ ఇండికేషన్ కదా వాళ్ళు బాగా సర్వీస్ ఇస్తున్నారు అని చెప్పి. సో ఈ 2 పారామీటర్స్ మాత్రం పక్కా చూసుకోవాలి. ఇదేంటంటే ఇది కంపెనీ లెవెల్ పారామీటర్స్. ప్రతి కంపెనీలో కూడా మళ్ళీ చాలా పాలసీలు ఉంటాయి. సో పాలసీస్ లో చూసుకోవాల్సింది డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్. అంటే మీకు క్యాటరాక్ట్ కి అయితే 10,000 ఇస్తాం, హెర్నియాకి అయితే 20,000 ఇస్తాం, అలా కండిషన్స్ పెడతారు ఇన్సూరెన్స్ కంపెనీస్. మీకు తెలుసా ఎంత అవుతుందో ఖర్చు? మీకు తెలియదు. కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సబ్లిమిట్స్ ఏమీ లేకుండా, ఇప్పుడు అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్తాడు కదా, ముందు నుంచి మీరు ఎలా చెప్పేస్తున్నారు క్యాటరాక్ట్ 20,000 అని చెప్పి మనం డిసైడ్ చేయం కదా, డాక్టర్ పరిస్థితిని బట్టి చూసి చెప్తారు మనకి. కాబట్టి ఎలాంటి సబ్లిమిట్స్ లేకుండా ఉన్న పాలసీలు తీసుకోవడం బెస్ట్. తర్వాత రూమ్ రెంట్ లిమిట్ అని ఉంటుంది. రూమ్ రెంట్ అంటే హోటల్ రూమ్ లాగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా రకరకాల రూమ్స్ ఉంటాయి. ఒకటి సూట్ రూమ్ ఉంటుంది, ఒకటి షేర్డ్ రూమ్ ఉంటుంది, ఒకటి ఇండిపెండెంట్ రూమ్, సింగిల్ రూమ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు రూమ్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. అంటే తర్వాత మీకు అక్కడ వచ్చే ఎక్స్ట్రా హెల్ప్ కానివ్వండి, హాస్పిటల్లో అవన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని పాలసీలు ఏం చేస్తాయంటే రూమ్ రెంట్ మీద క్యాపింగ్ పెడుతుంది. 3,000 rupees పర్ డే కన్నా ఎక్కువ ఉండకూడదు, 4,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. మీకు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు అపోలోలో కానీ అలాంటి వెళ్ళినప్పుడు నాకు అక్కడ 1,000 రూపాయలు రూమ్ ఇవ్వమంటే ఎవరెవరు అక్కడ. సో మీకు ఆ తలనొప్పి ఎందుకు? మీరు ఓపెన్ ఎండెడ్ గా పెట్టుకుంటే అది మీరు డిసైడ్ చేసుకుంటారు. మీరు అపోలో కావాలా లేకపోతే చిన్న హాస్పిటల్ కావాలా, ఇది మీ ఇష్టం.
వేరే ఒకరు డిసైడ్ చేయకూడదు కదా. సో రూమ్ రెంట్ క్యాపింగ్ లేకుండా తీసుకుంటే మీకు బెస్ట్. ఈ 3 పారామీటర్స్ 4 పారామీటర్స్ బేర్ మినిమం అయితే చూసుకోవాల్సింది. రైట్ గాట్ ఇట్. ఆల్సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న డౌట్ వచ్చింది. నాది ఆల్రెడీ ఒక 3-4 పాలసీలు ఉన్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్, నార్మల్ టర్మ్ పాలసీస్. ఇప్పుడు నేను చదవకుండా కట్టిన అన్ని ఎవరు ఇచ్చిన ట్రస్ట్ని బట్టి కట్టేసిన. నేను ఆ పాలసీ నెంబర్ చూసుకొని డిటో వెబ్సైట్లో ఏదో వెబ్సైట్లో చూసుకుంటే అప్పుడు ఏదైతే కట్టినా ఇప్పుడు అదే టర్మ్స్ ఉంటాయి కాబట్టి మొత్తం చదువుకోవచ్చు కదా. చదువుకోవచ్చు. దీనికి కనెక్టెడ్ అవుట్ ఏంటంటే నాకు కూడా తేడా కొట్టింది అనుకోండి, ఇప్పుడు నేను మార్చుకోవచ్చా? మీరు మార్చుకోవచ్చు. కట్టిన డబ్బులు అవన్నీ కట్టిన డబ్బులు అయిపోయింది. ఇప్పుడు మీకు దీనిలో సపరేట్ మీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ సైడ్ ఏవైతే ఉన్నాయో అది మీరు అంటే మార్చుకోవడానికి ఏమి ఉండదు. ఓకే. కొన్ని కేసెస్ లో సరెండర్ వాల్యూ అని ఉంటుంది. అది సరెండర్ చేస్తే కొంత అమౌంట్ వస్తుంది. ఎంత వస్తుంది అన్నది మీ స్పెసిఫిక్ పాలసీలో ఉంటుంది. ఆ పాలసీలో రాసి ఉంటుంది. మీరు 5 years తో ఆపేస్తే ఎంత వస్తుంది, 10 years తో ఆపేస్తే ఎంత వస్తుంది. అది హెల్త్ ఇన్సూరెన్స్ లో అనుకోండి, మీరు ఇప్పటిదాకా కట్టిన ప్రీమియమ్స్ అన్ని పోయినాయి. అంటే పోయినట్టే అయిపోయింది. అది ఇప్పుడు ల్యాప్స్ అయిపోతుంది. మీరు ఈ ఇయర్ ఏం చేయొచ్చు అంటే మీ పాలసీలో ఫీచర్స్ మీకు నచ్చలేదు అనిపించినప్పుడు వేరే కంపెనీకి పోర్టింగ్ చేసుకోవచ్చు. ఎట్లాగైతే మీరు మీ ఫోన్ నెంబర్ సేమ్ పెట్టుకొని ఎయిర్టెల్ నుంచి జియోకి, జియో నుంచి వడాఫోన్కి మారుతుంటారో ఇక్కడ ఇన్సూరెన్స్ లో కూడా మీరు ఒక కంపెనీ ఇన్సూరెన్స్ నుంచి ఇంకొక కంపెనీ ఇన్సూరెన్స్ కి మారచ్చు. మీకు అడ్వాంటేజ్ అక్కడ ఎట్లాగో అంటే వెయిటింగ్ పీరియడ్స్ ఉంటుందని చెప్పని చూసారు. 2 years 3 years మీరు ఆల్రెడీ పాలసీ 3 years నుంచి కడుతున్నారు. అందులో బ్రేక్ రాకుండా 3 years కట్టారు. అన్ని వెయిటింగ్ పీరియడ్స్ క్లియర్ అయిపోయినాయా? అవును. ఇప్పుడు కొత్త ప్లాన్ ఇస్తున్నారు అనుకోండి సపరేట్ గా, మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు 0 నుంచి. అదే పోర్టింగ్ చేసుకుంటే వాళ్ళు ఆ 3 years మీకు మొత్తం తీసేస్తారు. సూపర్, ఆల్రెడీ అయిపోయింది కదా అని చెప్పేసి. ఓకే ఓకే గాట్ ఇట్. వితౌట్ ఎనీ లిమిటేషన్స్. వితౌట్ ఎనీ అంటే ఆ పాలసీ కూడా మీరు చేస్తారా రిటర్న్? అంటే ఎక్కడి నుంచి చేసుకోవచ్చు. మీరు ఎక్కడ స్పెషల్ కేసెస్ అదే ఫ్రెష్ కేసెస్ కాకుండా ఇట్లాంటివి కూడా తీసుకుంటారు. ఓకే గాట్ ఇట్. నెక్స్ట్ సజెషన్ అగైన్ ఫ్రమ్ యువర్ సైడ్. ఇప్పుడు ఒకవేళ బికాస్ మీరు కూడా వెరీ న్యూ బీస్ ఇన్ టు ది ఇండస్ట్రీ బట్ యూఆర్ డెఫినెట్లీ డూయింగ్ ఇట్ వెల్. మీరు ఆల్రెడీ చూసుంటారు కదా దీని కాంప్లిమెంటరీ బిజినెసెస్, దీని రిలేటెడ్ బిజినెసెస్. ఫస్ట్ నుంచి మీరు ఫిన్టెక్ లోనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఫిన్ షార్ట్స్ కంటే ముందే ఫిన్సెప్షన్ నుంచి మీరు ఆల్మోస్ట్ దీని నుంచి ఉన్నారు కాబట్టి ఫిన్టెక్ సైడ్ ఎవరన్నా ఇండస్ట్రీలోకి దిద్దాం అనుకుంటే వాళ్ళకి ఏమైనా అడ్వైస్ ఇవ్వండి, ఇలాంటివి చేయొచ్చు అని. ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? డైరెక్ట్ గా ప్రొడక్ట్ ఐడియాస్ నేను ఇప్పుడు ఇవ్వనండి, ఎందుకంటే అవన్నీ గాల్లో ఉండే ఐడియాలు తప్ప సింపుల్ మీరు చూడాల్సింది లేదు. మీకు మీ లైఫ్ లో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏదైతే ఉందో చూసి దాన్ని ఎలా సింప్లిఫై చేయగలుగుతారో చూసి చాలు. ఓకే, అంటే అది అప్పుడు ఏంటంటే మీరు యాక్చువల్ గా ఆ ప్రాబ్లమ్ కి చాలా క్లోజ్ గా ఉండగలుగుతారు. రైట్, అంత ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ అన్నిటికన్నా మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నా, ఫిన్టెక్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రస్ట్. మీరు ఆ ట్రస్ట్ ని ఎట్లా అంటే, ట్రస్ట్ అనేది ఎవరో ఒక అతను చెప్పారు, ఒక గ్లాస్ బిల్డింగ్ లాంటిది అనమాట. చూడడానికి అంతా బాగానే ఉంటుంది, బట్ దానికి కావాల్సిందంటే ఒక రాయి చాలు పగలడానికి, కొలాప్స్ అయిపోవడానికి. రైట్, బేసిక్ గా. సో ట్రస్ట్ అనేది కూడా అట్లాగే, మీకు బిల్డ్ చేసుకున్నంత వరకు బాగానే ఉంటుంది, బట్ ఒక్క రోజు మీరు చేసిన ఒక్క తప్పు వల్ల మొత్తం కొలాప్స్ అవ్వచ్చు. సో ఫినాన్స్ వరల్డ్ లో ఏంటంటే అది ఆ ట్రస్ట్ అనేది ఇంకా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు కూడా కళ్ళు మూసుకుని వాళ్ళ డబ్బులు మీ చేతిలో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి. అండ్ లాస్ట్ అడ్వైస్ ఇస్ ఎనీ అడ్వైస్ టు మీ ఆర్ ఎన్ జనరల్ అడ్వైస్. ఇప్పుడు నేను కమ్యూనిటీ విషయంలో కానీ, కాంటెంట్ విషయంలో కానీ, యూ బీన్ టాకింగ్ అబౌట్ కాంటెంట్ క్రియేటర్స్ బికాస్ ఇన్ఫాక్ట్ మీరు ఫేస్ లెస్ కాంటెంట్ క్రియేషన్ చేశారు ఇంత ముందు, నేను ఫేస్ త్రూగా చేస్తున్నా. సో ఎనీ అడ్వైస్ టు మీ, జనరల్ అడ్వైస్? అదేనండి, అంటే మీ కోర్ ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో దానికి స్టిక్ అయి ఉంటే అప్పుడే వర్కౌట్ అవుతుంది. మనం ట్రెండింగ్ గా ఉంది కదా అని చెప్పేసి అటు ఇటు వెళ్ళాం అనుకోండి, అంటే మన ఓన్ ఐడెంటిటీ పోతుంది కదా అక్కడ. రైట్ రైట్. సేమ్ ఇప్పుడు ఫిన్ షార్ట్స్ తో మేము ట్రెండింగ్ ఉన్నా కూడా అవతలకి ఎక్కాలి, తెలియాల్సిందే అన్నప్పుడే చేంజ్ అవర్ వాల్యూస్ అండ్ ఆల్. కరెక్ట్. మేము ఇప్పుడు ఫిన్ షార్ట్స్ చేసినప్పుడు కూడా చాలా స్లో గ్రోత్ వచ్చేది. అప్పుడు చాలా న్యూస్ లెటర్స్ అన్ని కూడా వచ్చేవి అనమాట. మనం ఓన్లీ ఫినాన్స్ మాది కోర్ అని చెప్పి మేము అక్కడే ఉన్నాం. చాలా మంది ఇప్పుడు ఐపీఎల్ మీద న్యూస్ రాస్తే అసలు హాట్ కేక్స్ లాగా పోతుంది ఐపీఎల్ సీజన్ లో. బట్ ఐపీఎల్ కి ఫినాన్స్ కి పెద్దగా సంబంధం లేదు కదా. సో మీ ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో మీరు దానికి స్టిక్ అయి ఉండాలి ఎప్పుడు కూడా. చూస్తారు ఐపీఎల్? దేని ఫ్యాన్? ఏ టీమ్ ఫ్యాన్? మోస్ట్లీ ఆర్సీబీ, కోహ్లీ వల్ల. మోస్ట్లీ ఆర్సీబీ. డిప్లొమాటిక్ చేస్తారా? నిన్న మా సినిమాటోగ్రాఫర్ మదన్ గారు ఫుల్ ఏడ్చిండు మ్యాచ్ అయిపోయిందని. అయినా బ్రో ఎంత హర్ట్ చేస్తుంది నాకు తెలిసి. చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ అంటున్నాడు. నేను 2000 ఫస్ట్ ఐపీఎల్, సెకండ్ ఐపీఎల్ నుంచి అనుకుంటా నేను యాక్చువల్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇంకా కోహ్లీ అంటే సచిన్ ఆల్రెడీ ఒక పెడస్టల్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం మన చిన్నప్పుడు. రైట్. బట్ కోహ్లీ ఏంటంటే మనతో పాటు అంటే కింద నుంచి చూసుకుంటూ వచ్చాం కదా, సో మోర్ అటాచ్ కోహ్లీ అనమాట. ఈసారి కప్ నమ్మదే. నిన్న పెర్ఫార్మెన్స్ చూస్తే అయ్యో ఏం కాదంటే వీఆర్ ఆల్వేస్ హోప్ఫుల్. ఆల్ ది బెస్ట్. సో లాస్ట్ పాయింట్, వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? అంటే మైట్ బి అ బుక్, పర్సన్, సిచ్యువేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీ ఇన్స్పిరేషన్ ఏంటి?
అదే పాయింట్. అది కూడా పెద్ద పాయింట్. అంటే అది యాక్చువల్ గా ఇట్ ప్రిపేర్స్ యూ ఫర్ లైఫ్ అనమాట. ఓకే, ఒక ఐపీఎల్ మ్యాచ్ గురించి, ఒక ఐపీఎల్ టీం గురించి అదే కదా, మీరు ఇన్ని 10-12 years నుంచి కంటిన్యూస్ గా సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఇంకా ఉన్నారంటే ఓకే, సో యూ విల్ బి వెరీ లాయల్. ఇప్పటి వరకు చూస్తున్నారంటే కింద ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరు ఉంటే కమెంట్ చేయండి. హైర్ చేస్తున్నాం, చాలా లాయల్ ఉంటారు కదా మీరు, మేము వీఆర్ హైరింగ్ యూ. యా, సో ఐఎమ్ సారీ, జోక్స్ అపార్ట్. నాకంటే స్పెసిఫిక్ ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు. అంటే అట్లీస్ట్ బీ ట్రూ టు యువర్ సెల్ఫ్ అంతవరకే. అంటే చేసినంత వరకు అన్ని అందరి వల్ల కాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ మీరు చేస్తున్నారు అంటే ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేయండి, లేకపోతే చేయకండి అంతే. దట్స్ వాట్ యు బిలీవ్ ఇన్. యా, అంతే. సూపర్. ఐ థింక్ వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ పాడ్కాస్ట్ ఎప్పటి వరకు సో ఫార్. నవ్వుతానే ఉన్నాను నేనైతే, ఆఫ్ ద సెట్స్, ఆన్ ద సెట్స్, బట్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అంటే ఆపి మంచి పని చేసినాం. అంటే ఇంత ముందు ఇన్సూరెన్స్ గురించి ఎక్కడ మాట్లాడకుండా we kept it on hold and రైట్ పర్సన్ తో కూర్చున్నాం. అండ్ ఐ లవ్ యువర్ బిజినెస్ మోడల్. అంటే నేను వ్యాలిడేట్ చేసినంత కాదు కానీ ఇట్స్ వెరీ నైస్. అంటే అలా ఆ కాన్ఫిడెన్స్ వస్తేనే కదా ఎవరైనా. నో నేనైతే చాలా ఐ లెర్న్ అ లాట్ విత్ రెస్పెక్ట్ యువర్ బిజినెస్ మోడల్ కానివ్వండి, మీ ప్రిన్సిపల్స్ కానివ్వండి. బిట్వీన్ ద లైన్స్ కొన్ని చెప్తా ఉంటారు మీరు చెప్తున్నారు కదా, అది ఇంటెన్షనల్ చెప్పకపోయినా ఇట్స్ యువర్ బిలీఫ్ కాబట్టి చెప్తున్నారని, దట్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్. ఐఎమ్ జెన్యున్లీ ఎక్స్పెక్టింగ్ యు టు గ్రో టు గ్రేటెస్ట్. నో దిస్ ఇస్ రియల్లీ గుడ్. నేను చాలా వెరీ బెస్ట్ బ్రో. ముందు చెప్పినట్టే నేను స్టేజ్ ఫైట్ చాలా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ చేశారు మీరు అసలు. అవునా? ముందు అక్కడ మనం డిస్కస్ చేస్తాం ఏదైనా కూడా. బట్ యా, యువర్ వెరీ కూల్, చిల్. బాగా అంటే దాచిపెట్టుకొని చెప్పాలంటే క్లియర్ కట్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి కూర్చుందాం మనం. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, డెఫినెట్లీ.